వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. అందరూ బాగున్నారమ్మా? ఒక 3-4 డేస్ నేను లేను. 3-4 డేస్ నేను లేను. రైట్, ఐఎమ్ బ్యాక్. సో హై వెయిటేజ్ చేశాను. ఇప్పటి వరకు ఏమంటారు, ఇదొక డిఫరెంట్ సిచ్యువేషన్. ఆ డిఫరెంట్ సిచ్యువేషన్ని నీట్గా అనలైజ్ చేసి ఆ వీడియో చేశాను హై వెయిటేజ్ వాటి మీద. ఇంతకుముందు ఏంటంటే 30 క్వశ్చన్స్ ఉండేవి, సిలబస్ తగ్గించేశారు. దానివల్ల కొన్ని చాప్టర్స్లో ఉండే ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వాల్సి వచ్చేది. కానీ నా ఒపీనియన్లో ఈ సంవత్సరం నుండి మాత్రం అలాంటిది జరగబోదు. నాకు తెలిసినంత వరకు ఏ చాప్టర్ నుండి కూడా 2 క్వశ్చన్లు అనేవి రావడం చాలా చాలా రేర్, చాలా రేర్. ఎందుకంటే ఉన్న 29 చాప్టర్లో 25 క్వశ్చన్లు ఇవ్వాలి అంటే 4 చాప్టర్లో ఉండి క్వశ్చన్లే రాకూడదు. అలాంటప్పుడు ఒకే చాప్టర్లో ఉండి 2 క్వశ్చన్లు ఇవ్వడం అనేది రేర్. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు పేపర్ ఈజీగా ఇద్దాం అనుకుంటే తప్పితే. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి అమ్మా. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే క్లియర్ అని చెప్పండి. ఓకే, ఓకే. ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్తానమ్మా. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇప్పుడు కాదు, చెప్తాను. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇప్పుడు కాదు, చెప్తాను. కనపడుతూ వినపడుతుంటే క్లియర్ అని చెప్పండి, మనం స్టార్ట్ చేసేద్దాం. యష్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుండి 2 or 3 బిట్స్ వచ్చేవి ఎప్పుడు 2023, 2024 అనాలిసిస్ చూస్తే. ఇది 30 క్వశ్చన్స్ ఉన్నప్పుడు, రైట్. 2 క్వశ్చన్స్ వచ్చేవి, రేర్ కేసెస్లో 3 క్వశ్చన్స్ కూడా వచ్చేవి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండేది 25 క్వశ్చన్సే కాబట్టి అయితే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా, ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. రెండో క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ అనేది తక్కువ, రావచ్చు. సార్ మీరు ఇన్ఫినిటీ 2.0 క్రాష్ కోర్స్ తీసుకున్నా సార్, కెన్ ఐ క్రాక్ ఐఐటి? ఎస్ అమ్మా. అండ్ ఇంకోటి, చాలామంది నేను చూశాను కామెంట్స్ పెడతా ఉన్నారు, V1 మదన్ సార్, V1 మదన్ సార్ అని. సి, మీకు ఎవరిని ఇచ్చినా కానీ మేమందరం ఆలోచించి మ్యాక్సిమం న్యాయం ఎలా చేయగలం అనేది ఆలోచించే చేస్తామమ్మా. ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో నేను క్రాష్ కోర్స్ తీసుకోలేను, కానీ ఒకటి, ఇప్పుడు మనకి క్రాష్ కోర్స్ జరుగుతూ ఉంటుంది, రైట్. అందులో మన కృష్ణారెడ్డి సార్ చెప్తా ఉంటారు. ప్యారలల్గా మనకి యూట్యూబ్లో ఈ సిరీస్ రన్ అవుతూ ఉంటుంది. ఈ సిరీస్ అంటే యాజ్ యూజువల్గా నేను వస్తాను, నేను చెప్తా ఉంటాను. సో నేనేంటంటే ఇంకా డీటెయిల్డ్గా, ఇంకా ఇదిగా ఏమంటారు, ఏదైనా మీకు డౌట్లు ఉన్నాయనుకో, ఆ డౌట్లు మీరు అడుగుతా ఉంటే అవన్నీ నేను క్లియర్ చేసుకుంటూ వెళ్తాను, రైట్. సో ఇది ఒక మీకు డబుల్ బెనిఫిట్ లాగా అనమాట. మన క్రాష్ కోర్సు, మీరు మెయిన్ క్రాష్ కోర్సులో ఏంటంటే అక్కడ ఏదో ఎగ్జామినేషన్లో వచ్చే 25 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు క్రాష్ కోర్సులో చూపించేస్తారు అట్లా అనుకోమాకండి. మీకు మెయిన్ క్రాష్ కోర్స్కి ప్లస్ ఈ యూట్యూబ్కి, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తా. యూట్యూబ్లోకి వచ్చేసరికి మనకి టైం లిమిట్ అనేది ఉండదు. ఒక టీచర్కి నీట్గా కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ప్రాబ్లం ఏంటి, నేను చాప్టర్ చేశా, దాని మీద మీరు డిపిపిలు చేయాలి. అంటే నేను చేసిన టైంకి, ఏదైతే ఎగ్జాక్ట్ నేను చేసిన టైంకి, నేను చేసిన థియరీ మీద మీరు డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఆ తర్వాత ప్రతి సండే మీరు ఎంతవరకు నేర్చుకున్నారని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఒక టెస్ట్ రాసుకోవాలి. అవన్నీ యూట్యూబ్లో పాసిబుల్ కాదు కదా, రైట్. అవన్నీ యూట్యూబ్లో పాసిబుల్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పెయిడ్ క్లాసెస్కి వచ్చేసప్పటికి చాలా సిన్సియర్గా, చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎలా అంటే, ఏదైనా రోజున మాకు బాగోలేదనుకో, మాకు హెల్త్ ఇష్యూ ఉండి ఒకవేళ మేము చెప్పలేకపోతున్నాం అంటే, జనరల్గా యూట్యూబ్లో మేమేం చేస్తామంటే ఆ క్లాసెస్ని క్యాన్సిల్ చేయడం ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ పెయిడ్ బ్యాచ్ల్లో మాత్రం జనరల్గా సాధ్యమైనంత వరకు క్లాసులు క్యాన్సిల్ కాకుండా అవుతాయి. సో డెఫినెట్గా మీరైతే ఎంతో కొంత ఏమంటారు, నాట్ ఎంతో కొంత, ఖచ్చితంగా బెనిఫిట్ అయితే పొందుతారు. ఎవరైతే 2500 అనేది నాకు పెద్ద విషయం కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈజీగా జాయిన్ అవ్వమ్మా. నా సంగతి మీకు తెలిసిందే కదా, నేనైతే అబద్ధాలు చెప్పను, రైట్. సో నేనేమంటానంటే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అలా అని చెప్పేసి యూట్యూబ్ని తీసుకెళ్ళి క్రాష్ కోర్సులో ఉన్న థియరీని కంపేర్ చేశారనుకో, అది తప్పమ్మా. ఎందుకో చెప్పాను కదా, యూట్యూబ్లో మనకేంటి 3 గంటలు 4 గంటలు మేము చెప్తాం. క్రాష్ కోర్స్కి వచ్చేసరికి ఏంటి 1.5 hour. ఆ 1.5 hourలో వాళ్ళు ఏది బాగా ఇంపార్టెంట్, ఏది ఎక్కువ అడుగుతున్నారు, దేని మీద మనం టైం ఎక్కువ ఫోకస్ చేయాలి, సిలబస్ మొత్తం చెప్తారు. కానీ ఏదైతే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారో దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనకి యూట్యూబ్ సిరీస్లో ఏంటంటే మనకి టైం లిమిట్ లేదు.
ఆరామ్సే ప్రశాంతంగా ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు చెప్పుకోవచ్చు. రేపు పొద్దున నాకు మూడ్ వచ్చింది, నాకేమనిపించింది అంటే లేదురా బాబు నీట్గా ఇంకా చెప్పాలి, నాకు కొంచెం ఫ్రీ టైం ఉందనుకో, నేను 5 గంటల క్లాస్ కూడా పెట్టుకోవచ్చు. సో థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ మనకి యూట్యూబ్లో అడ్వాంటేజ్ ఉండిద్ది, కానీ మన క్రాష్ కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఏమేమి వస్తాయి? 1.5 అవర్లో కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే బాగా ఎక్కువ అడుగుతున్నారో వాటి మీద ఫోకస్ పెడతారు. సెకండ్ థింగ్ ఏంటి, డిపిపిస్ ఉంటాయి, ఆ తర్వాత ఏంటి మనకి టెస్ట్లు ఉంటాయి, రైట్? సో అదంతా ఒక ప్రాపర్ ఫ్లోలో వెళ్ళిద్ది అనమాట. సో డోంట్ ఫీల్ బ్యాడ్ అంటే కంటిన్యూస్గా అరే మదన్ సార్ రావట్లేదు అట్లా అనుకోవద్దమ్మా, రైట్? ఎక్కడ ఎవరున్నా కానీ మీకు న్యాయం అయితే జరిగిద్ది. మన కిరణ్ సార్ ఉన్నాడు, మనకు నవీన్ సార్ ఉన్నాడు, ఒక్క నేనే లేనిది. మన దానికి మన కృష్ణారెడ్డి సార్ వచ్చారు, ఆయన కూడా ఎప్పటి నుండో యూట్యూబ్లో క్లాసులు చెప్పిన ఆయన. అండ్ అతను కూడా ట్రిపుల్ ఐటీలో ఉండి గ్రాడ్యుయేట్ అయ్యాడని సార్ అన్నారు. సో డెఫినెట్లీ హీ విల్ ఆల్సో బీ ఎ గుడ్ టీచర్, యూ డోంట్ నీడ్ టు వరీ, రైట్? మనకి వేదాంతు జేఈ తెలుగులో మాత్రం ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర క్వాలిటీ అయితే ఉండిద్ది, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎంవీఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ అడుగుతున్నారు, సార్ ఆర్ PYQs enough for JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్? సి ఇఫ్ యూ డూ ఓన్లీ PYQs నువ్వు 50 to 60% ఆఫ్ మార్క్స్ JEE అడ్వాన్స్లో కూడా స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, ఓన్లీ PYQs చేసి ఓన్లీ PYQsలో ఉండి కాన్సెప్ట్స్ నేర్చుకున్నా కానీ అయ్యిద్ది, ఇట్ విల్. వెయిటేజ్ వీడియో డిలీట్ చేయలేదమ్మా, అది రికార్డెడ్ వీడియో. సో మీకు వీడియో సెక్షన్లో కనపడిద్దమ్మా, లైవ్లో కనపడదు. నాని ఉమా, ఈ చాప్టర్ నువ్వు స్లైట్గా డిఫికల్ట్గా ఫీల్ అవుతాయేమో, కానీ యాక్చువల్లీ దిస్ చాప్టర్ ఈస్ నాట్ డిఫికల్ట్. సరే, ఇంకా వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్. అయితే ఇది ఈ క్రాష్ కోర్స్ గురించి మీకు తెలిసిందే, ఇప్పటివరకు మాట్లాడాను నేను, రైట్? అండ్ సెకండ్ థింగ్, కొంతమంది ఎలా ఉంటారంటే సార్ మాకు ఏమంటారు ఈ క్రాష్ కోర్సు తీసుకుందామా లేదా అని డౌట్ఫుల్గా ఉంది సార్. ఎందుకంటే మీరు అంటున్నారు మనకి అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయి, అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్లోకి వచ్చేసరికి మనకి థియరీ బాగుంటుంది అన్నట్టుగా అంటున్నారు. కాబట్టి నేను ఓన్లీ థియరీ మాత్రమే చూసుకుంటాను, రైట్? నేను ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయను, ఎగ్జామ్లు రాయను అని అంటే యాక్చువల్గా అది అలా చేయకపోతే మీకే ప్రాబ్లం, యూస్ఫుల్గా అవ్వదన్నమాట, రైట్? సరే, ఇంకొంతమంది ఎలా ఉంటారంటే సార్ నేను థియరీ వింటాను, క్వశ్చన్స్కి టెస్ట్ సిరీస్కి వీటన్నిటికీ నేను ప్రజెంట్ కాలేజ్లో ఏదైతే జాయిన్ అయి ఉన్నానో ఆ కాలేజ్లో చేస్తానంటే, ఒకవేళ మీకు టైం టేబుల్ కానీ సింక్ అవుతుంది అనుకో మీరు చేయొచ్చమ్మా. అంటే మేము చేసే క్లాసెస్ మీకు అక్కడ జరుగుతున్నవి రెండు సింక్ అవుతామంటే అలా కూడా చేసుకోవచ్చు. లేదు, ఇంకొంతమంది ఎలా ఉంటారంటే అరే ఈ మదన్ సార్ కానీ కిరణ్ సార్ కానీ మన నవీన్ సార్ కానీ బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు, సమ్హౌ వీ నీడ్ టు పే దెమ్ సమ్ ఫీ అని అనుకున్నారనుకో, అలాంటప్పుడు కూడా మీరు క్రాష్ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు, దట్స్ ఫైన్. సరే, ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అందరికీ తెలిసిందే, సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఏం లేదమ్మా, రేట్ అట్ విచ్ ఛార్జ్ ఈజ్ గోయింగ్ టు ఫ్లో, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ని మనం కరెంట్ అని అంటాం. సో రేట్ ఆఫ్ ఫ్లో ఏంటది? dQ/dt, వేర్ Q ఈజ్ ద ఛార్జ్. మరి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటి? ఏ డైరెక్షన్లో అయితే పాజిటివ్ ఛార్జ్ మూవ్ అవుతుందో దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ the direction of movement of positive charge. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మరి ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ మూవ్ అవుతా ఉంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటి సార్? ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు మూవ్మెంట్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్. ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చింది అనమాట, సార్ మనం ఒక కండక్టర్ని తీసుకొని ఆ కండక్టర్ అక్రాస్ మనం ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఆ బ్యాటరీలో ఉండి మనకి కరెంట్ అనేది కండక్టర్లో ఉండి పాస్ అవుతుంది. సో మరి అలా కండక్టర్లోని కరెంట్ పాస్ అయ్యేటప్పుడు
పాజిటివ్ ఛార్జెస్ మూవ్ అవుతాయా సార్, నెగిటివ్ ఛార్జెస్ మూవ్ అవుతాయా సార్ అంటే మనకు బేసిక్ ఐడియా ఉందమ్మా ఆల్రెడీ ఆటమ్ గురించి. ఆటంలో మనకి ఏముండిద్ది, ఆటంలో న్యూక్లియస్లో మనకి పాజిటివ్ ఛార్జ్ ఉండిద్ది, ఎలక్ట్రాన్స్ ఏమో ఆర్బిట్ అవుతూ ఉంటాయి. అయితే కండక్టర్లు ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆటం నుండి ఇంకో ఆటంకి జంప్ అవ్వగలవు, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వగలవు కండక్టర్లో. కానీ పాజిటివ్ ఛార్జ్ మూవ్ అవ్వగలదా అంటే నో, పాజిటివ్ ఛార్జ్ ఈజ్ స్టక్ టు ద ఆటమ్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ కదా. సో మనం నార్మల్గా మన ఇంట్లో కరెంట్ ఫ్లో అవుతా ఉందనుకో, అక్కడ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఇన్ కండక్టర్స్ charge carriers are electrons. సార్ ఎప్పుడు కండక్టర్స్లోనే ఛార్జ్ ఫ్లో అయిద్దా? అలా ఏం లేదమ్మా. నువ్వు ఒక ట్యూబ్ తీసుకో, ఆ ట్యూబ్లో నువ్వు అయాన్స్ ఫిల్ చేయి. అయాన్స్ ఫిల్ చేస్తే నీకు పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. పాజిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయి, నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయి. అప్పుడు కరెంట్ విల్ బీ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ విల్ బీ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. దాని మీద నేను క్వశ్చన్ తీసుకున్నాను. సో ఎప్పుడు కూడా ఓన్లీ మనకి ఎలక్ట్రాన్సే మూవ్ అవుతాయి అంటే ఎస్, కండక్టర్స్ విషయానికి వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్సే మూవ్ అవుతాయి. కానీ ఇప్పుడు గ్యాసులకు వచ్చామనుకో, గ్యాసెస్లో కానీ నువ్వు సమ్హౌ పాజిటివ్ అయాన్స్ని నెగిటివ్ అయాన్స్ని కానీ క్రియేట్ చేయగలిగావు అనుకో, ఆర్ లిక్విడ్స్లో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ రెండు ఉన్నాయనుకో, రెండిటి మూవ్మెంట్ వల్ల నువ్వు కరెంట్ తీసుకోవాలి. సరే సార్, ఇప్పుడు మనకి ఆటంలో ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది సార్, రైట్? అక్కడ ఏం మెటీరియల్ లేదు సార్, కానీ ఛార్జ్ మూవ్ అవుతుంది సార్. ఆ మూవ్మెంట్ ఆఫ్ ఛార్జ్ని కూడా నేను కరెంట్ అనొచ్చా అంటే అనొచ్చమ్మా. బట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ యావరేజ్ కరెంట్. సో ఏంటి సార్ ఆ యావరేజ్ కరెంట్? వాట్ ఈస్ దట్ యావరేజ్ కరెంట్? సో ఏ దానికైనా సరే యావరేజ్ కనుక్కోవాలి అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బేసిక్ మ్యాథమెటిక్స్లో నేను ఇది కవర్ చేస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే దిస్ ఈస్ హౌ యూ ఫైండ్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ వెలాసిటీ కావాలనుకో, ఇంటిగ్రల్ VDT బై ఇంటిగ్రల్ DT. యావరేజ్ యాక్సలరేషన్ కావాలనుకో, ఇంటిగ్రల్ ADT బై ఇంటిగ్రల్ DT. వైష్ణవి, ఎస్, ఇప్పుడు స్టార్ట్ చేస్తే 80 to 90 మార్క్స్ వస్తాయా సార్ అని అన్నారమ్మా. పక్కా వస్తాయి. నువ్వు అలా ఏమంటారు, నేను కాన్సెప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చార్ట్ వైపు చూస్తాను, అప్పుడు నేను రిప్లై ఇస్తాను, రైట్? కంటిన్యూస్గా నేను చార్ట్ వైపు చూస్తూ రిప్లై ఇవ్వాలంటే కష్టం. సో యూ హ్యావ్ టు వెయిట్, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. కరింగుల శ్రీనివాస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్. ఎంతో కొంత కంటెంట్ అయితే నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను నాన్న దీనికి. కరింగుల శ్రీనివాస్, సరే. ద యావరేజ్ కరెంట్ ఈజ్ ఇంటిగ్రల్ IDT బై ఇంటిగ్రల్ DT. అయితే I ఏంటి? I వచ్చేసరికి మనకి dq/dt అని రాయొచ్చు కదా, డివైడెడ్ బై ఇంటిగ్రల్ DT కదా. dt పోయింది కదా, ఇంటిగ్రల్ dq బై ఇంటిగ్రల్ DT కదా. అయితే ఆ ఇంటిగ్రల్ dq నీకు ఏమిచ్చింది? ఛార్జ్. ఇంటిగ్రల్ DT ఏమిస్తుంది? టైం. సో నువ్వు యావరేజ్గా ఎంత కరెంట్ ఫ్లో అయింది అని తెలుసుకోవాలనుకుంటే యావరేజ్గా ఎంత ఛార్జ్ క్రాస్ అయిందో చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఒకటి క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడనంటే, అరే బాబు, ఒక సర్క్యులర్ ఆర్బిట్ ఉంది, ఆ సర్క్యులర్ ఆర్బిట్లో ఒక Q అనేది ఒక ఒమేగా స్పీడ్తో మూవ్ అవుతూ ఉంది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆర్బిటాల్ కరెంట్ అని అంటాడు. I average, or that is also going to be called as orbital current అని అంటాడమ్మా. సో జనరల్గా ఈ క్వశ్చన్ స్టడీ చేయడానికి మనకు పాసిబిలిటీ కొంచెం ఉంది. ఈ dq/dt ఏదైతే ఉందో ఇదంతా చాలా కామన్ అందరికీ. సో మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఉన్నాయి అనేవి అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఒకటి కండక్టర్లో ఫ్లో అయ్యేది, మన ఇంట్లో ఫ్లో అవుతున్నది. 2 ఏంటంటే గ్యాసెస్లో ఫ్లో అయ్యేది, వేర్ అయాన్స్ ఆర్ గోయింగ్ టు మూవ్, పాజిటివ్ నెగిటివ్. 3వది ఏంటంటే మనకి ఛార్జ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, దట్ ఛార్జ్ విల్ కాంట్రిబ్యూట్ ఫర్ సమ్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది, రైట్? నువ్వు ఇప్పుడు ఒక క్రాస్ సెక్షన్ తీసుకో, అంటే నీ చెయ్యి తీసుకోరా, Q ఛార్జ్ క్రాస్ అయింది నీ చేతిని, ఇక్కడ నువ్వు చేయబెట్టావు, Q ఛార్జ్ అనేది నీ చేతిని క్రాస్ అయింది.
మళ్ళీ అదే క్యూ చార్జ్ నిన్ను క్రాస్ అవ్వాలంటే ఎంత టైం తర్వాత మళ్ళీ వచ్చింది? క్యాపిటల్ టీ టైం తర్వాత. క్యాపిటల్ టీ టైంలో నీ హ్యాండ్ని క్రాస్ చేసిన ఛార్జ్ ఎంత? క్యూ. సో ద ఐ యావరేజ్ ఈస్ గోయింగ్ టు బి క్యూ. ఎంత టైంలో? క్యాపిటల్ టీ టైంలో. వాట్ ఈస్ క్యాపిటల్ టీ? క్యాపిటల్ టీ ఈస్ ద టైం పీరియడ్. సో ఆ టైం పీరియడ్ నువ్వు ఏమని రాయొచ్చు? 2π/ω అని రాయొచ్చు. సో దెన్ ద యావరేజ్ కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి Qω/2π. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, నా కలర్ చేంజ్ చేస్తా. నెక్స్ట్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన దాని మీద కొన్ని బేసిక్ క్వశ్చన్స్, రైట్? ఈ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ వెన్ కంపేర్డ్ విత్ ద క్వశ్చన్స్ విచ్ ఐ హ్యావ్ టేకెన్. Current in a wire varies with time according to the relation I is equal to A plus BT square, where current I is in ampere and T is in seconds. A is 4, B is 2. So నువ్వు ప్రాపర్గా రాసేసే. A 4 అన్నాడు కదా, సో రాయి 4 plus 2t square అని రాయి. 4 plus 2t square అని రాయి. Now, how many coulomb pass a cross section of the wire in the time interval between 5 seconds to 10 seconds? మా వాళ్ళు ఫస్ట్ 5 secondsలో ఎంత అడగట్లా, నెక్స్ట్ 5 secondsలో అడుగుతున్నారు. ఛార్జ్ ఎంత ఫ్లో అయిందో అడుగుతున్నారు. మనకేమో కరెంట్ రిలేషన్ ఇచ్చారు. కరెంట్కి ఛార్జ్కి రిలేషన్ ఏంటి? I is dq/dt. I is dq/dt, which is going to be what? 4 plus 2t square. సో నేను dq ఏమని రాయొచ్చు? ఐ కెన్ రైట్ యాజ్ 4 times dt ప్లస్ 2t square into dt. సరే, మనకేం కావాలి? మనకి ఎంత ఛార్జ్ ఫ్లో అయిందో కావాలి. ఏ టైం నుండి ఏ టైంకి మధ్యలో? 5 seconds నుండి 10 secondsకి మధ్యలో. సో 5 to 10 అని పెట్టు. ఇంటిగ్రల్ dq will give you what? q, which is going to be what? Charge. So what will be the charge? 4 అనేది కాన్స్టెంట్ కదా, బై d తీసే. అప్పుడు ఇంటిగ్రల్ dt ఏమవుతుంది? ఇంటిగ్రల్ dt నీకు t అవుతుంది. ఎంతది? 5 to 10. నెక్స్ట్ 2 t స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి? t³/3. అది కూడా ఏంటమ్మా లిమిట్స్? 5 to 10. సో నువ్వు ఆ లిమిట్స్ పెట్టావు అనుకో, యూ విల్ గెట్ ద ఛార్జ్ దట్ హ్యాస్ ఫ్లోన్ బిట్వీన్ 5 to 10 seconds. హాయ్ అనిరుద్ధ్, గుర్తున్నావమ్మా? సరే, what constant current could transport the same charge in the same time interval? ఇక్కడ నుండి మనకు ఛార్జ్ వచ్చింది కదా, ఒకసారి ఎంతో చెప్తారా? ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి ఛార్జ్ ఎంతో చెప్తారమ్మా? సో వాట్ విల్ బి ద ఛార్జ్ నాన్న? ఇక్కడ 4 into 10 - 5 లిమిట్స్ పెడితే, ఇదేమో 2 into 10³ 10³ అంటే ఎంతమ్మా? 1000. 1000/3 minus 5³ 5³ ఎంతమ్మా? 75. సో 1000 - 75 అప్పుడు 925/3 వస్తుంది. దిస్ ఈస్ ద ఛార్జ్. అయితే ఏమంటున్నాడంటే ఎంత కాన్స్టెంట్ కరెంట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని సేమ్ అమౌంట్ ఆఫ్ టైంలో పంపగలదు. సో ద యావరేజ్ కరెంట్. What is the average current? The average current is going to be the charge you have sent divided by the time in which you have sent. So charge అనేది నీకు ఎక్కడ నుండి వస్తుంది? చార్జ్ అనేది నీకు ఎక్కడ నుండి వస్తుంది? 20 plus 2 times 925/3 divided by ఎంత టైంలో అమ్మా? 5 నుండి 10 seconds మధ్యలో. అంటే ఎన్ని సెకండ్స్? 5 seconds. So that will be your average current. And this is the constant value. Average గా ఎంత ఫ్లో అయింది అని చెప్తాం మనం, అంతే. ఓకే, నెక్స్ట్ 5³ కదా, 5³ 125 కదా, క్యాలిక్యులేషన్ మిస్టేక్. సో 100 - 125 100 - 125 ఎంత వచ్చిందమ్మా? చీచి, సారీ, 1000 - 10³ అంటే 1000, 5³ అంటే 125, 1000 - 125 875 875/3.
875/3 క్యాలిక్యులేషన్ మిస్టేక్ నాన్న. ఇక్కడ కూడా 875 రాయండి. ఇక్కడ కూడా 875 రాయండి. ఓకే, నెక్స్ట్. In Bohr's model of hydrogen atom, electron is pictured to rotate in circular orbit of radius 5 into 10 to the power minus 11 at a speed of 2.2 into 10 to the power 6 meters per second. What is the current associated with the electron motion? ఇక్కడ ఏం జరుగుతుంది? ఆర్బిటాల్ కరెంట్ కదా. ఆర్బిటాల్ కరెంట్ని ఎలా రాయొచ్చు? నువ్వు సింపుల్గా ఎంత ఛార్జ్ అయితే క్రాస్ అవుతుందో డివైడెడ్ బై ద టైం పీరియడ్ అని రాయొచ్చు. ఇక్కడ మూవ్ అవుతుంది ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్. మరి టైం పీరియడ్కి 2π/ω వాడితే ఒమేగా వాల్యూ ఇచ్చాడా? ఇక్కడ ఒమేగా వాల్యూ ఇవ్వాలా? మనోడు ఏమి ఇచ్చాడు? రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. అవునా కాదా? సో మనకి రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్, స్పీడ్ ఇచ్చాడు అనుకో, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అది ఒక రొటేషన్ కంప్లీట్ చేయాలంటే 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఆ 2πr డిస్టెన్స్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో కూడా ఇచ్చేసాడు కదా. సో నువ్వు టైం పీరియడ్ని ఎలా రాయొచ్చు? యూ కెన్ రైట్ టైం పీరియడ్ యాజ్ 2πr/v కదా. సో అప్పుడు నీకు ఇది 2πr డివైడెడ్ బై v కదా. సో దాన్ని నువ్వు E into v డివైడెడ్ బై 2πr అని రాయొచ్చు కదా. E ఏంటి? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, విచ్ ఈస్ గోయింగ్ టు బి 1.6 into 10 to the power minus 19. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ కదా సార్, మరి మీరు 1.6 into 10 to the power minus 19 ఎందుకు రాస్తున్నారు సార్? మీరు -1.6 into 10 to the power minus 19 రాయాలి కదా సార్, రైట్? అమ్మా, నువ్వు డైరెక్షన్ గురించి పట్టించుకోకు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే, ఇదిగో ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని అనుకో, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నువ్వు సింపుల్గా కరెంట్ అని అంటావు. ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నువ్వు సింపుల్గా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అని అంటావు, అంతే. సో నువ్వు ఆ మైనస్ సైన్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు 1.6 పెట్టినా -1.6 పెట్టినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్. కరెంట్కి వచ్చేసరికి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయ, డైరెక్షన్ నీకు తెలుసు. డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ద డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ ఆపోజిట్ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద నెగిటివ్ ఛార్జ్. సింపుల్ అంతే, సింపుల్ అంతే. ఓకే, సో ఈ వాల్యూని పెట్టేసేయండి నాన్న. ఈ వాల్యూ వచ్చేసరికి 1.6 into 10 to the power minus 19 అమ్మా, రైట్? వి వాల్యూ కూడా ఇచ్చేసాడు మనోడు, 2.2 into 10 to the power 6 by 2πr. రేడియస్ ఎంతమ్మా? 5 into 10 to the power minus 11. So calculation part I am leaving it to you. Yes, వస్తుందమ్మా. We can use v is equal to r omega and get omega. ఇదైనా 2π/ω అయినా సేమే. సో మన యశ్ ఏమంటున్నాడంటే, సార్ ఇలా రాసే బదులు మనకి టైం పీరియడ్ 2π/ω అని తెలుసు కదా సార్, కాంట్ వి క్యాలిక్యులేట్ ఒమేగా ఫ్రమ్ v అండ్ r రిలేషన్? v is equal to r omega వాడి ఒమేగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు నాన్న. సరే, ఇంకోటి నేను చెప్పా కదా, ఈ మోడల్ అనేది జనరల్గా బుక్స్లో మిస్ అయింది. ఈ మోడల్ మనకి బుక్స్లో మిస్ అయిద్దమ్మా. ఇన్ ఎ నియాన్ డిశ్చార్జ్ ట్యూబ్ 2.9 into 10 to the power 18 number of ఎనీ ప్లస్ అయాన్స్. ఎనీ ప్లస్ అంటే ఏంటి? ఒక పాజిటివ్ ఛార్జ్. ఓకే, అయాన్స్ మూవ్ టు ద రైట్ ఈచ్ సెకండ్ while 1.2 into 10 to the power 18 electrons move to the left per second. సో నువ్వు ఫస్ట్ బొమ్మ గీయాలి. ఏంట్రా నాయన అంటే, ఇదిగో ఇలా 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 ర్యాండమ్గా డాట్లకి, ఇలా ర్యాండమ్గా డాట్స్కి. ఇవేంట్రా అంటే, ఇవేమో మనకి ఎనీ ప్లస్ అయాన్స్ అంటే పాజిటివ్ వన్స్. సో దీని యొక్క ఛార్జ్ ఎంతో తెలుసా? ఒక ప్లస్ ఉంది కాబట్టి ఒక పాజిటివ్ ఛార్జ్. అంటే ఎంత? 1.6 into 10 to the power minus 19 కూలంబ్. గుర్తుపెట్టుకో, ఒక్కొక్క ఎన్ని ప్లస్ యొక్క ఛార్జ్ ఎంత అంటే ఇంత. కానీ అలా ఎన్ని వెళ్తున్నాయి పర్ సెకండ్? 2.9 into 10 to the power 18.
అలాగే మనకు ఇంకొకళ్ళు కూడా ఉన్నారమ్మా. ఎవరు? మన ఎలక్ట్రాన్ డూడ్స్. ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తున్నాయి అమ్మా? రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాయి. మనకి ఇవన్నీ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తున్నాయి? ఇలా వెళ్తున్నాయి, రైట్? సో ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే కరెంట్ ఏదైతే ఉందో, ద కరెంట్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి టు ద రైట్ సైడ్. The current due to the movement of the positive charge will be in the same direction as that of the movement of the positive charge. మనకి పాజిటివ్ ఛార్జ్ ఏంటి ఇక్కడ? ఎనీ ప్లస్. ఇప్పుడు నువ్వు గమనించావంటే మనకి టోటల్ కరెంట్ అనేది రెండిటి వల్ల వస్తుంది. వన్ ఈజ్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్, వన్ ఈజ్ డ్యూ టు ద మూవ్మెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. చెప్పా కదా, ఈ మోడల్ టచ్ చేయలేదమ్మా జనరల్గా బుక్స్లో, రైట్? జేఈ మెయిన్స్లో అడగచ్చు. సో జనరల్గా మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ మొత్తంలో కూడా ఏంటంటే న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ ఉండేది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అనేది రెస్ట్లో ఉంటుంది. ఆ పాజిటివ్ ఛార్జ్ వల్ల నీకు కరెంట్ కాంట్రిబ్యూషన్ ఉండదు. కానీ ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ కూడా మూవ్ అవుతూ ఉంటే ఆ పాజిటివ్ ఛార్జ్ వల్ల మూవ్ అవుతున్న నెగిటివ్ ఛార్జ్ వల్ల రెండిటి వల్ల నీకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, రెండిటి వల్ల నీకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. శివ పీడిఎఫ్ పెడతారమ్మా. ఆ హై వెయిటేజ్ది మాత్రం నేను మిస్ అయ్యాను, సేవ్ చేయడం మిస్ అయ్యాను. అయితే ఇప్పుడు మనం ఆ టోటల్ కరెంట్ గురించి మాట్లాడితే ఏంటి ఆ కరెంట్ అని అంటే, ఇట్ ఈస్ ద కరెంట్ డ్యూ టు ద పాజిటివ్ ఛార్జ్ అండ్ ద కరెంట్ డ్యూ టు ద నెగిటివ్ ఛార్జ్ విచ్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఓకే, పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎంత అంటే పాజిటివ్ ఛార్జ్ డివైడెడ్ బై టైం ప్లస్ ద అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ డివైడెడ్ బై టైం. ఎంతమ్మా పర్ సెకండ్? నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ మల్టిప్లైడ్ విత్ 1.6 into 10 to the power minus 19 divided by t plus number of electrons. What is the charge of each electron? 1.6 into 10 to the power minus 19 divided by t. అయితేనమ్మా ఎన్పి బై టీ, ఎన్ఈ బై టీ మనకి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళు. ఏం చెప్పాడమ్మా? నియాన్ డిశ్చార్జ్ ట్యూబ్లో ఇన్ని పాజిటివ్ ఛార్జెస్ పర్ సెకండ్ అంట, అంటే ఒక్కో సెకండ్లో ఇన్ని. సో నేను సింపుల్గా 2.9 into 10 to the power 18 రాసేయచ్చుగా ఇక్కడ. 2.9 into 10 to the power 18 into 1.6 into 10 to the power minus 19 is the amount of current contribution due to the movement of neon ions plus how many electrons per second amma? Ne by t ante number of electrons by time is nothing but number of electrons moving per second. adi kuda ichchadu kada, 1.2 into 10 to the power 18 move to the left side per second. 1.2 ఏ కదా? yes, 1.2 into 10 to the power 18 multiplied with 1.6 into 10 to the power minus 19. క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ కూడా కొంతమంది ఆలోచిస్తారు, సార్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మీరు 1.6 into 10 to the power minus 19 ఎందుకు రాశారు? -1.6 into 10 to the power minus 19 ఎందుకు రాయలేదు? అమ్మా నేను ఆల్రెడీ ఆ నెగిటివ్ ద్వారా వచ్చే ఎఫెక్ట్ని తీసేసుకున్నా. ఏంటదనంటే ఆ ఛార్జ్ నెగిటివ్ అవడం వల్ల అది మనకి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నా కానీ కరెంట్ నేను రైట్ సైడ్కి తీసుకున్నా. ఎందుకు? అది నెగిటివ్ ఛార్జ్ అవడం వల్ల కరెంట్ రైట్ సైడ్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే నువ్వు డైరెక్షన్ డిసైడ్ చేస్తావో ఛార్జ్ని నువ్వు ఇంకా నెగిటివ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ నెగిటివ్ అనేది డైరెక్షన్ డిసైడ్ చేసిద్ది, గుర్తుపెట్టుకో. ఆ నెగిటివ్ అనేది ఓన్లీ డైరెక్షన్ డిసైడ్ చేసిద్ది. సో నేను ఒక్కసారి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని డిసైడ్ చేసిన తర్వాత ఐ నీడ్ టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ గురించి మాట్లాడినా కానీ నేను 1.6 into 10 to the power minus 19 పెడతా. ఓకే, ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ మోడల్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. నా ఇంకొక పారామీటర్ కూడా ఉందమ్మా, కాల్డ్ యాజ్ కరెంట్ డెన్సిటీ. ఏంటి కరెంట్ డెన్సిటీ అని అంటే, కరెంట్ అనేది ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక కండక్టర్ తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇదిగో ఇది ఒక కండక్టర్ అని తీసుకున్నాం.
ఇది క్రాస్ సెక్షన్. సో బేసికల్గా ఇందులోండి కరెంట్ ఫ్లో అయ్యింది కదా. సో ఆ ఫ్లో అవుతున్న డైరెక్షన్ ఆఫ్ కరెంట్ లెట్సే మనం ఎలా తీసుకుందాం అంటే ఇలా తీసుకుందాం. దిస్ ఈజ్ హౌ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్. కరెంట్ అలా ఫ్లో అవుతుందని తీసుకుందాం, రైట్. ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ పర్ యూనిట్ ఏరియా, the amount of current flowing per unit area is called as current density. Current, okay, the current density symbol vachesarikama J, and in fact it is J bar. It's a vector. Sare aithe enti ante J bar is defined as, magnitude of J bar is defined as current that is going to be flowing per unit area. And ఈ ఏరియా ఎలా తీసుకోవాలంటే నార్మల్ టు ద కరెంట్ ఫ్లో తీసుకోవాలి. కొంతమందికి అర్థం కాదు, ఇలాగే డిఫైన్ చేశాడు. కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేనేం చేస్తానంటే ఇలా స్లాంట్గా ఒక ఏరియా తీసుకుంటా, రైట్. సో ఇప్పుడు ఈ కండక్టర్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అంటే ఐ అంటే, మరి దీన్ని క్రాస్ అయ్యే కరెంట్ ఎంత అమ్మా? దీన్ని క్రాస్ అయ్యే కరెంట్ కూడా అయ్యే కదా, దాన్ని క్రాస్ అయ్యే కరెంట్ కూడా అయ్యే కదా, అవునా కదా? ఇదిగో ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో, దిస్ ఏరియా, ఆ ఏరియాని నేను ఏ అని తీసుకుంటా. దట్స్ ద ఏరియా విచ్ ఈజ్ నార్మల్ టు దిస్ కరెంట్. ఈ ఏరియా ఏదైతే ఉందో దట్స్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి నార్మల్ టు ద కరెంట్. మరి ఈ ఏరియా నార్మల్ కాదు. సరే, ఈ రెండిటి మధ్య ఉన్న యాంగిల్ని నేను థీటా తీసుకుంటా. అంటే ఈ ఏరియాని నువ్వు ఇలా స్లాంట్ చేసావు అనుకో. ఎంత స్లాంట్? థీటా స్లాంట్. అప్పుడు దాని యొక్క ఏరియా వెక్టర్ అనేది కూడా థీటా రొటేట్ అయింది కదా, రైట్. సో అది కరెంట్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అని అంటే థీటా యాంగిల్ మేక్ చేస్తుంది. So this A, whatever I am talking about, is the perpendicular area. So నేను ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నానంటే ఇట్ ఈస్ కరెంట్ పాసింగ్ త్రూ an area which is perpendicular to the current flow. సరేనమ్మా, ఒకవేళ మనకి ఈ ఏరియా ఇస్తే ఏంటి పరిస్థితి? If this area is given as, if this area is given as A, then how do we find the current density? Current density ki entamma simple rule. Current density is going to be the amount of current crossing, and the area is going to be the area which is perpendicular to the current flow. Mari ee area edaithe undo అది పర్పెండిక్యులర్ గా ఉందా కరెంట్ ఫ్లోకి? లేదు. అంటే మనం దాని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ తీసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఉన్న ఏరియా ఏ నాకు ఈ డైరెక్షన్లో కావాలి. యాంగిల్ ఎంత? థీటా. మరి కాంపోనెంట్ ఎంత? ఏ కాస్ థీటా కదా. మనం వెక్టర్ని రిజాల్వ్ చేసేటప్పుడు గుర్తుందా నాన్న? వెక్టర్ని రిజాల్వ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మనకు ఒక వెక్టర్ ఉంది, వెక్టర్ ఏ ఉంది. ఏ వద్దులే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సరే, సమ్ పీ తీసుకుందాం, రైట్. ఆ పీ వెక్టర్ని నేను రిజాల్వ్ చేయాలి ఇంటూ కాంపోనెంట్స్ అలాంగ్ దిస్ డాటెడ్ లైన్ అని అన్నాం అనుకో. వాట్ ఈస్ ద కాంపోనెంట్ అలాంగ్ దిస్ డాటెడ్ లైన్? పీ కాస్ థీటా కదా. అలాగే నాకు ఏ ఏరియా ఉంది, నాకు ఈ డైరెక్షన్లో ఎంత ఏరియా ఉందో కావాలి. అప్పుడు ఇది ఏ అయితే ఈ డైరెక్షన్లో ఉన్నది ఎంత? ఏ కాస్ థీటా. సో నువ్వేం రాయాలి? ఐ బై ఏ కాస్ థీటా. సో నువ్వు ఐని ఏమని రాయొచ్చు? జేఏ కాస్ థీటా అని రాయొచ్చు. గుర్తుపెట్టుకో. అంటే జేకి ఏకి మధ్యలో కాస్ థీటా అనేది వచ్చేది కదా. ఎప్పుడమ్మా నీకు కాస్ థీటా వచ్చింది? డాట్ ప్రొడక్ట్లో కదా. సైన్ థీటానైతేనేమో క్రాస్ ప్రొడక్ట్,
కాస్ థీటానేమో డాట్ ప్రొడక్ట్, ఏ డాట్ బి విల్ బి ఏబి కాస్ థీటా, ఏ క్రాస్ బి ఏంటి ఏబి సైన్ థీటా. సరే అప్పుడు ఐ ఏమవుతుంది, ఐ ఈస్ గోయింగ్ టు బి జే బార్ డాట్ ఏ బార్. ఇది మనకు బుక్స్లో రిప్రజెంట్ చేస్తారు. మీకు తెలియాల్సింది ఏంటన్నా అంటే కరెంట్ డెన్సిటీని ఎలా డిఫైన్ చేశారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కరెంట్ ప్రజెంట్ పర్ యూనిట్ ఏరియా. సార్ అసలు కరెంట్ డెన్సిటీ వాళ్ళు యూజ్ అయింది సార్, ఎందుకు సార్ వాడు డిఫైన్ చేయాలి? కరెంట్ ఉందగా, మళ్ళీ కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఎందుకు సార్ అని అంటేనమ్మా, పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ వాల్యూమ్ అని ఎప్పుడైతే మాట్లాడతారో దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ పర్టికులర్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వెళ్ళిపోయి, ఒక్క నిమిషం నాన్న, ఇదిగో నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచుంటా, ఇక్కడ నుంచొని ఏది ఇక్కడ నుంచొని అరే నన్ను ఎంత ఛార్జ్ క్రాస్ అవుతుందిరా అని చూస్తా. నేను ఇదిగో ఈ క్రాస్ సెక్షన్ మొత్తం గురించి మాట్లాడట్లా, క్రాస్ సెక్షన్ మొత్తం గురించి మాట్లాడితే నన్ను ఎంత కరెంట్ క్రాస్ అవుతుందంటే ఐ కరెంట్ క్రాస్ అవుతుంది. అదే నేను ఆ క్రాస్ సెక్షన్ గురించి మాట్లాడకుండా ఒక పాయింట్ దగ్గర నుంచినారే నన్ను ఎంత ఛార్జ్ క్రాస్ అవుతుందిరా అని చూస్తున్నాను అనుకో, ఒక పాయింట్ దగ్గర నుంచొని నన్ను ఎంత ఛార్జ్ క్రాస్ చేస్తుందని మాట్లాడేటప్పుడు ఏంటి, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద టోటల్ కరెంట్ డివైడెడ్ బై ద టోటల్ ఏరియా, దెన్ యూ విల్ గెట్ టు నో హౌ మచ్ ఈస్ క్రాసింగ్ త్రూ ఏ పాయింట్. సో కరెంట్ డెన్సిటీ అనేది మనం మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. 11th 12th యూజ్ అవుతుందా సార్? పెద్దగా యూజ్ అవ్వదమ్మా కరెంట్ డెన్సిటీ. హయ్యర్ స్టడీస్లో నువ్వు కండక్టర్ని అటామిక్ లెవెల్లో చూస్తున్నప్పుడు, అంటే కండక్టర్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ ఆటమ్స్ కదా, సో నువ్వు అటామిక్ లెవెల్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు, అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో వెళ్ళి చూస్తున్నప్పుడు, దెన్ యూ నీడ్ కరెంట్ క్రాసింగ్ ఏ పర్టికులర్ పాయింట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై జే. ఇది కొంచెం హై లెవెల్ బట్ నాట్ దట్ డిఫికల్ట్ నాన్న. మరి సార్ జే అనేది కరెంట్ జే అనేది వెక్టర్ అన్నారు కదా సార్, మరి డైరెక్షన్ ఆఫ్ దట్ వెక్టర్ ఏంటి సార్? అట్ ఏ పర్టికులర్ లొకేషన్ కరెంట్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో మన కరెంట్ డెన్సిటీ కూడా ఉంటుంది. కరెంట్ మనకి ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్లో మనకి కరెంట్ డెన్సిటీ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు మరి 1 సెకండ్ నాన్న, అది కూడా పెట్టేద్దాం పాయింట్. డైరెక్షన్ ఆఫ్ జే బార్ ఈజ్ సేమ్ యాజ్ direction of current at that location. దీని మీద ఒక చిన్న క్వశ్చన్ ఇస్తానమ్మా మీకు, బట్ బిఫోర్ ఐ గో ఫర్ ద క్వశ్చన్ మీకు అర్థమవుతాడు చెప్పాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న వైర్ ఎలా ఉందనుకుందాం. ఇది వైర్, ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది, ఇందులో ఉండి మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ ఆబ్వియస్గా వైర్తో పాటుగా ఫ్లో అయ్యిద్ది కదా, వైర్తో పాటుగా ఫ్లో అవుతుంది కదా, రైట్? ఆ కరెంట్ అనేది వైర్తో పాటుగా ఫ్లో అవుతుంది. అయితే నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ అని అడుగుతా. నేను ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ అడిగితే ఏం చేయాలమ్మా మీరు? సింపుల్, ఆ దగ్గర ఏ డైరెక్షన్లో కరెంట్ ఉందో చూడు, కరెంట్ ఎలా వెళ్తుంది, అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అంటే నువ్వు టాంజెంట్ గీయాలి. సో నువ్వు టాంజెంట్ గీస్తే ఆ లొకేషన్లో నీకు టాంజెంట్ ఎలా వస్తుంది? సో దిస్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ జే అట్ దట్ లొకేషన్. అదే ఇక్కడ అడిగాడు అనుకో, ఇక్కడ అడిగితే సింపుల్, ఆ వైర్కి అక్కడ నువ్వు టాంజెంట్ గీ, సో నీకు టాంజెంట్ ఎలా వస్తుంది? సో దిస్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ J at that location. So if you stand at a particular point, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు నీకు ఏ డైరెక్షన్లో అయితే కరెంట్ ఉంటుందో ఆ డైరెక్షన్లోనే కరెంట్ డెన్సిటీ కూడా ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు? సో జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడమ్మా. ఎలాంటివని అంటే they'll give J bar as 2i cap plus 3j cap plus 4k cap అంటాడు. అయితే ఆ నార్మల్ వెక్టర్ ఏదైతే ఉందో అంటే ఏరియా కూడా ఇచ్చేస్తాడు. ఎంత అంటే సమ్ ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్. సో నీకు కరెంట్ డెన్సిటీ ఇచ్చాడు, ఏరియా వెక్టర్ ఇస్తాడు, కరెంట్ కనుక్కోమంటాడు. హౌ టు ఫైండ్ కరెంట్?
ఫైండ్ కరెంట్ అని అంటాడు. సింపుల్. ఏంటది? I ఈజ్ గోయింగ్ టు బి వాట్? J బార్ డాట్ A బార్. సో J ఎంతమ్మా? 2i క్యాప్ 3J 4K కదా. మళ్ళీ A వచ్చేసరికి i క్యాప్ మైనస్ J క్యాప్ ప్లస్ K క్యాప్ కదా. సో ఈ రెండింటిని డాట్ చేస్తే నీకు ఏమొస్తుంది? 2i క్యాప్ డాట్ i క్యాప్ 2 వస్తుంది. రైట్. 3 ఇంటూ -1 -3 వస్తుంది. 4 ఇంటూ +1 +4 వస్తుంది. సో 2 + 4 ఎంత వస్తుంది? 6. 6 - 3 ఎంత వస్తుంది? 3. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ అని అంటే 3 amps ఆఫ్ కరెంట్ ఈస్ క్రాసింగ్. ఇలాంటి వాటిల్లోనే మనకు కొంచెం ఇంటిగ్రేషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. బట్ ఇంటిగ్రేషన్ ఇన్వాల్వ్ చేసే క్వశ్చన్స్ నేను ఇప్పుడు టచ్ చేయట్లేదు, అవసరం లేదు. రైట్. వెరీ గుడ్ యష్. రాజేశ్వరి మిన్ను వెరీ గుడ్. ప్రొఫెషనల్ మీమర్ వెరీ గుడ్. రే ప్రొఫెషనల్ మీమర్ నీ పేరు పెట్టుకోరా, చక్కగా పేరు పెట్టి పిలుస్తా. సరే. ఓహో, ఇది యాక్చువల్గా మంచి యానిమేషన్ అమ్మా. ఇది PDF కింద మార్చేసరికి యానిమేషన్ పోయింది. PDF కింద మార్చేసరికి యానిమేషన్ పోయింది. అసలు ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయని చూపిద్దాం అనుకున్నా ఈ యానిమేషన్ ద్వారా. సర్లే, రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లుక్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాటమ్స్ నాన్న. అడిగో పెద్దగా ఒక బ్లూ బాల్ పెట్టేసి దాని మీద ఒక ప్లస్ సింబల్ పెట్టున్నాడే, అదంతా న్యూక్లియస్, అంటే పాజిటివ్ ఛార్జ్. ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉండిద్ది నాన్న. రైట్. పాజిటివ్ ఛార్జ్ డజంట్ మూవ్, ఎందుకంటే ఆటమ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బాల్స్ ఉన్నాయే, ఈ బాల్స్ ఏవైతే రిప్రజెంట్ చేశానో ఇక్కడ, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ నాన్న. సో దే కెన్ జంప్ ఫ్రమ్ వన్ atom to the other atom because those electrons are shared. మన కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఏంట్రా బాబా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే దే కెన్ మూవ్ ఈజీలీ ఫ్రమ్ వన్ ఆటమ్ టు ద అదర్ ఆటమ్. సో నేను ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశానో, సో ఈ గ్రీన్ ఆరోస్ ఉన్నాయి, దీస్ గ్రీన్ ఆరోస్ ఆర్ ఇండికేటింగ్, దీస్ గ్రీన్ ఆరోస్ ఇండికేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్న. సో నేను ఎప్పుడైతే ఈ కండక్టర్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశానో అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఏ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని అంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో తెలుసమ్మా, F ఈజ్ గోయింగ్ టు బి Q ఇంటూ E బార్. F బార్ ఈజ్ గోయింగ్ టు బి Q ఇంటూ E బార్. ఈ Q నెగిటివ్ అనుకో, ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ I క్యాప్ అనుకో, Q అనేది -2 అనుకో, అప్పుడు ఫోర్స్ ఏమైంది? -2I క్యాప్. ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? -I క్యాప్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇఫ్ ఛార్జ్ ఈజ్ నెగటివ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. పాజిటివ్ ఛార్జ్లేమో మూవ్ అవ్వలేవు, దే ఆర్ బౌండ్, దే ఆర్ ఫిక్స్డ్. ఎలక్ట్రాన్స్ మాత్రం మూవ్ అవ్వగలరు. ఎలా మూవ్ అవుతాయి? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సరే, ఇదంతా బాగానే ఉంది సార్. ఎప్పుడైతే నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తానో అప్పుడే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయా సార్? దానికి ముందు మూవ్ అవ్వవా సార్ అని అంటే మూవ్ అవుతాయమ్మా. మరి కరెంట్ ఎందుకు ఉండదు సార్? చెప్తా. electrons inside the conductor. Electrons inside the conductor always move due to thermal kinetic energy. థర్మల్ కైనటిక్ ఎనర్జీ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఖచ్చితంగా మూవ్ అవుతూనే ఉంటాయి సార్. అంటే మనం నార్మల్గా ఒక ఐరన్ రాడ్ని పట్టుకున్నాం అనుకోండి సార్, మరి ఆ ఐరన్ రాడ్ని పట్టుకున్నామంటే మనకి షాక్ కొట్టిద్దా సార్? మనకి షాక్ కొట్టాలంటే కరెంట్ ఫ్లో అవ్వాలి సార్. కరెంట్ ఫ్లో అవ్వాలంటున్నారు, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అంటున్నారు. మూవ్మెంట్ ఆఫ్ ఛార్జే కదా సార్ కరెంట్. మరి మూవ్మెంట్ ఆఫ్ ఛార్జ్ కరెంట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి మీరు చెప్పారు కాబట్టి
నేను ఒక ఐరన్ రాడ్ని కానీ పట్టుకున్నానంటే ఆ ఐరన్ రాడ్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ ఉండాలి, కరెంట్ ఉంటే నాకు షాక్ కొట్టాలి, రైట్? కానీ ఎందుకు కొట్టదు? సో ఇక్కడ మీరు ఒక స్లైట్ డిఫరెన్స్ తెలుసుకోవాలమ్మా. మూవ్మెంట్ ఆఫ్ ఛార్జ్కి కరెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ స్లైట్ డిఫరెన్స్? వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్. ఏంటి అని అంటే, ఎస్, డ్యూ టు థర్మల్ కైనెటిక్ ఎనర్జీ అన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్ని నేను ఏ మాత్రం కూడా తప్పుపట్టను. కానీ నేను ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నాను అనుకో, ఇదిగో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నాను అనుకో, మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు ఉంటాయి. నేను ఏదైతే షేడ్ చేశానో ఆ ఏరియాకి మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, మనకి రైట్ సైడ్ కూడా ఉంటాయి కదా. అయితే ఇవన్నీ కదులుతూ ఉంటాయని చెప్పాను కదా, ర్యాండమ్గా కదులుతూ ఉంటాయి. అందులో కొన్ని ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తాయి. సో నువ్వు గమనించావంటే ఇక్కడ ఒక 3 ఎలక్ట్రాన్స్ అనేవి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాయి. అలాగే కొన్ని ఎలక్ట్రాన్స్ మనకి లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తాయి. యాజ్ ఎ రిజల్ట్, నెట్ ఛార్జ్ క్రాసింగ్ దిస్ క్రాస్ సెక్షన్, నెట్ ఛార్జ్ క్రాసింగ్ ఎంతరా బాబు అని అంటే 0. సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. కానీ ప్రాబ్లం ఏంట్రా నాయన అని అంటే, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి కూడా వెళ్తున్నాయి. దానివల్ల నువ్వు ఈ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకున్నావంటే ఎంత ఛార్జ్ అయితే ఇటు క్రాస్ అయింది అంతే ఛార్జ్ ఇటు క్రాస్ అయింది కాబట్టి నెట్ ఛార్జ్ మూవ్మెంట్ ఈ 0. దానివల్ల ఛార్జ్ అనేది నీకు మూవ్ అవుతున్నా కానీ కరెంట్ అనేది క్రియేట్ అవ్వదు. సెకండ్ థింగ్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సార్ అన్ని ఎలక్ట్రాన్స్కి మరి సేమ్ వెలాసిటీ ఉంటుందా సార్? ఉండనే ఉండదు. అవి ర్యాండమ్గా వాని ఇష్టానుసారం ఆ థర్మల్ కైనెటిక్ ఎనర్జీ వల్ల మూవ్ అవుతూ ఉంటే మూవ్ అయ్యేటప్పుడు కొలైడ్ కూడా అవుతాయి. కరెక్ట్గా మీరు విజువలైజ్ చేసుకోవాలంటే ఒక గ్యాస్ని విజువలైజ్ చేసుకోండి. గ్యాస్లో ఉన్న మాలిక్యూల్స్ ఎలాగైతే మూవ్ అవుతూ ఉంటాయో ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా అలాగే మూవ్ అవుతాయి. ఇదిగో ఈడున్నాడా, ఈడు టపక్కని ఈడుతో కొట్టుకొని డీవేట్ అవుతాడు, వచ్చి మళ్ళీ ఎల్లో గడితో కొట్టుకుంటాడు, మళ్ళీ డీవేట్ అవుతాడు, మళ్ళీ ఎల్లో దాంతో కొలైడ్ అవుతాడు, మళ్ళీ ఇటు వస్తాడు బ్లూ దాంతో కొలైడ్ అవుతాడు. అట్లా జిగ్జాగ్గా అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్ తీసుకుని ఇది ఖచ్చితంగా ఇలాగే మూవ్ అవుతుందా అని అంటే ప్రపంచంలో ఏం కాదు, ఎవడు చెప్పలేడు. ఎందుకంటే దే మూవ్ సో ర్యాండమ్లీ. ఆ మూవ్మెంట్ అయ్యేటప్పుడు అవి పక్కనున్న ఎలక్ట్రాన్స్తో కొలైడ్ అవుతూ ఉంటాయి. ఆ పక్కనున్న ఎలక్ట్రాన్స్తో కొలైడ్ అయ్యేటప్పుడు అవి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఏ పర్టికులర్ వెలాసిటీ, ఏ పర్టికులర్ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ కూడా నీకు సేమ్ ఉండదు. అది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద రియాలిటీ. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. సరేనా? అయితే సార్ మరి ఎలక్ట్రాన్స్ అనేవి కదులుతున్నాయని చెప్పారు కదా, వాటికి ఉన్న టెంపరేచర్ వల్ల, ఆ టెంపరేచర్ వల్ల వాటికి థర్మల్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, కదులుతున్నాయి కదా. మరి ఆ ఎలక్ట్రాన్స్ ఏదన్నా ఒక డైరెక్షన్ని ప్రిఫర్ చేస్తాయా సార్, అంటే ప్రేమిస్తాయా సార్? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ని ప్రేమించడం కానీ, లెఫ్ట్ సైడ్ని ప్రేమించడం కానీ, టాప్ని ప్రేమించడం కానీ, డౌన్ని ప్రేమించడం కానీ ఉంటుందా సార్ అంటే లేదమ్మా. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? అవి కదులుతున్నాయని అంటున్నారు, ఏదో ఒక డైరెక్షన్ తీసుకోదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఏం లేదమ్మా. ఎలక్ట్రాన్స్ అనేవి రైట్ సైడ్ని ప్రిఫర్ చేసాయనుకో, అన్ని ఎలక్ట్రాన్స్ కొంచెం సమయం తర్వాత రైట్ సైడ్కే ఉండాలా. అంటే రైట్ సైడ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అవ్వాలా, లెఫ్ట్ సైడ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అవ్వాలా. మరి నేను రియాలిటీలో వెళ్ళి ఒక రాడ్ని, ఐరన్ రాడ్ని అది నేను పట్టుకొని చూశాను అనుకో, లేదు, అలా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లేదు. దాట్స్ అన్ ఇండికేషన్ దాట్ అన్ని ఎలక్ట్రాన్స్ని కలిపితే అది ఏదో ఒక డైరెక్షన్లో ట్రావెల్ అవ్వవు. సో sum of all the velocities u1 bar plus u2 bar plus u3 bar and so on, ఈ sum of all the velocities ఎంత రావాలి? ఖచ్చితంగా 0 రావాలి. ఒకవేళ 0 రాలేదనుకో, ఒకవేళ 2i వచ్చిందనుకో, దాని అర్థం ఏంటి? ఆల్ ద ఎలక్ట్రాన్స్ యాజ్ ఎ హోల్ దే ఆర్ ప్రిఫరింగ్ టు మూవ్ ఇన్ ద i డైరెక్షన్. సో కాసేపు తర్వాత i డైరెక్షన్లో వెళ్ళిపోతాయి అవి.
సో మరి u1 ఏంటి సార్, u2 ఏంటి సార్, u3 ఏంటి సార్? u1 is the velocity of first electron, u2 is the velocity of second electron, u3 is the velocity of third electron. అట్లాగా అలా కొన్ని లక్షల కోట్ల ఎలక్ట్రాన్లు ఉంటాయి, కొన్ని లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సరే ఇలాంటి కండక్టర్కి నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఏం చేస్తుంది? అమ్మా ఇదిగో ఇది మన కండక్టర్ గాడు, రైట్? ఇది మన కండక్టర్ గాడు. సో నేను ఎంత సింపుల్గా పాసిబుల్ అయితే అంత సింపుల్గా చేయడానికి చూస్తున్నాను. సో నేనేం చేస్తానంటే ఈ కండక్టర్ గాడిని ఓ బ్యాటరీ కనెక్ట్ చేస్తాను. ఆ బ్యాటరీ గార్డ్ ఏంటంటే వోల్టేజ్ మెయింటైన్ చేస్తాడు, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా దేర్ షుడ్ బి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఆబ్వియస్లీ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ దేర్ విల్ బి ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్? ఓకే, సరే ఇప్పుడు మరి ఉన్న ఎలక్ట్రాన్స్ గాడి పరిస్థితి ఏంటి నాన్న? ఎదుగు మన ఎలక్ట్రాన్ డూడ్ గాడు ఉన్నాడు. ఈ ఎలక్ట్రాన్ డూడ్ గాడికి ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంటుంది. సో ద ఫోర్స్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు బి -e ఇంటూ ఈ బార్. నేను వెక్టర్ ఫామ్లో రాశాను కాబట్టి నువ్వు గమనించి ఎఫ్ బార్ ఈ బార్కి మైనస్ ఉంది కాబట్టి ఆపోజిట్. ఓకే, మరి దీన్ని నేను మాస్ టైమ్స్ యాక్సలరేషన్ అంట. ఎమ్ ఏంటమ్మా? మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఓకే, సరే ఇది కూడా బాగుంది. అప్పుడు యాక్సలరేషన్ ఎంత? ఇంత. అయ్యో, మరి యాక్సలరేషన్ ఉంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ అవ్వాలి కదా. యాక్సలరేషన్ చేంజెస్ వెలాసిటీ కదా. అండ్ ఆ యాక్సలరేషన్ కాన్స్టెంటా కాదా చూడు. ఈజ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, capital E is the electric field which is going to be created by this battery. Small m is mass of electron. Constant కదా. అంటే నేను V is equal to U plus AT ఫామ్లో వాడచ్చా? ఎస్, వాడచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మన ఎలక్ట్రాన్ గాడు మూవ్ అయ్యేటప్పుడు ఇంకో ఎలక్ట్రాన్తో కొలైడ్ అవుతాడు. ఆ కొలైనప్పుడు వాడి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. సో నేనేం తీసుకుంటానంటే ఈ ఎలక్ట్రాన్ గాడు కొలిజన్ చేసేలోపు ఎంత వెలాసిటీ గెయిన్ చేస్తాడు. సో V1 bar is U1 bar plus A bar into T1. What is T1? Time gap between the collision. అంటే నేనేం చెప్తానంటే మన ఈడున్నాడు కదా ఎలక్ట్రాన్ గాడు, ఆ ఎలక్ట్రాన్ గాడు నెక్స్ట్ కొలిజన్ చేసే లోపు ఎంత వెలాసిటీని గెయిన్ చేస్తాడు. మనోడు నెక్స్ట్ కొలిజన్ చేయడానికి T1 టైం తీసుకున్నాడు అని అనుకుందాం. మరి సెకండ్ ఎలక్ట్రాన్ గాడు కూడా అదే టైం తీసుకుంటాడా? లేదు, అన్ని ర్యాండమ్ కాబట్టి ర్యాండమ్ టైమ్స్ తీసుకుంటాయి. మరి మన సెకండ్ వాడు నెక్స్ట్ కొలిజన్ చేసేలోపు ఎంత వెలాసిటీకి వెళ్తాడు? నెక్స్ట్ కొలిజన్ చేసేలోపు ఎంత వెలాసిటీకి వెళ్తాడు? అలాగే థర్డ్ గాడు ఎంత వెలాసిటీకి వెళ్తాడు నెక్స్ట్ కొలిజన్ చేసేలోపు? సో ఏంటమ్మా ఈ T1లు T2లు T3లు? దీస్ ఆర్ ద టైమ్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. సరే, ఓకే, నాకు యావరేజ్గా అన్ని ఎలక్ట్రాన్స్ ఎంత వెలాసిటీ గెయిన్ చేసుకుంటాయో కావాలి బిఫోర్ దే మేక్ ద నెక్స్ట్ కొలిజన్. దాన్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారమ్మా. యావరేజ్లీ హౌ మచ్ ఎవర్ వెలాసిటీ విల్ బి గెయిన్డ్ ఆర్ వాట్ ఎవర్ ద వెలాసిటీ విల్ బి దేర్ బిఫోర్ దే మేక్ ద నెక్స్ట్ కొలిజన్, దాన్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటారు. సరే, what is that average? Average is going to be V1, V2 and so on divided by the total number of electrons. సరే, అప్పుడు నువ్వు V1 ఏం రాయొచ్చురా? U1 AT1, V2ని U2 AT2 అలా రాసుకుంటా వెళ్ళొచ్చు. సో నేను U1లన్నీ ఒక చోట రాస్తాను. U1 బార్ ప్లస్ U2 బార్ అండ్ సో ఆన్ డివైడెడ్ బై క్యాపిటల్ N. మనకి యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ కదా. సో అన్నిట్లోనే యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఇలా రాద్దాం, డివైడెడ్ బై ఇది. నాన్న వాట్ ఈస్ దిస్? ఇది 0 కదా. U1 బార్ ప్లస్ U2 బార్ ప్లస్ U3 బార్ 0 కదా. నేను చూపించాగా.
సో మనకి ఫస్ట్ పార్ట్ 0. సో దిస్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్గా అన్ని ఎలక్ట్రాన్స్ ఎంత వెలాసిటీని అయితే పొందుతాయో దాన్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. అయితే ఈ డ్రిఫ్ట్ వెలాసిటీలో నువ్వు గమనిస్తే ఈ ఫస్ట్ పార్ట్ 0, యాక్సలరేషన్కి వచ్చేసరికి -e⁻/m. మరి ఇదేంటి? T1 ఏంటమ్మా? టైమ్ టు మేక్ ద నెక్స్ట్ కొలిజన్. T2 ఏంటమ్మా? టైమ్ టు మేక్ ద నెక్స్ట్ కొలిజన్ ఫర్ సెకండ్ ఎలక్ట్రాన్. T3 ఏంటమ్మా? టైమ్ టు మేక్ ద నెక్స్ట్ కొలిజన్ ఫర్ ద థర్డ్ ఎలక్ట్రాన్. సో ఇదేమిస్తుంది మనకి? యావరేజ్ టైం బిట్వీన్ సక్సెసివ్ కొలిజన్స్ కదా, దాన్నే ఒక స్పెషల్ సింబల్తో రాస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలాక్సేషన్ టైం. దాన్నే మనకి రిలాక్సేషన్ టైం అంటారు. వాట్ ఈస్ దాట్? యావరేజ్ టైం బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రాన్ ఒకే టైం తీసుకోదు కాబట్టి. సరేనమ్మా. అప్పుడు మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ ఎంత? అంటే ఎంత? -e⁻m ఇంటూ E బార్. ఓకే, డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుంది? డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవడు క్రియేట్ చేస్తాడు? మనం కనెక్ట్ చేసే బ్యాటరీ గార్డ్ క్రియేట్ చేస్తాడు. ఓకే, సరే. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం కనెక్ట్ చేసే బ్యాటరీ వల్ల ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. ఆ మూవ్మెంట్ వల్ల మనకి ఎంత కరెంట్ అనేది క్రియేట్ అవుతుంది అది తెలియాలి కదా. సో థియరీ ఆల్మోస్ట్ అయిపోతుందమ్మా. ఇంకా ఆ తర్వాత మొత్తం వరుసగా క్వశ్చన్లు వస్తాయి. పీవైక్యూలు తీసుకున్నా, చాలానే తీసుకున్నా. రికీ రాయ్, దీపావళి అయిపోయాక ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్తా అన్నారు. కరెంట్ ఎలక్ట్రిసిటీ జీనియస్ సిరీస్లో, మా జీనియస్ సిరీస్లో మనకి కరెంట్ ఏమంటారు ఎలక్ట్రోస్టాటిక్స్ కూడా అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నాను ఒక నిమిషం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోయిన తర్వాత నేను హీట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో నేనేమనుకున్నా అంటే, కరెంట్ ఎలక్ట్రిసిటీ చేసి హీట్ ట్రాన్స్ఫర్ చేశాను అనుకో, కరెంట్ ఎలక్ట్రిసిటీ హీట్ ట్రాన్స్ఫర్ సిమిలర్గా ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ అనేది నేను ఎంతవరకు చేయలే, దానికోసం పిక్ చేసుకున్నాను. అమ్మ ఈ చాప్టర్ నుండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ పేపర్ ఈజీగా ఇద్దాం అనుకుంటే ఇంకో క్వశ్చన్ కూడా ఈ చాప్టర్లో ఇస్తాడు, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మరి అన్ని ఎలక్ట్రాన్స్కి ఒక వెలాసిటీ అనేది ఏర్పడింది. యావరేజ్గా ఎంత వెలాసిటీ ఏర్పడిందో కూడా మనం చూసాం. అండ్ దట్ వెలాసిటీ విల్ బి ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది కూడా చూసాం. సో నేను ఇప్పుడు ఒక క్రాస్ సెక్షన్ని పిక్ చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక క్రాస్ సెక్షన్ని తీసుకుంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక వైపుకి డ్రిఫ్ట్ అవుతున్నాయి, ఆపోజిట్ టు దట్. సో అవి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి ఇన్ డిటి టైం. డిటి టైంలో అవి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి అంటే, డిస్టెన్స్ ఈ స్పీడ్ ఇంటూ టైం కదా. మరి అవి ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి అమ్మా? విడి స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాయి, డ్రిఫ్ట్ స్పీడ్తో ఇంటూ డిటి, అంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి. అండ్ నేనేం తీసుకుంటానంటే, ఇదిగో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉందే, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాని నేను ఏ అని తీసుకుంటా. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఏరియా కూడా ఎంతమ్మా? ఏ ఏరియా కదా. ఇప్పుడు నాన్న ఈ లేయర్ అనేది దీన్ని క్రాస్ అయిందనుకో, ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా క్రాస్ అయిపోయినట్టే కదా. ఏ ఎలక్ట్రాన్స్? ఇదిగో ఇక్కడున్న ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా క్రాస్ అయినట్టే కదా. ఒకసారి మీరే ఆలోచించండి, కామన్ సెన్స్ పెట్టి చూడండి. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఏరియాని క్రాస్ చేయగలిగితే, ఈ గ్రీన్ ఎలక్ట్రాన్స్ కూడా ఖచ్చితంగా క్రాస్ చేసే ఉంటాయి కదా. ఒకసారి విజువలైజ్ చేసుకొని చూడండి.
ఇంత దూరంలో ఉన్న ఎలక్ట్రాన్సే క్రాస్ అయినాయి అంటే ఇవి కూడా ఖచ్చితంగా క్రాస్ అయ్యే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక లెటర్ తీసుకుంటున్నానమ్మా, స్మాల్ ఎన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నెంబర్ డెన్సిటీ ఆర్ మనకి బుక్స్లో ఒక్కోసారి చార్జ్ క్యారియర్ డెన్సిటీ అని కూడా అంటాడమ్మా. చార్జ్ క్యారియర్ డెన్సిటీ అని కూడా అంటారు. ఎన్ ఏం లేదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనోటి స్మాల్ ఎన్ అంటాడు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఈ ఏరియాని క్రాస్ చేసినాయి మనకి డిటి టైంలో కావాలి అని అంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కావాలి మనకి. అంటే అక్కడ ఉన్న వాల్యూమ్ అంతా క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వాల్యూమ్ ఉందమ్మా? లెంత్ ఏమో విడి ఇంటూ డిటి, ఏరియా ఎంతమ్మా? ఏ. సో హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ అని అంటే లెంత్ వచ్చేసరికి విడి ఇంటూ డిటి ఇంటూ ఏ. సో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దాట్ వాల్యూమ్, నాకు ఆ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కావాలి. నాకు వాల్యూమ్ తెలుసు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ స్మాల్ అని తెలుసు. సో పర్ యూనిట్ వాల్యూమ్ని నేను వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే నాకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రావాలి కదా. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్మాల్ ఎన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ మల్టిప్లైడ్ విత్ వాల్యూమ్ ఈజ్ విడి ఇంటూ డిటి ఇంటూ ఏ. సో నాకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలిసిపోయింది, ఎన్ని ఎలక్ట్రాన్స్, అండ్ నాకు ఎంత టైంలో కూడా తెలుసు, డిటి టైంలో. సో మరి కరెంట్ ఏంటి? వాట్ ఈస్ కరెంట్? ద చార్జ్ దట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ డివైడెడ్ బై టైం కదా. చార్జ్ డివైడెడ్ బై టైం కదా. మరి ఎంత ఛార్జ్, ఎన్ని ఎలక్ట్రాన్స్? ఎన్ విడి డిటి ఏ, ఇన్ని ఎలక్ట్రాన్స్. ఒక్కో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? ఈ డివైడెడ్ బై ఎంత టైము? డిటి టైంలో. డిటి పోయింది, అప్పుడు ఐ ఏంటమ్మా? NEAVD. చాలా 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్ నాన్న. చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అడిగారు. దీని మీద ఎన్ ఇస్తాడు, ఛార్జ్ క్యారియర్ డెన్సిటీ ఇస్తాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్తాడు, డ్రిఫ్ట్ వెలాసిటీ ఇస్తాడు, కరెంట్ కనుక్కోమంటాడు. సరేనమ్మా, ఇప్పుడు కానీ నేను I/A రాశాను అనుకో. వాట్ ఈజ్ I/A? I/A ఈజ్ NEVD కదా. ఆ VD కూడా మనకు తెలుసు కదా, మ్యాగ్నిట్యూడ్. సో ఆ VD యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అమ్మా? మ్యాగ్నిట్యూడ్ మనం వెక్టర్ గురించి మాట్లాడట్లా. మ్యాగ్నిట్యూడ్ ఎంత? E tau m ఇంటూ E. E tau by m ఇంటూ E. సో నువ్వు ఇక్కడ గమనిస్తే J ఈజ్ వాట్? NE² tau by m ఇంటూ E. నానా ఒకవేళ మనం వెక్టర్ ఫామ్లో రాయాలనుకో, ఫస్ట్ థింగ్ ఏంటనంటే ఇదిగో ఈ పార్ట్ ఉందే, దీని మీద క్వశ్చన్స్ రావచ్చు. దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎన్ ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే నువ్వు ఒక పర్టికులర్ రాడ్ తీసుకున్నావు అనుకో, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఈ ఏంటమ్మా? ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. టౌ ఈజ్ రిలాక్సేషన్ టైం. ఎమ్ ఈజ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో అవన్నీ కాన్స్టెంట్స్, రైట్? సో దాన్ని మొత్తాన్ని ఒక సింపుల్ కాన్స్టెంట్తో రిప్రజెంట్ చేస్తారమ్మా. దట్ కాన్స్టెంట్ ఈజ్ సిగ్మా, అండ్ దట్ సిగ్మా ఈజ్ కాల్డ్ యాజ్ కండక్టివిటీ. కొంచెం క్వశ్చన్ టఫ్గా అడగాలి అని అనుకుంటే దీన్ని అడగొచ్చు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ తక్కువ ఉంది, ఇలా అడగొచ్చు, రైట్? కొంతమంది కొన్ని బుక్స్లో ఇదే కాన్స్టెంట్ని వాళ్ళు 1/ρతో కూడా రిప్రజెంట్ చేస్తారు, అండ్ దట్ రో ఈజ్ కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ. సో
ఆ రెసిస్టివిటీ ఆర్ వన్ బై సిగ్మా విచ్ ఈస్ కండక్టివిటీ ఏంట్రానంటే ఇట్ ఈ స్మాల్ m బై n e స్క్వేర్ టౌ. గుర్తుపెట్టుకోండి నాన్న, దీని గురించి మాట్లాడబోతున్నా. రెసిస్టివిటీ గురించి నేను మాట్లాడబోతున్నా, గుర్తుపెట్టుకో. ఎన్జిఎఫ్ సార్ క్లాస్ ఒకసారి రివిజన్ బ్రీఫ్గా. నానా వెనక్కి చూడమ్మా, యూట్యూబే కదా ఇది. అవునానా? సో నేను ఇక్కడ ఒకటి అనుకుంటున్నాను, ఎస్ నేను కూడా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత 2024 పీవైక్యూస్ అన్ని డిస్కస్ చేస్తాను ఒక క్లాస్ పెట్టి. సో ఇందులో నేను కొంచెం ఓల్డ్ పీవైక్యూస్ పిక్ చేసుకుంటా ఉంటాను, ఒక సపరేట్ క్లాస్ పెట్టి 2024లో వచ్చిన అన్ని పీవైక్యూస్ చేస్తా. ఇక నుండి నేను చెప్తున్నాను కదా, చాప్టర్ అయిపోయిన తర్వాత అంటే చాప్టర్ అయిపోయిన తర్వాత పీవైక్యూ డిస్కషన్ క్లాస్ కూడా ఉండిద్దమ్మా. 2024 పీవైక్యూస్ని చేస్తాను. రిక్కీ రాయ్, నువ్వు టాప్ 100లో ర్యాంక్ కొట్టకపోయినా కలవచ్చులేరా, ఏం కాదు. సరే, క్వశ్చన్. The drift velocity of electron for a conductor connected in an electrical circuit is Vd. The conductor is now replaced by another conductor with same material. సేమ్ మెటీరియల్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మెటీరియల్ సేమ్ అనుకో, నీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. అండ్ సేమ్ లెంత్ బట్ డబల్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ద అప్లైడ్ వోల్టేజ్ రిమైన్స్ సేమ్. ద న్యూ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. డ్రిఫ్ట్ వెలాసిటీకి ఏమవుతుంది? లుక్, మనం డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే అదే వెక్టర్ ఫామ్లో రాస్తే -e/τ/m/e⁻. సో డ్రిఫ్ట్ వెలాసిటీని ఎఫెక్ట్ చేయగలిగే ఒకే ఒక్క మగాడు ఎవడరా బాబు అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎందుకు? ఈ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, టౌ ఈజ్ రిలాక్సేషన్ టైం. రిలాక్సేషన్ టైం అంటే ఏంటి? టైం గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, రైట్? m ఈజ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇవన్నీ ఏంటంటే కాన్స్టెంట్స్ అనమాట. సో డ్రిఫ్ట్ వెలాసిటీ చేంజ్ అవ్వాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అయిందా లేదా అది చూద్దాం. ఇప్పుడు మనోడు ఏమన్నాడు? రిప్లేస్ చేశాడంట సేమ్ మెటీరియల్, అంతా స్టోరీ బాగానే ఉంది. అయితే సేమ్ లెంత్ సేమ్ ఉంచాడంటే, ఒక్క నిమిషం నాన్న, ఇదిగో మనకి ఫస్ట్ కేసు తీసుకున్నాం అనుకో, మనకి ఫస్ట్ కేసులో ఇంత కండక్టర్ ఉంటే లెంత్ L మెయింటైన్ చేస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ VD అయితే, పొటెన్షియల్ డిఫరెన్స్ V తీసుకున్నాం, ఎందుకంటే మనోడు సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేశాడుగా. ఇది అప్లైడ్ వోల్టేజ్ అనేది సేమ్ అంట. పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ ఏంటి ఎలక్ట్రోస్టాటిక్స్లో? dV ఈస్ -e⁻.dl కదా, -e⁻.dl. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? లెంత్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచాడంట, కానీ దీని సైజు డబల్ చేశాడంట. చేసుకొని వోల్టేజ్ కూడా సేమ్ మెయింటైన్ చేశాడు, రైట్? లెంత్ సేమ్ మెయింటైన్ చేశాడు. మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంట్రా బాబు అని అంటే -e⁻.dl అంటే లెంత్ మీద డిపెండ్ అవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమా? అవును. ఈ సిచ్యువేషన్లో డిస్టెన్స్ సేమా? అవును. ఇప్పుడు నీకు dVను dl అనేవి మనకి సేమ్ వస్తున్నప్పుడు మరి ఈ కూడా సేమ్ ఉండాలి కదా. అంటే ఈ సిచ్యువేషన్లోనే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ కదా. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ అయితే మన డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా సేమే ఉండాలి కదా. ఏంట్రా బాబు ఆన్సర్ అంటే వీడి. చాలా మంది ఏంటంటే అబ్బో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డబుల్ చేశాడు,
మనకు అనవసరం రాబాయ్, కావాలని చెప్పి ఎక్స్ట్రా డేటా ఇస్తూ ఉంటాడు. వీ డోంట్ నీడ్ ఇట్, మనకు అవసరంలా. డ్రిఫ్ట్ వెలాసిటీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఉన్న రిలేషన్ అది, రైట్? సో మంచి క్లారిటీ వస్తుంది. చాలామంది మిస్టేక్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను పిక్ చేసుకున్నాను. ఒకవేళ పేపర్ టఫ్గా అడగాలనుకుంటే ఈ సెక్షన్, నేను అందుకనే ప్రతిదీ డెరైవ్ చేస్తూ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. మిగతా పార్ట్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాలా సింపుల్ అమ్మ, మిగతా పార్ట్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు ఇది కూడా చెప్పండి. ఈ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే, ఇన్ ద గివెన్ ఫిగర్ a battery of EMF capital E is connected across a conductor PQ of length L and different area of cross section. ఎప్పుడు కూడా ఇచ్చేది ఒకే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఈ బ్యాటరీ అనేది ఒక I కరెంట్ ఇచ్చిందనుకో, ఎంత కరెంట్ అయితే ఎంటర్ అవుతుందో అంతే కరెంట్ బయటకు వస్తుంది. ఎప్పుడు కూడా బ్యాటరీ అనేది ఎంత కరెంట్ ఇస్తే అంత కరెంట్ని తీసేసుకునిద్ది, ఎంత కరెంట్ని ఇస్తే అంత కరెంట్ని తీసేసుకునిద్ది. అప్పుడు దాని అర్థం ఏంటమ్మా? అండ్ సెకండ్ థింగ్ ఏం మాట్లాడుతున్నాడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు, డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నాడు, ఎలక్ట్రాన్ కరెంట్ డిక్రీజెస్ అంటున్నాడు. సోది, ఎలక్ట్రాన్ కరెంట్ డిక్రీజెస్ అనేది సోది, తప్పు, బూత్ అసలు అది. ఎందుకు? బ్యాటరీ ఎంత కరెంట్ ఇస్తే అంత కరెంట్ తీసేసుకోవాలా? గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు నేను ఈ P పాయింట్ చూశాను అనుకో, ఆ P పాయింట్ని గీస్తా. అక్కడ పెద్దగా ఉంది కదా, ఏరియా ఎంతమ్మా? πr1² కదా. ఎంత కరెంట్ ఎంటర్ అవుతుంది నాన్న? I కరెంట్ ఎంటర్ అవుతుంది కదా. సో వాట్ ఈస్ ద కరెంట్ డెన్సిటీ అట్ P? ఎందుకు కరెంట్ డెన్సిటీ గురించి మాట్లాడుతున్నానో కూడా చెప్తా. కరెంట్ డెన్సిటీ ఏంటమ్మా? కరెంట్ బై πr1². అలాగే మనం ఈ Q దగ్గర చూద్దాం. Q దగ్గర మనకి ఏరియా అనేది చిన్నది కదా, రైట్? అక్కడ ఏరియా ఎంతమ్మా? πr2² కదా. సో వాట్ ఈస్ ద కరెంట్ డెన్సిటీ అట్ Q? I బై πr2² కదా. మరి JP ఎక్కువ, JQ ఎక్కువ? చెప్పు. మనకు R1 పెద్దది అంటే డినామినేటర్ పెద్దది, అంటే J అనేది చిన్నది. సో JP ఈజ్ లెస్ దాన్ JQ. JP ఈజ్ లెస్ దాన్ JQ. సార్ ఎందుకు సార్ ఇది చెప్పారు? సింపుల్ నానా, J సిగ్మా టైమ్స్ E కదా. సిగ్మా ఈజ్ ఏ కాన్స్టెంట్. కండక్టివిటీ, ఇట్స్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. సో J ఏం జరిగిద్దో E కూడా అదే జరిగిద్ది. సో J ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు E కాబట్టి, యాజ్ JP ఈజ్ లెస్ దాన్ JQ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ P షుడ్ బి లెస్ దాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ Q. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిక్రీజెస్. ఏమవుతుందమ్మా? చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్. యాజ్ వన్ మూవ్స్ ఫ్రమ్ P టు Q, నువ్వు P నుండి Qకి వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏమైంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ Q ఈజ్ మోర్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ P. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్, ఇట్ వోంట్ డిక్రీజ్. ఆల్ ఆఫ్ దీస్ ఎలాగో లెగిసిపోయింది, D ఎలాగో లెగిసిపోయింది, ఇంకా మిగిలింది ఒకటి కదా A. కానీ దాన్ని కూడా మనం లాజికల్గా చేద్దాం. డ్రిఫ్ట్ వెలాసిటీ ఏంటి? మాగ్నిట్యూడ్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ద మాగ్నిట్యూడ్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ E tau by m into the electric field. So the electric field at P is less than the electric field at Q. Then the drift velocity at P will be less than the drift velocity at Q. ఎందుకు? ఎక్కడైతే E ఎక్కువ ఉంటుందో అక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో నువ్వు P నుండి Qకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? నువ్వు P నుండి Qకి వెళ్తున్నప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది పెరుగుతుంది. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. A ఈజ్ కరెక్ట్. సూపర్ నానా. ఎస్, ఈ సండే ఎంతవరకు యాక్చువల్గా చెప్పమన్నారు, నేను మర్చిపోయా. నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే భయంకరంగా సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ మర్చిపోతా, సీరియస్ అయిపోతా, ఎవరినో కొట్టేద్దాం అన్నట్టుగా మాట్లాడతామంట. ఏమో తెలియదు, అది నా యాటిట్యూడ్. అంటే నాకు సబ్జెక్ట్ అంటే అంత ఇష్టం. ఆ న్యూస్ ఏంటంటే, న్యూస్ యాక్చువల్గా నేను కంప్లీట్గా రివీల్ చేయలేను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, ఇంతవరకు తెలుగులోనే కాదు
నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్లో జరగనిది ఇంతవరకు జరగబోతుందమ్మో ఈ సండే మన తెలుగు జేఈ ఛానల్లో జరగబోతుంది. ఏ సండే ఇంతవరకు ఎక్కడా జరగంది, నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఎక్కడా జరగదు యూట్యూబ్ చరిత్రలో, ఇంక్లూడింగ్ హిందీ ఛానల్స్లో కూడా ఎక్కడా జరగబోతుంది సండే. ఫుల్ సండే మెంటల్గా ప్రిపేర్ అయిపోయానండి. సోది ఇది ఏం కాదురా బాబు, హై వెయిటేజ్లు అట్లా కూడా కాదు, మంచిగా మీకు మంచి కంటెంట్ రాబోతుంది సండే. ఆ ఒక్క రోజులోనే మీరు చాలా నేర్చేసుకుంటారు. చెప్పొద్దు అన్నారు నాన్న, లేకపోతే చెప్పేసేవాడిని. సరే, ఇంకోటమ్మా, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఆ మొబిలిటీ అని అంటే, ఇట్ ఈస్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనం కరెక్ట్గా చూస్తే E/τ/m ఇంటూ E డివైడెడ్ బై E. సో ఈ ఫార్ములా చూస్తే చాలామందికి మొబిలిటీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది అని అనుకుంటారు, కానీ దట్ మొబిలిటీ ఈస్ గోయింగ్ టు బి E/τ/m. ఇట్స్ ఏ కాన్స్టెంట్, ఇట్స్ ఏ ఫిక్స్డ్ థింగ్. సార్ మరి అన్నిటికీ సేమ్ ఉంటుందా సార్ అంటే, ప్రతి మెటీరియల్కి మొబిలిటీ అనేది సేమ్ ఉంటుందా సార్? డిపెండ్స్ ఆన్ ద రిలాక్సేషన్ టైం. గుర్తుపెట్టుకోండి. ఓకే, సస్పెన్స్ లాగా మెయింటైన్ చేయమన్నారా, చెప్తే చంపేస్తారు నన్ను. సో మొబిలిటీకి వచ్చేసరికి మాత్రం ద అమౌంట్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వాళ్ళు మొబిలిటీ అంటారు. యాక్చువల్గా మొబిలిటీ అనేది మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, ఎంత బాగా ఒకటి మూవ్ అవ్వగలదు అనేది మనకు తెలుస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఎంత ఈజీగా మూవ్ అవ్వగలదు. అదే దాని ప్లేస్లో పాజిటివ్ ఛార్జ్ని తీసుకున్నాం అనుకో, పాజిటివ్ ఛార్జ్ ఎంత ఈజీగా మూవ్ అవ్వగలదు. ఒక్క నిమిషం నువ్వే ఆలోచించు. అదే ఒకవేళ నేను డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ప్రోటాన్ గురించి మాట్లాడాను అనుకో, చార్జ్ ఆఫ్ ప్రోటాన్ విల్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, బట్ మాస్ ఆఫ్ ప్రోటాన్ అనేది కొన్ని వందల రెట్లు ఎక్కువ దాన్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దానివల్ల ఏమవుతుంది, ప్రోటాన్ యొక్క మాస్ చాలా ఎక్కువ, అంటే డినామినేటర్ చాలా ఎక్కువ. సో నీకు మొబిలిటీ అనేది ప్రోటాన్స్కి చాలా తక్కువ. సో మొబిలిటీ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ 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 స్మాల్ when compared with mobility of electrons. సో జనరల్గా ఏదన్నా మనకి ఏదన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేస్తున్నారనుకో, దే విల్ మేక్ షూర్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి మూవింగ్ రాదర్ దాన్ హోల్స్. యాక్చువల్గా ఇది సెమీ కండక్టర్స్లో డీల్ చేయాలి, కానీ లేపేశాడు. ట్రాన్సిస్టర్స్లో ఉండిద్ది అనమాట, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇట్లా ఉంటాయి అనమాట. ఇండస్ట్రీ యూసేజ్లో మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది బాగా ఎక్కువ యూజ్ అవుతుంది దాని పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎందుకంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఛార్జ్ క్యారియర్స్ మెజారిటీ. పిఎన్పి ట్రాన్సిస్టర్లో పాజిటివ్ ఛార్జెస్ అంటే హోల్స్ అనేవి ఛార్జ్ క్యారియర్స్. మొబిలిటీ ఆఫ్ హోల్స్ ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మొబిలిటీ అనేది నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, ఎంత ఈజీగా ఛార్జ్ మూవ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నీకు, రైట్? అంతే, ఇంతకు మించి ఎక్స్ట్రా మీకు అవసరంలా. నా ఓమ్స్లో సరే నాన్న, ఇప్పుడు నేను ఏదైతే ఓమ్స్లో మాట్లాడతానో ఆ ఓమ్స్లోని భూమి మీద ఉన్న ప్రతి మెటీరియల్ ఒబే చేయాలా అంటే చెయ్యని చాలా ఉన్నాయి. సో దోస్ కండక్టర్స్ ఆర్ దోస్ మెటీరియల్స్ which are going to be obeying Ohm's law are called as ohmic conductors. Which don't obey are non-ohmic. Right? ఈ చాప్టర్లో మనం ఓన్లీ ఓమ్స్ లా వ్యాలిడ్ అయ్యే కండక్టర్స్ గురించే మాట్లాడతాం. సరే, అసలు ఫస్ట్ ఓమ్స్ లా ఏంటి నాన్న? సింపుల్. నువ్వు ఐకి వీకి గ్రాఫ్ గీసావనుకో, ఇట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్. అదే ఓమ్స్ లా.
What does that indicate? It indicates that as it is a straight line passing through origin, I should be proportional to V, right? Y is equal to mx type kada. Appudu V is going to be written as some constant into I. ఆ కాన్స్టెంట్ ఏంట్రా బాబు అని అంటే ఇట్ ఈస్ రెసిస్టెన్స్. దట్ కాన్స్టెంట్ ఈజ్ రెసిస్టెన్స్. సో ద రెసిస్టెన్స్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. ఎందుకంటే ఐ సెడ్ దట్ ఇట్స్ ఏ కాన్స్టెంట్, రైట్? సో నువ్వు వి చేంజ్ చేస్తే ఐ మారిద్ది, అంతేగాని ఈ కాన్స్టెంట్ మారదు. సో జనరల్గా చాలామంది డిసీవ్ అయిపోతారమ్మా. రెసిస్టెన్స్ అంటే వి బై ఐ కదా, అంటే ఎక్కువ కరెంట్ ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు. అలా కాదు. రెసిస్టెన్స్ అనేది ఒక మెటీరియల్కి నువ్వు తీసుకున్న దానికి అదొక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. అదొక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. రెసిస్టెన్స్ ఈజ్ it depends on resistor we have taken. అంతేగాని ఆ రెసిస్టర్కి నువ్వు ఎంత బ్యాటరీ కనెక్ట్ చేసావు వాటి మీద డిపెండ్ అవుతుంది. సో బేసికల్గా నేను ఒక కండక్టర్ తీసుకుంటా. ఆ కండక్టర్ యూనిఫామ్ కండక్టర్ కింద తీసుకుంటానమ్మా. దాని యొక్క లెంత్ ఎల్, ఏరియా ఏ. దాని యొక్క లెంత్ ఎల్, ఏరియా ఏ తీసుకుంటే రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై దిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో ఇఫ్ యూ పుట్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్, దెన్ you can replace the proportionality with a constant, and that constant is resistivity. And this resistivity is a material property. ఎందుకు? అది కాన్స్టెంట్ కదా. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్లో బయటకు వచ్చింది కదా. సో నువ్వు ఒక స్టీల్ కాదు, లెట్స్ సే కాపర్ వైర్ తీసుకున్నావు. కాపర్ వైర్ ఎల్ లెంత్ తీసుకున్నావు, 2L లెంత్ తీసుకున్నావు. నువ్వు ఎల్ లెంత్ తీసుకున్నా, 2L లెంత్ తీసుకున్నావు, నువ్వు తీసుకున్న మెటీరియల్ ఏంటి? కాపర్. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది నీకు సేమ్ ఉంటుంది. సో నువ్వు మెటీరియల్ ఏదైతే తీసుకుంటావో దానికి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుంది. దట్స్ వాట్ వి కాల్ యాజ్ రెసిస్టివిటీ, అండ్ ఇట్స్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. అయితే ఇక్కడ తలకాయ నొప్పి ఉందమ్మా. ఏంటి ఆ తలకాయ నొప్పి అంటే, మనోడు ఏం చేస్తాడంటే ఒక వైర్ తీసుకుంటాడు, దాన్ని బలవంతంగా దాని లెంత్ 2 times వేసాను అంటాడు. బలవంతంగా దాన్ని కంప్రెస్ చేసి దాని యొక్క లెంత్ని హాఫ్ చేసా అంటాడు, రైట్? సో మనోడు అక్కడ ఏం చేస్తున్నాడు? బలవంతంగా లాగినప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయితే ఏరియా కూడా చేంజ్ అయ్యింది కదా. మరి ఏరియా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. వెన్ ద రెసిస్టర్ ఈస్ ఫోర్స్డ్ టు చేంజ్, వెన్ ద రెసిస్టర్ is forced to change its dimensions. Let's assume volume to be constant. ఇది యాక్చువల్గా మనకి మెన్షన్ చేయాలమ్మా, మనకి మెన్షన్ చేయాలి ఇది, రైట్? కానీ చాలా బుక్స్లో మెన్షన్ చేయడు. వాల్యూమ్ కాన్స్టెంట్ తీసుకుంటేనే మనం చేసే రిలేషన్లు అన్నీ వ్యాలిడ్ అవుతాయి. మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చేసాం, గుర్తుందా? అందులో పాయిజన్స్ రేషియో గురించి మాట్లాడని గుర్తుందా? సో నువ్వు ఏదైనా ఒక బాడీని తీసుకుని దాన్ని మీద బలవంతంగా ఫోర్స్ అప్లై చేసి దాని డైమెన్షన్స్ చేంజ్ చేయాలని ప్రయత్నించామనుకో, వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండాల్సిన రూల్ లేదు. ఇదేమో ఇచ్చి సావాడు బుక్కుల్లో. సరేనమ్మా. if information about length is given, సరేనా అంటే మన దగ్గర లెంత్ మాత్రమే తెలుసు, ఏరియా తెలియదు. సంహౌ ఏరియాని ఎలిమినేట్ చేయాలి.
సమ్హౌ ఏరియాని ఎలిమినేట్ చేయాలి. సో నేనేం చేస్తానంటే లెంత్తో మల్టిప్లై చేస్తా, డివైడ్ చేస్తా. అప్పుడు ఈ A ఇంటూ L ఏంటమ్మా, దిస్ A ఇంటూ L విల్ బికమ్ వాల్యూమ్. అప్పుడు నాకు రెసిస్టెన్స్ ఏమవుతుంది, రో బై వాల్యూమ్ ఇంటూ ఎల్ స్క్వేర్. మరి ఇది కాన్స్టెంట్ కదా, రో అనేది మెటీరియల్ ప్రాపర్టీ, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ తీసుకోమని నేను చెప్పా. సో మరి అది కాన్స్టెంట్ అయినప్పుడు కెన్ ఐ సే దట్ ద రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్? ఎస్. కానీ ఒక్కోసారి ఏం చేస్తాడు, ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ అబౌట్ రేడియస్ ఇస్తాడు, అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్తాడు. ఆ టైంలో ఏం చేయాలి, మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఏ అండ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ ఏ, అండ్ ద రెసిస్టెన్స్ ఈస్ గోయింగ్ టు బి రో ఇంటూ ఏ ఇంటూ ఎల్ ఏమవుతుందమ్మా, వాల్యూమ్ అవుతుంది, డివైడెడ్ బై ఏ స్క్వేర్ అవుతుంది, and the resistance can be said to be inversely proportional to area square. ఆ ఏరియా కానీ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అనుకో, దాని ఏరియా ఇస్ పై ఆర్ స్క్వేర్ కదా. సో 1/r⁴ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా సార్? అవసరంలా. అది డెరైవ్ చేయడం ఎంతసేపు చెప్పు, అది డెరైవ్ చేయడం ఎంతసేపు చెప్పు. ఓకే, అయితే మీకు కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్కి బాగా యూజ్ అయ్యే ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇస్తానమ్మా ఫర్ అడ్వాన్స్. ఏంటి ఆ ఎక్స్ట్రా పాయింట్ అని అంటే, మనం రెసిస్టెన్స్ ఏంటమ్మా, రో ఎల్ బై ఏ కదా. ఎల్ ఏంటనంటే లెంత్ కరెంట్ ట్రావెల్స్, లెంత్ కరెంట్ ట్రావెల్స్. ఇది బాగా యూజ్ అవుతుంది నాన్న మీకు, ఎందుకంటే ఏది లెంత్ కింద తీసుకోవాలి, ఏది ఏరియా కింద తీసుకోవాలి అనేది ఒక్కొక్కసారి మీకు ఐడియా రాదు. ఓకే, ఏంటి ఏరియా త్రూ విచ్ కరెంట్ enters or leaves. సార్ నాకు వీటి మీద ఇంకొంచెం క్లారిటీ కావాలి సార్, దీని మీద క్వశ్చన్ ఇవ్వండి సార్. ఇస్తున్నా. ఏంటనంటే ఇప్పుడు మనం కొంచెం షేపులు గీద్దాం, మీకు ఏది బాగా కనపడిద్ది, ఇది బాగా కనపడిద్దా? సరే అదే వద్దులే, వైట్ తీసుకుందాం. ఓకే, ఇంకోటి మీకు మంచిగా అర్థం కావడానికి, ఏది వెనకుందో చూపించడానికి ఆ డాట్స్ ఉన్నాయే, ఆ డాటెడ్ ఉన్నది ఏంటంటే వెనక సైడ్కు ఉన్నది, ఆ డాట్ అన్నది వెనక సైడ్కు ఉన్నది. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేమింగ్ ఇస్తానమ్మా. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. మళ్ళీ ఇదిగో ఈ లెంత్ ఉందే, దీన్ని నేను ఎల్ అని తీసుకుంటా, ఇది ఉందే దీన్ని నేను బి అని తీసుకుంటా, ఇది ఉందే దీన్ని నేను హెచ్ అని తీసుకుంటా. ఇప్పుడు నేను బ్యాటరీని కనెక్ట్ చేస్తా. ఇఫ్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్, ఫస్ట్ కేస్ ఏంటంటే ఏబిసిడికి అండ్ ఈఎఫ్జిహెచ్కి కనెక్ట్ చేద్దాం.
అంటే ఎలా నాన్న, ఎలా కనెక్ట్ చేస్తామంటే ఇదిగో ఈ ఫేస్ ఉందే, ఈ ఫేస్, ఈ కింద ఉన్న ఫేస్కి ఒక వైర్ తీసుకొచ్చి చూపిస్తా, ఇదిగో ఏ కలరు, పింక్ వేద్దాం. ఈ కింద ఉన్న దాని నుండి వైర్ తీసుకొచ్చి ఈ బ్యాటరీకి ఇలా కనెక్ట్ చేస్తాం. అంటే మనకి కరెంట్ అనేది ఇక్కడ నుండి బయటకు వస్తూ అంటే ఎలక్ట్రాన్ మూవ్మెంట్ గీసా. సో ఈ సిచ్యువేషన్లో చెప్పు, ఈ సిచ్యువేషన్లో కరెక్ట్గా ఆలోచించావంటే, సరే నువ్వు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ గురించే తీసుకున్నావు అనుకో, నువ్వు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ గురించి తీసుకుంటే కరెంట్ అనేది ఇలా వెళ్తుంది. ఎంత ఏరియాలోండి కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇంత ఏరియాలో ఎంటర్ అవుతుంది. కరెంట్ ఎలా ట్రావెల్ అవ్వాలి, ఇలా ట్రావెల్ అవ్వాలి. సో ఎంత ఏరియాలోండి ఎంటర్ అయిందమ్మా, L/B ఏరియాలోండి ఎంటర్ అయింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి, హెచ్ ట్రావెల్ అవ్వాలి. అంటే అంటే ఈ సిచ్యువేషన్లో నేను రెసిస్టెన్స్ రాయాలి అని అంటే, ఒక్క నిమిషం నాన్న, రెసిస్టెన్స్ రాయాలని అంటే ఇట్ ఈస్ రో. ఎంత లెంత్ వెళ్తుంది, హెచ్ లెంత్. ఎంత ఏరియా నుండి ఎంటర్ అవుతుంది, L/B. సరే మీకు ఇంకా క్లారిటీ రావాలి కదా, ఇంకో క్వశ్చన్ ఇస్తా. ఏంట్రా బాబు ఈ సెకండ్ క్వశ్చన్ అంటే, బ్యాటరీని ఎలా కనెక్ట్ చేస్తామంటే ABGHకి అండ్ CDEFకి కనెక్ట్ చేస్తాం. సో మీకు అర్థం కావాలి కదా, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో ఈ ఫేస్కి కనెక్ట్ చేసాం. అంటే ఈ ఫేస్కి కనెక్ట్ చేసాం. అర్థమైందా? ఈ ఫేస్ కనెక్ట్ చేసాం ఎలాగా, బ్యాటరీతో. సో నేను ఏదైతే కరెంట్ పంపిస్తానో ఆ కరెంట్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి ఈ ఫేస్ నుండి బయటికి రావాలి. సో కరెంట్ ఎంత లెంత్ ట్రావెల్ చేయాలి, L లెంత్ ట్రావెల్ చేయాలి. ఎంత ఏరియాలోండి ఎంటర్ అవుతుంది అని అంటే, ఇదేమో B, ఇదేమో హెచ్. సో ఎంత ఏరియాలోండి ఎంటర్ అవుతుందమ్మా, B/H ఏరియాలోండి ఎంటర్ అవుతుంది. సో రెసిస్టెన్స్ ఇస్ రో ఇంటూ L/BH. ఇప్పుడు అర్థమైందా ఎలా చూస్ చేసుకోవాలో, లెంత్ని ఎలా చూస్ చేసుకోవాలో, ఏరియాని? సూపర్ నాన్న, సూపర్. అయితే మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసాడని అంటారు కదా, అలా ఒక క్వశ్చన్ ఉందమ్మా, మల్టిపుల్ చాప్టర్స్లో రిపీట్ అయింది, కానీ దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసాడని అంటారు కదా, అలాగే ఇదిగో ఇక్కడ నేనేం చెప్పా, L ఈజ్ ద లెంత్ కరెంట్ ట్రావెల్స్, A ఈజ్ ద ఏరియా త్రూ విచ్ కరెంట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్. అంటే ఎంత ఏరియాలోండి కరెంట్ ఎంటర్ అవుతుందో అంతే ఏరియాలోండి కరెంట్ లీవ్ అయితే ఈ ఫార్ములా వ్యాలిడ్ అయింది. ఎంటర్స్ ఆర్ లీవ్స్, దాని అర్థం ఏంటంటే ఆ ఏరియా సేమ్ ఉండాలి, ఎంటర్ అయ్యే ఏరియా, లీవ్ అయ్యే ఏరియా. కానీ ట్రంకేటెడ్ కోన్లో ఉంటుందా, ఉండదు. ట్రంకేటెడ్ కోన్ అంటే ఏంటి సార్, ఏందో కొత్త పదాలు వాడుతున్నారు సార్ మీరు. లేనే లేదు, మీరు ఆల్రెడీ అది చూశారు. కానీ నేను గీస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. గీస్తున్నా. ఇదేరా బాబు ట్రంకేటెడ్ కోన్. దిస్ ఈస్ ట్రంకేటెడ్ కోన్, రైట్? సో ఇప్పుడు ఏమైపోయింది మన దరిద్రానికి, ఇటువైపు రేడియస్ A ఉంటే ఇటువైపు రేడియస్ B ఉంది. సో నేను కానీ ఒక బ్యాటరీని ఇలా కనెక్ట్ చేశాను అనుకో, దరిద్రం ఏంటో చెప్పు, కరెంట్ ఇలా వస్తుంది. ఎంత ఏరియాలోండి ఎంటర్ అవుతుంది, πa² ఏరియాలోండి ఎంటర్ అవుతుంది. ఎంత ఏరియాలోండి బయటకు వస్తుంది, πb² ఏరియాలోండి బయటకు వస్తుంది. మరి నేనేమో రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ρL/A చెప్పా,
వేర్ ఏ ఈజ్ ద ఏరియా త్రూ విచ్ కరెంట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ అన్న. మరి ఎంటరింగ్ ఏమో πa², లీవింగ్ ఏమో πb². ఏం తీసుకోవాలి అమ్మా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρl/a అనే ఫార్ములా నీకు రెండు వైపులా సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటేనే వాడాలి. ఓకే, మరి లేకపోతే ఏంటి పరిస్థితి? అని అంటేనమ్మా, జనరల్గా మీకు వచ్చేది ఇదే. ఇంటిగ్రేషన్ చేయాలి, యాక్చువల్గా అయితే ఇంటిగ్రేషన్ చేయాలి, కానీ మెయిన్స్ లెవెల్లో అవసరమైన ప్రతి చోట చేస్తాను. అవసరం లేదు, డైరెక్ట్గా రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ ఈజీగా ఉంటే, అంటే నాకు గుర్తుంటే మీకు కూడా గుర్తుండేది. నేను చెప్పాను కదా, ఐఎమ్ ఏ టీచర్ హూ ఈజ్ అగెయిన్స్ట్ మెమరైజింగ్ స్టఫ్. అలాంటి నాకే గుర్తుందనుకో, మీకు ఖచ్చితంగా గుర్తుండేది. అయితే ఇక్కడే కాదమ్మా, కరెంట్ ఎలక్ట్రిసిటీ కాదు, హీట్ ట్రాన్స్ఫర్ కానీ ఈవెన్ ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా ఇలాంటి మోడల్స్ ఉన్నాయి. సో బేసికల్గా నీకు ఎక్కడ ఈ ట్రంకేటెడ్ కోన్ కనపడినా కానీ ఆ షార్ట్ కట్ వాడచ్చు. ఆ షార్ట్ కట్ ఏంట్రా బాబు అని అంటే, ఎక్కడ నీకు ట్రంకేటెడ్ కోన్ కనపడినా కానీ ఈ షార్ట్ కట్ వాడే. బ్లైండ్గా కళ్ళు మూసుకో, పెట్టే, నేను హామీ. ఎక్కడైతే నువ్వు ఏరియా వాడాలో అక్కడ నువ్వు π/a/b పెట్టే. దట్ విల్ బి యువర్ ఆన్సర్. మామూలుగా అయితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr² కదా, కానీ ఇక్కడ రేడియస్ ఏ, ఇక్కడ రేడియస్ b కదా. సో షార్ట్ కట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్స్టెడ్ ఆఫ్ πr², ఇట్ ఈస్ πa హియర్ ఇంటూ b వాట్ ఎవర్ ఈజ్ ఓవర్ హియర్. సో మనకప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే రో, లెంత్ ఆఫ్ ద ట్రంకేటెడ్ కోన్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక క్యాపిటల్ L ఇచ్చాడు అనుకో, ఈ కరెంట్ ఎంటర్ అయింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందంటే L డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ρl/a కదా, ఏ ప్లేస్లో πab పెట్టు, అంతే. ఎక్కడ నీకు ట్రంకేటెడ్ కోన్ వచ్చినా అదే షార్ట్ కట్. అది ఎలా వచ్చింది సార్? ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిద్దమ్మా. ఆ ఇంటిగ్రేషన్ కొంచెం భయంకరంగా ఉండిద్ది, అందుకోసం వద్దు, అందుకోసం చేయాల. ఓకే, ఈ క్వశ్చన్ చేయి. ఈ క్లాస్లోనే సిమెట్రిక్ సర్క్యూట్స్ కూడా ఉంటుందమ్మా. సిమెట్రిక్ సర్క్యూట్స్ ఈ క్లాస్లోనే ఉంటుంది. కానీ ఒకటి గమనించా, కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం ఏ బుక్ తీసుకున్నా అసలు ఫైండింగ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీద చాట భారతంలాగా ఇన్ని క్వశ్చన్లు ఎత్తాడు, ఇన్ని కావాల్సినన్ని. కానీ జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ అసలు ఆ లెవెల్లో టచ్చే చేయాల. హిస్టరీ సేస్ దట్ దే ఆర్ నెవర్ టచింగ్ ఇట్, ఎందుకంటే అది ఈజీయర్, దట్స్ ఈజీ, అందుకోసమే. సో ఆ సిమెట్రిక్ సర్క్యూట్స్ మీద టైం స్పెండ్ చేస్తాను, మీకు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చూపిస్తాను, బట్ ఐ విల్ నాట్ dig too deep into it. సరే, a wire of resistance 160 ohms is melted and drawn in a wire of 1/4 of its length. సో బలవంతంగా దానికి నిప్పు పెట్టి దాన్ని కరిగించేసేసి లెంత్ 1/4 చేసి పడేసాడు. సో లెంత్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు నేను మీకు ఏం చెప్పా? రెసిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు L². సో R1/R2 is L1/L2². R1 ఎంత? 160. R2 తెలీదు. ఇనీషియల్ లెంత్ L, ఫైనల్ లెంత్ L/2. L/4 నాన్న, సారీ అమ్మా, L/4². సో 160/R2 is going to be this. So R2 is going to be 100 ohms. అయ్యో, ఇదేంటిది? 160 ఇచ్చాడు, 1/4 అన్నాడు, 1/4 అయితే పైకి వెళ్తుంది 16. R2 100. అమ్మో బాబోయ్, ఘోరాతి ఘోరమైన క్యాలిక్యులేషన్. అరే 160/16 ఎంతరా? 10 కదరా. చిచ్చి, మీరే కాదు మేము చేస్తాం. దరిద్రమైన క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఎందుకంటే నేను ఇది చూసా, నేను అది మన జేఈ మెయిన్స్ ఇచ్చిన సిలబస్ చూసా.
అందులో మనం నీట్గా మెన్షన్ చేశాడు, ఓమిక్ కండక్టర్స్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఆర్ నాన్ ఓమిక్ మెటీరియల్స్. వేటిని ఓమిక్ కండక్టర్స్ అంటారంటే, ఎప్పుడైతే నువ్వు ఐకి వీకి మధ్య గ్రాఫ్ గీస్తావో, అది ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకో, దెన్ ఇట్ ఈస్ ఒబేయింగ్ ఓమ్స్ లా, V = IR. మరి ప్రతిదీ ఓమ్స్ లా ఒబే చేస్తుందా అంటే చెయ్యవు. సెమీ కండక్టర్స్ చెయ్యవు. అండ్ అట్ ద సేమ్ టైం ఇదిగో గాలియం అండ్ ఆర్సెనిక్ ఎలా ఏదైతే ఉండిద్దో అది కూడా చేయదు. ఇంకో సెకండ్ థింగ్ ఏంటో తెలుసా, చాలా మందికి ఒక డౌట్ ఉండిద్ది, రెసిస్టెన్స్ అనేది నెగిటివ్ ఉంటుందా సార్? ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వోల్టేజ్ పెంచుతున్నప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంటుందో అప్పుడు రెసిస్టెన్స్ ఇస్ నెగిటివ్. ఎస్, నెగిటివ్ రెసిస్టెన్స్ ఇస్ పాసిబుల్. దానికోసం మన ఎన్సీఆర్టీలో ఉండి తీసుకున్న ఒక డయాగ్రామ్ ఏంటదనంటే, వోల్టేజ్ కరెంట్ ఇన్ మిల్లీ ఆంప్స్ దేంట్లోనే పంపిస్తున్నాడు, వేరియేషన్ ఆఫ్ కరెంట్ వర్సెస్ వోల్టేజ్ ఫర్ గాలియం అండ్ ఆర్సెనిక్. ఏమైందమ్మా, నువ్వు వోల్టేజ్ పెంచుతా ఉంటే కరెంట్ అనేది పెరుగుతూ పోయింది, లైక్ ఏ స్ట్రైట్ లైన్. అంటే ఈ రీజియన్లో ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్. కానీ నువ్వు ఎప్పుడైతే వోల్టేజ్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళావో అది కర్వ్ ఫామ్లోకి వెళ్ళింది. సో దిస్ ఈజ్ నాన్ లీనియర్ రీజియన్. నాన్ లీనియర్ రీజియన్ అంటే ఏంటి, ఓమ్స్ లా ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓమ్స్ లా ఏం చెప్తుంది, ఐకి వీకి మధ్య నువ్వు గ్రాఫ్ గీస్తే ఇట్ షుడ్ కమ్ అవుట్ టు బి ఏ లీనియర్ వన్. ఇది లీనియర్ కాదు. సరే, నెక్స్ట్ ఇక్కడ చూసావా, వోల్టేజ్ పెంచావు, కరెంట్ తగ్గింది, దాని ఇంటెన్షన్, దాని అర్థం ఏంటి, నెగటివ్ రెసిస్టెన్స్. ఎందుకు రానా, స్లోప్ చూడు, ఇక్కడ స్లోప్ అనేది నెగటివ్. సో నువ్వు ఐకి వీకి ఆ గ్రాఫ్లో కానీ నువ్వు స్లోప్ గురించి మాట్లాడితే స్లోప్ ఆఫ్ ఇట్ ఈజ్ 1/R, అంటే 1 రెసిస్టెన్స్. మరి స్లోప్ నెగిటివ్ అయితే రెసిస్టెన్స్ కూడా నెగిటివే కదా. ఎస్. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ గాలియం అండ్ ఆర్సెనిక్ మెటీరియల్, you can get a situation where you are increasing voltage but current is decreasing. సో ఇది థియరిటికల్ క్వశ్చన్ కింద రావడానికి ఛాన్స్ ఉందమ్మా, అందుకనే పిక్ చేసుకున్నా. సెకండ్ థింగ్, సార్ నాకు ఇంకొక మెటీరియల్ ఇవ్వండి సార్, ఇంకొకటి ఓమ్స్లో ఒబే చేయండి. ఒకటేం కర్మ, 2 కూడా ఇవ్వగలను. సూపర్ కండక్టర్స్ కూడా ఉంటాయి. సెమీ కండక్టర్ అనేది మన సిలబస్లో ఉంది. సో సెమీ కండక్టర్లో ఏమవుతుంది, నువ్వు వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్తే ఫార్వర్డ్ బయాస్ అయితే ఒక పర్టికులర్ వోల్టేజ్ తర్వాత జప్ అంటూ కరెంట్ పెరిగిద్ది. కరెంట్ ఆల్మోస్ట్ 0 ఉండి ఒక్కసారిగా పెరగడం మొదలైంది. అండ్ రివర్స్ మెయింటైన్ చేసామనుకో, ఆల్మోస్ట్ 0 ఉండి ఒక్కసారిగా బ్రేక్ డౌన్ వస్తుంది. ఇక్కడ ఎక్కడన్నా నీకు స్ట్రైట్ లైన్ కనపడుతున్నారా ఐకి వీకి గ్రాఫ్లో? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా V = IR వ్యాలిడా అని అంటే నో. ప్రతి మెటీరియల్కి V = IR అనేది నాట్ వ్యాలిడ్. సో నవ్ యూ నో దట్ ఎస్, వీ హ్యావ్ సిచ్యువేషన్స్ వేర్ V = IR ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకు ఇది కవర్ చేశాను, క్లియర్గా నాన్ ఓమిక్ కండక్టర్స్ గురించి మాట్లాడమన్నాడు, నేను మాట్లాడాను. ఓకే, ఇప్పుడు రెసిస్టివిటీ అని మనం మాట్లాడుకున్నాం ఒకదాని గురించి, రైట్? మనం మాట్లాడుకున్నాం అండ్ దాన్ని నేను ఒక బాక్స్లో పెట్టి దీని సంగతి తర్వాత చూద్దాంరా అన్న. రెసిస్టివిటీ టైం వచ్చేసింది, దాని సంగతి తేల్చేద్దాం. ఏంటమ్మా రెసిస్టివిటీ, M/N(E²τ). ఓకే, ఎందుకు దాని సంగతి తెలుద్దాం అన్నానంటే, ఒక్క నిమిషం అమ్మా. ఏంటా రెసిస్టివిటీ M/N(E²τ). అయితే నేను ఈ రెసిస్టివిటీని ఏం చెప్పా, ఇట్స్ ఎ మెటీరియల్ ప్రాపర్టీ అని అన్నా. ఎందుకు మెటీరియల్ ప్రాపర్టీ అన్నానో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. చాలామంది అది ఎందుకు మెటీరియల్ ప్రాపర్టీ అనేదో తెలియదు. M ఏంటమ్మా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. నన్ను తీసుకో, ఐరన్ రాడ్ని తీసుకో, నన్ను తీసుకున్నా ఐరన్ రాడ్ని తీసుకున్నా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే సేమేగా. మాలో ఉండే ఎలక్ట్రాన్ యొక్క మాస్ అయితే మాత్రం సేమ్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా సేమేగా, సేమ్.
మరి ఎన్ టవ్ సేమ్ కాదు. ఎన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నాలోను ఐరన్ రాడ్లోను నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ సేమ్ ఉండాల్సినవి ఏ మాత్రం అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం టవ్ ఏంటమ్మా? రిలాక్సేషన్ టైం. రిలాక్సేషన్ టైం ఏంటమ్మా? టైం బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్. అసలు కొలిజన్స్ ఎందుకు జరుగుతాయి? అదే చెప్పా కదా, ఒక కండక్టర్ని నువ్వు విజువలైజ్ చేసుకుంటే అందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్కి థర్మల్ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. ఆ థర్మల్ కైనెటిక్ ఎనర్జీ వల్ల అవి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఎలక్ట్రాన్ కొలైడ్ అవుతాయి. సో ద యావరేజ్ టైం గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ రిలాక్సేషన్ టైం. అయితే నేను ఇప్పుడు ఒకే మెటీరియల్ తీసుకుంటా, అంటే ఐరన్నే తీసుకుంటా. నేను ఐరన్ తీసుకున్నాను అనుకో, ఎన్ కూడా సేమేగా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ సేమ్. కానీ నాన్న, నేను తీసుకున్న ఐరన్ రాడ్ ఏదైతే ఉందో దాన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తా. దాన్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు, రైట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐరన్ రాడ్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కండక్టర్. అమ్మ, కండక్టర్స్లో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్ ఉంటుంది. నువ్వు టెంపరేచర్ చేంజ్ చేసిన అంటే కొంచెం ఇంక్రీజ్ అయింది, కానీ ఆ ఇంక్రీజ్ అనేది పెద్దగా ఉండదు. సో యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్గా నువ్వు హీట్ చేసావనుకో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్రీ అవుతాయి. వాటికి ఎనర్జీ ఇచ్చావు కదా, నువ్వు హీట్ చేయడం వల్ల నువ్వు ఎనర్జీ ఇచ్చావు. సో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్రీ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. కానీ కండక్టర్స్లో ఆ ఇంక్రీజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆల్రెడీ చాలా ఫ్రీగా ఉంటాయి. మరి రిలాక్సేషన్ టైం ఏమైంది? అమ్మ, ఒక్కసారి ఆలోచించు. నువ్వు టెంపరేచర్ పెంచితే ఈ రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ పెంచావు, అంటే ఈ రెండింటి యొక్క స్పీడ్ పెంచేసావు, అంటే అవి చాలా తొందరగా వచ్చి కొలైడ్ అవుతాయి కదా. సో నువ్వు టెంపరేచర్ పెంచితే రిలాక్సేషన్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. అయితే ఫర్ కండక్టర్స్ n into tau as a whole decreases. చెప్పా కదా, నువ్వు టెంపరేచర్ పెంచితే n పెరిగిద్ది కానీ పెద్దగా పెరగదు, కానీ రిలాక్సేషన్ టైం మాత్రం ఎక్కువ తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు n tau అనేది తగ్గుతుంది, అంటే డినామినేటర్ తగ్గుతుంది, అండ్ రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్స్ ఇంక్రీజెస్. అలా కాకుండా కొన్ని మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడంటే మన సెమీ కండక్టర్స్ గాళ్ళు, మన సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఉన్నాయే, వీళ్ళు తేడాగాళ్ళు. ఏంటంటే వీళ్ళకి నువ్వు టెంపరేచర్ పెంచంగానే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది when compared with the decrease in the relaxation time. As a result, n into tau will increase for them, so the resistivity will decrease for semiconductors. ఇది ఒక కామన్ థియరిటికల్ క్వశ్చన్ అమ్మా, ఏదో ఒక ఎగ్జామినేషన్లో పడచ్చు. నేను నా ప్రాణం పెట్టి చెప్తున్నా ఇదంతా. ఎందుకో చెప్పనా, నాకు కూడా నేను చదువుకునేటప్పుడు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అంటే థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడే నాకు భయం వేసేది. ఓ అమ్మా ఏంద్ర బాబు ఇది అని. సో ఆ భయం మీకు ఉండకూడదని చెప్పి చెప్తున్నా ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా. ఓకే, సీతాకుమారి వినొచ్చమ్మ. రే చాట్లో కన్స్ట్రక్టివ్గా ఉండండి రా, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని రా. అట్లా ఎందుకు చెప్పు? చక్కగా అందరూ కూడా మీలో ఎవరో మీరు ఎవరైతే ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవుతున్నారో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ కాలేజ్లో అర్థం కాక బాధపడిన వాళ్ళే. మీరందరూ ఒకటే ఏమంటారు, ఒకటే గ్రూప్ అన్నమాట. సో ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి నాన్న. వీడ్ స్టోన్ అమ్మ, అన్నీ మళ్ళీ చెప్తానమ్మా, అన్నీ మళ్ళీ చెప్తాను. ఎంతో కొంత కొంచెం పాయింట్స్ యాడ్ చేసుకుంటూ చెప్తాను. సో నేను ఏదైనా టాపిక్ రిపీట్ చేస్తున్నాను అనుకో, దాంట్లో డెప్త్ పెరిగిద్ది, ఎక్స్ప్లెనేషన్ కూడా పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా టాపిక్ నేను మళ్ళీ రిపీట్ చేశాను అంటే ఆల్రెడీ సిరీస్లో చెప్పేసి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఖచ్చితంగా డెప్త్ పెంచుతా, ఎంతో కొంచెం క్వాలిటీ కూడా పెరిగిద్ది. సరేనమ్మా. అయితే సార్ మీరు చెప్పారు కదా కండక్టర్స్కి
టెంపరేచర్ పెంచితే రెసిస్టివిటీ తగ్గిద్దని, అది ఎలా టెంపరేచర్ పెంచితే రెసిస్టివిటీ పెరిగిద్దని చెప్పారు కదా సార్ కండక్టర్స్కి. ఎలా పెరుగుతుంది సార్? స్ట్రైట్ లైన్లో పెరిగిద్దా, కరువులాగా పెరిగిద్దా, ఎలా పెరిగిద్ది సార్? ఒక్కో మీటర్లకు ఒక్కోలా పెరిగిద్ది. ఒక్కో మీటర్లకు ఒక్కోలా పెరిగిద్ది. ఏం చేయను? ఇదిగో ఈడెవడమ్మా? కాపర్ గాడి. ఇదిగో ఇక్కడ రాసింది చూడు, కాపర్ గాడికి ఎలా పెరుగుతుందో చూడు. టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టివిటీ అనేది ఒక కర్వ్ ఫామ్లో పెరుగుతుంది. అదే మనకు ఇంకో మెటీరియల్ గాడు ఉన్నాడు, నిక్రోమ్. వీడికి నువ్వు టెంపరేచర్ పెంచుతుంటే రెసిస్టివిటీ అనేది ఒక స్ట్రైట్ లైన్ లాగా పెరుగుతుంది. అంటే y=mx+c ఫామ్ ఇది. వీడు చూసామనుకో, వీడేమో స్ట్రైట్ లైన్ కాదు. మన సెమీ కండక్టర్ డూడ్ అయితే అసలు క్వైట్ ఆపోజిట్. మనోడేంటి? టెంపరేచర్ పెరుగుతుంది, రెసిస్టివిటీ తగ్గుతుంది. అదే కండక్టర్స్కి టెంపరేచర్ పెరిగితే రెసిస్టివిటీ పెరుగుతుంది, కానీ ఎలా పెరుగుతుంది? ఒక్కోటి ఒక్కోలాగా పెరుగుతుంది. రైట్? ఇదే ప్రాబ్లం. రైట్? సో ఏంటి సార్ ఈ ప్రాబ్లం అని అంటే, ఇప్పుడు నువ్వు కండక్టర్ తీసుకున్నావు నాన్న, రెసిస్టివిటీ అండ్ టెంపరేచర్ మధ్య నువ్వు గ్రాఫ్ గీస్తున్నప్పుడు నీకు కర్వ్ ఏమో ఇలా ఉంది. అదే ఫర్ స్మాల్ చేంజెస్ ఇన్ టెంపరేచర్, అంటే కొంచెం తక్కువ చేంజ్ ఇన్ టెంపరేచర్ని తీసుకుంటే, ఫర్ స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ మనం ఏదైతే పోర్షన్ గురించి మాట్లాడుతున్నామో ఆ పోర్షన్ అప్రాక్సిమేట్లీ అదేంటది? స్ట్రైట్ లైన్. అప్రాక్సిమేట్లీ అది స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు నేను ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చాడో చెప్తా. ఇట్స్ వ్యాలిడ్ ఫర్ దిస్. ఫర్ స్మాల్ టెంపరేచర్ చేంజెస్, resistivity can be written as this. Alpha is called as temperature coefficient. అమ్మా, ఎవడికైతే అసలు ఇది ఎలా వచ్చింది అని అనుకుంటున్నాడో వాడికి నేను చెప్తానమ్మా. ρ0 ఇంటూ ఆల్ఫా ఇంటూ టీ మైనస్ T0 అని రాయొచ్చు కదా. ఆ T0 ఏదైతే ఉందో జనరల్లీ దే విల్ టేక్ ఇట్ యాజ్ 0 degrees Celsius. 0 degrees Celsius విల్ బి టేకెన్ యాజ్ ద రెఫరెన్స్. జనరల్లీ గుర్తుపెట్టుకో, జేఈ మెయిన్స్ లెవెల్లో మాత్రం ఒకవేళ నువ్వు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మాత్రం T0ని యూ టేక్ 0 degrees Celsius యాజ్ యువర్ రెఫరెన్స్. అది గుర్తుపెట్టుకో. అయితే నువ్వు 0 degrees Celsius పెట్టావు అనుకో, అప్పుడు రో ఏమవుతుంది? ρ0 ఆల్ఫా ఇంటూ టీ, బట్ దిస్ టీ షుడ్ బి ఇన్ డిగ్రీ సెల్సియస్. అమ్మ, రో అనేది మనం y యాక్సిస్ మీద గీస్తామమ్మా. దిస్ ఈజ్ y, c ప్లస్ mx. స్ట్రైట్ లైన్ కదా, అందుకనే ఈ రిలేషన్ ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. అందుకనే మనకి ఈ రిలేషన్ పడిద్ది. ఈవెన్ కెల్విన్ అయినా కానీ అప్పుడు ఇంటర్సెప్ట్ మారిద్ది అనమాట. నీకు టీ యాక్సిస్ మీద డిగ్రీస్లో ఉందనుకో, ρ0 అనేది నీకు ఇంటర్సెప్ట్ అయితే, నీకు టీ యాక్సిస్ అనేది కెల్విన్లో ఉంటే ఇంటర్సెప్ట్ మారిద్ది. బట్ ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఎప్పుడు అవుతుందమ్మా? నువ్వు ఏ మెటీరియల్ తీసుకున్నా కానీ ఫర్ స్మాల్ చేంజెస్ ఇన్ టెంపరేచర్ ఆ కర్వ్ నువ్వు స్ట్రైట్ లైన్ లాగా డీల్ చేయొచ్చు. అందుకని ఇది ఇచ్చాడు. సో గుర్తుపెట్టుకో, దిస్ ఈస్ వ్యాలిడ్ ఫర్ స్మాల్ టెంపరేచర్ చేంజెస్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, జేఈ అడ్వాన్స్లో ఈ కాన్సెప్ట్ క్లారిటీని టెస్ట్ చేస్తాడు, మెయిన్స్లో టెస్ట్ చేయడు. మెయిన్స్ వాళ్ళు ఎదవలబ్బా నా ఒపీనియన్లో అయితే మాత్రం. జేఈ అడ్వాన్స్ వాళ్ళు మాత్రం దండం పెట్టచ్చు వాళ్ళకి. పాపం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ మెయింటైన్ క్లారిటీ. ఓకే, సరే. ఇప్పుడు ఈ రోకి నేను ఎల్ని ఏని మల్టిప్లై చేస్తాను, ρ0కి ఎల్ని ఏని మల్టిప్లై చేస్తా. సో అప్పుడు 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ అవుతుంది. దెన్ దిస్ రో ఇంటూ ఎల్ బై ఏ ఈజ్ ద రెసిస్టెన్స్. ρ0 ఈజ్ ద రెసిస్టెన్స్ అట్ 0 degrees Celsius.
Rho naught is the resistance generally nana resistance at 0 degrees Celsius. గుర్తుపెట్టుకో. ఓకే ఫైన్, మరి ఫార్ములా అప్లై చేసేయి. ఇది ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్ 2024 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ ఆన్సర్ చేస్తానమ్మా, మీరు అంతలోపల ఈ క్వశ్చన్ ట్రై చేయండి నాన్న. చాట్ చూసి చూస్తాను. ఆరాధ్య నీ ప్రాబ్లం మా అందరి ప్రాబ్లం కూడా. ఐ ఆమ్ ఆల్సో న్యూ బట్ ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఐ విల్ కంటిన్యూ లిజనింగ్, అదర్వైజ్ క్విట్ ఇట్. అమ్మా నా ఒపీనియన్లో అయితే మాత్రం ఎవరు కొత్త వాళ్ళైనా కానీ ఎంతైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ చాప్టర్ నేను స్టార్ట్ చేసినా కానీ ఆ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు నా బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఒకటి రన్ అయ్యింది, కొత్త స్టూడెంట్స్ ఉంటారు అనేది. సో నువ్వు నా క్లాస్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ పార్ట్ 1 చేస్తున్నా, పార్ట్ 1 వినకుండా పార్ట్ 2 విన్నావు అనుకో నీకు ప్రాబ్లం అయింది. కానీ నేను ఏదైనా చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను అనుకో, దాట్ చాప్టర్ ఎనీవన్ కెన్ లిసన్ టు. మరీ బేసిక్స్ నుండి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానమ్మా, ఏ ప్రాబ్లం లేదు. సెకండ్ థింగ్, నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఎవడైతే నా క్లాస్ వింటాడో నాకు ఎంత కాన్సెప్ట్ క్లారిటీ ఉందనేది తెలిసింది. కొంచెం రేర్ అమ్మా, నా రేంజ్లో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మీకు దొరకడం రేర్. సో క్విట్ చేయొద్దు, యూ బెటర్ ట్రై టు లిసన్ టు ద క్లాస్ అగైన్ అండ్ అగైన్. ఒక్కోసారి ఏమైందంటే మీరున్న సిచ్యువేషన్ని బట్టి కూడా ఆ రోజు మీకు అర్థం కాకపోవచ్చు, తర్వాత రోజు అర్థం కావచ్చు. సో యూ బెటర్ డోంట్ క్విట్. క్విట్ చేస్తే ఏముంది, సార్ మీరు క్లాసెస్ని జూలై నుండి వింటున్నా, కానీ కాలేజ్ టైమింగ్స్ వల్ల ఎప్పుడు లైవ్లో అటెండ్ అవ్వలేకపోయాను సార్. 7 Hills. అరే 7 Hills నీ పేరేంట్రా? మనోడు ఒకడు ఉండేవాడు పాపం, నితిన్ ఏమైపోయాడు, చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవాడు. అనిల్ వీళ్ళంతా నా ఎప్పటి నుండో స్టూడెంట్స్. ఓకే ఈ క్వశ్చన్ చేయండి, కామెంట్స్కి ఆన్సర్లు అయిపోయింది ఇంకా. ఓ ఇట్స్ ఓకే ఆరాధ్య, ఇట్స్ ఫైన్. యూ కాన్సన్ట్రేట్ ఆన్ లిజనింగ్. ఓ అరే 7 గంటలు. ఓకే లోన అరే ఇదే ప్రాబ్లం నాన్న. పాపం చాలామంది ఎప్పుడు నుండో ఫాలో అవుతున్నారు నా కోసం. యుద్ధాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదన్నా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పాను అనుకో మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకని పేర్లు చెప్పాలంటే భయం వేస్తుంది నాకు. పాపం మన లోనాగాడు కూడా చాలా రోజులు ఉన్నాడు, నాగేశ్వరరావు డిఆర్ఆర్ అని. నీకు చెప్పే కదా పేర్లు చెప్పాలంటే నాకు చాలా మంది పేర్లు గుర్తున్నాయమ్మా. ఓకే బ్రేక్ కావాలా? నాకు కూడా మా నాలుక ఏమంటారు మడతపడుతుంది. ఓకే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అట్ 15 degrees is 16 ohms and at 100 degrees is 20 ohms. What will be the temperature coefficient of resistance of the conductor? ఓకే టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, ఆల్ఫా కనుక్కోమంటున్నాడు, రైట్? సో మనకి డేటా ఇచ్చాడు నాన్న. డేటా ఏమి ఇచ్చాడు చూడు, 15 degrees దగ్గర 16 ohms అన్నాడు. అయితే R is equal to R0 into 1 plus alpha delta T. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి కూడా చాలా లిబరల్గా చాలా జోవియల్గా మీరు ఆఫ్లైన్లో కానీ మీ టీచర్తో ఎలా అయితే రెస్పాండ్ అవుతారో, ఎలాగైతే వెళ్ళి ఏదైనా అర్థం కాకపోతే సార్ కొంచెం చెప్పండి అంటారో, లేకపోతే ఎలా అయితే సార్ సెషన్ బాగా లెంతీ అయిపోయింది, బ్రెయిన్ ఏమంటారు బాగా ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి సార్, ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి సార్, ఇట్లాంటి ఏదైనా సరే చాలా ఫ్రెండ్లీగా ఓపెన్గా అడగొచ్చమ్మా. ఐఎమ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్, రైట్? అదే బెస్ట్ పార్ట్ యూట్యూబ్లో ఏంటంటే టైం కన్స్టెంట్ లేదు, ఎంతసేపు అయినా నేను చెప్పుకుంటా పోవచ్చు. ఏ మాటకి ఆ మాట. కొంచెం క్రాష్ కోర్స్కి యాక్చువల్గా నేను బిజీగా ఉన్నా, క్రాష్ కోర్స్లో నేను అంతగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఎలాగో యూట్యూబ్లో నేను చెప్తా కదా మీకు, అండ్ యూట్యూబ్లో నాకు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు నేను చెప్పుకోవచ్చు. క్రాష్ కోర్స్ అయితే మళ్ళీ ప్రెషర్ అనమాట, ఇంత టైం చెయ్యాలి అని.
అండ్ సెకండ్ థింగ్ ఐఎమ్ నాట్ ఫ్రీ. అందుకని హూ ఎవర్ ఈజ్ ది బెస్ట్ వాళ్ళని మనం ఎలాగో హైర్ చేసుకున్నాం, సార్ చెప్పేస్తాడు. ఓకే ఫైన్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ కదా. జనరల్గా ఏం చెప్పా, ఆర్ నాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అట్ 0°C. సో ఆర్ ఏంటమ్మా 16. మనకు ఆర్ నాట్ తెలుసా? తెలీదు. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎంత టెంపరేచర్ దగ్గర? 15 degrees దగ్గర. చెప్పా కదా, ఇనీషియల్ టెంపరేచర్ని 0° తీసుకోమని చెప్పాను కదా. ఓకే, ఇది ఈక్వేషన్ 1. మరి ఈక్వేషన్ 2 ఏంటి? 20 ohms ఉంటా. ఎంత దగ్గర? 100 దగ్గర. సో 20 ఈజ్ ఆర్ నాట్ ఇంటూ 1 + ఆల్ఫా 100 - 0. సో ఈ రెండు ఈక్వేషన్స్ని నువ్వు డివైడ్ చేయి. ఒకటే అన్నావు ఏంటి నాన్న, 16/20. 16/20 నువ్వు 4/5 రాయొచ్చు. ఈజ్ గోయింగ్ టు బి 15 ఆల్ఫా బై 100 ఆల్ఫా +1 మర్చిపోయా. రైట్, దీన్ని సాల్వ్ చేయి, విల్ గెట్ ద ఆన్సర్. ఏంటది? 400 ఆల్ఫా + 4 ఈజ్ 15 ఆల్ఫా + 5. సో 400 - 15 which is 385 alpha. 385 alpha is 1. So alpha is 1/385. నా దగ్గర క్యాలిక్యులేటర్ ఉందిగా, కానీ కామన్ సెన్స్తో కూడా ఎలా చేయాలో చెప్తాను నాన్న. ఇది రఫ్గా 1/4 కదా, అంటే 1/400 కదా, అంటే నీకు 0.25 అంటే 25 ఇట్లా ఉండాలి. చెప్తాను. 385. సో 0.00259. 0.0025974 వచ్చిందమ్మా. అన్ని డిజిట్స్ ఇస్తాడని నేను అనుకోవట్లేదు. రాలేదుగా? ఎనీ క్యాలిక్యులేషన్ మిస్టేక్? మనకు రాలా, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే రాలా. నాకు తెలుసుగా, నేను ప్రో కదా. అరే 15 × 5 ఎంతరా? 75. నేనేం రాశారా? నేను మారా. ఓకే, ఇది 325 అమ్మ. 1/325 నాన్న. అంటే ఇది 1/3 క్లోజ్, అంటే 1/300 క్లోజ్, అంటే 0.003 అలా రావాలి మనకు ఆన్సర్. 1/325. సో 0.0030769 ఏదో ఉంది, అదంతా అవసరంలా. 0.00 యాడున్నాడు రా? 0.00 ఆప్షన్ సిలో ఉన్నాడు. ఓకే, అయితే నాన్న నేను సిలబస్ చూసా. సిలబస్లో ఏంటంటే మనకి కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్ లేదు. నేను చెప్పను, అవసరంలా. కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్ తీసి పడేశాడు. సో ఇక్కడితో అకార్డింగ్ టు మీ టఫ్ పార్ట్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేది నా ఒపీనియన్లో ఈజీ పార్ట్. సో ఎంత టైం అమ్మా ఇది? రఫ్గా ఒక 2 గంటలు చెప్పాను చూడు. ఈ 2 గంటల దాంట్లో క్వశ్చన్స్ వస్తే చాలామంది టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆ కరెంట్ డెన్సిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ, జేకి ఈకి రిలేషన్, ఈ పార్ట్ ఉందే, ఆ పార్ట్లోని క్వశ్చన్ వస్తే మాత్రం చాలామంది భయపడతారమ్మా. మీరు మాత్రం కుమ్మేస్తారు. చాలా నీట్గా క్లియర్గా చెప్పేశా. అరే యష్ ప్లీజ్ నాన్న, ప్లీజ్ నేను ఎవరన్నా పేరు తీసుకోలేదంటే బాధపడొద్దు ప్లీజ్. ఎవరి పేరైనా తీసుకోకపోతే మాత్రం, ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా వస్తారు నాన్న, మన యష్ వస్తారు. మన యష్ అయితే పాపం ఇంగ్లీష్ ఛానల్ కూడా వస్తాడు, జేఈ ఇంగ్లీష్ ఛానల్ కూడా వస్తాడు. సరేనమ్మా, ఇప్పుడు మనం సర్క్యూటల్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కేసీఎల్, కేవీఎల్ మాట్లాడుకుందాం. ఏంటి కేసీఎల్ అని అంటే, నువ్వు ఒక జంక్షన్ తీసుకో. జంక్షన్ అంటే ఏం లేదమ్మా, మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్న ప్లేస్నే మనం జంక్షన్ అని అంటాం. ఈ జంక్షన్లోకి
ఎంత కరెంట్ అయితే ఎంటర్ అవుతుందో అంత కరెంటు లీవ్ అవ్వాలి. దట్ ఈస్ ద జంక్షన్ లా ఆర్ కరెంట్ లా, ఏమైనా చెప్పుకొని పేరు ఏదైనా కానీ I1, I2, I3, I4, I5, I6. Current entering, sum of all the currents entering should be equal to the currents leaving. ఎంత కరెంట్ ఎంటర్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర చూడు, I1, I2, I3, I4 ఎంటర్ అవుతుంది. ఎంత లీవ్ అవుతుంది? I5, I6 లీవ్ అవుతుంది. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4 ఈజ్ ఎంటరింగ్. లీవింగ్ ఎంత? I5, I6. ఇదేనమ్మా. ఇది పెద్ద ఇదే ఫీల్ అవ్వడు. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఉంది, దాన్ని మాత్రం కొంచెం భయానకంగా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకో తెలీదు. రైట్? అయితే నాన్న ఫస్ట్ ఒక రెసిస్టర్ తీసుకుంటే ఇఫ్ ద కరెంట్ ఈస్ గోయింగ్ టు ఫ్లో, కరెంట్ అనేది మనకి ఇలా ఫ్లో అవుతుందని తీసుకుందాం. అమ్మ కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అయ్యిద్దమ్మా? కరెంట్ విల్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. అది గుర్తుపెట్టుకో. కరెంట్ ఆల్వేస్ గోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు హైట్ ఫర్ యూ. సార్ మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్లో మీరు టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ చెప్పలేదు సార్. నానా అవసరమైన వరకు కవర్ చేశాను, ఆ ఎలక్ట్రోస్టాటిక్స్ని మళ్ళీ కవర్ చేస్తా. ఎవ్రీ టైం ఎంతో కొంత యాడ్ చేసుకుంటూ వెళ్తా. సరే, ఏబి తీసుకున్నాం. ఏ ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉంటుందా, బి ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉంటుందా అంటే ఆబ్వియస్గా ఏ ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. రైట్? ఎప్పుడైనా సరే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ తెలిస్తే ఇట్ ఆల్వేస్ గోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. సరే, ఎలా చెప్తున్నారు సార్ అంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్ కదా కరెంట్ వెళ్ళేది. అంటే ఏంటి? హయ్యర్ పొటెన్షియల్ దగ్గర స్టార్ట్ అయ్యి పాజిటివ్ టెర్మినల్ అనేది హయ్యర్ పొటెన్షియల్, నెగిటివ్ అనేది లోవర్ పొటెన్షియల్ టెర్మినల్, హయ్యర్ టు లోవర్. సరే, అయితే వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్? I ఇంటూ ఆర్ కదా, అదే కదా ఓమ్స్ లా చెప్తుంది. పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ ఎంత అంటే IR. అంటే నువ్వు ఏ నుండి బీకి వెళ్ళినప్పుడు ఎంత డ్రాప్ అయ్యిద్ది అంటే IR డ్రాప్ అయ్యిద్ది. సో దాన్ని నువ్వు ఎలా రాయాలి? ఒక్కసారి కామన్ సెన్స్ వాడు. పొటెన్షియల్ ఎట్ ఏ మైనస్ IR షుడ్ బి ఈక్వల్ టు ద పొటెన్షియల్ ఎట్ బి. ఎవరికైనా అర్థం కావడానికి లేమన్ టర్మ్స్లో సింపుల్గా తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ అన్న పొటెన్షియల్ ఇక్కడ 10 అనుకో, ఈ డ్రాప్ అనేది 5 ఉందనుకో, అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎంత అవ్వాలమ్మా? 5 అవ్వాలి. ఎందుకు? నువ్వు 10 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత 5 డ్రాప్ అయింది. సో 10 మైనస్ 5 విల్ బి ఈక్వల్ టు 5. అదే ఒక్క నిమిషం నాన్న, ఈ 5 కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చేమో, నేను మారుస్తా. సో డ్రాప్ ఒక 6 డ్రాప్ అయింది అనుకుందాం, అప్పుడు పొటెన్షియల్ అట్ బి ఎంత ఉండాలమ్మా? 4. సో నీకు 4 రావాలి అని అంటే 10 మైనస్ 6 రాయాలి కదా. అంటే నువ్వు ఒక సర్క్యూట్లో నడుస్తూ ఉన్నావు, నడుస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, రెసిస్టర్ వచ్చింది, నువ్వు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వెళ్తున్నావు. సో అప్పుడు నువ్వు ప్లస్ IR రాయాలా, మైనస్ IR రాయాలా? మైనస్ IR రాయాలి. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్ when we move in the direction of current is minus IR. in the direction of current. అదే నువ్వు ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అయితే సరే ఇక్కడ మాట్లాడు. ఎలా మూవ్ అవుతున్నావు అంటే బి నుండి ఏకి వెళ్తున్నావు, అప్పుడు యూ విల్ స్టార్ట్ అట్ పొటెన్షియల్ అట్ బి.
ఇలా వెళ్తున్నావు, యూఆర్ మూవింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అంటే నువ్వు హయ్యర్ పొటెన్షియల్ దగ్గరికి వెళ్తున్నావు. సో యూ షుడ్ రైట్ ఇట్ యాజ్ ప్లస్ ఐఆర్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు విఏ. So if you move in the direction of current, you write it as minus IR. If you move opposite to the direction of current, plus IR. ఎలా ఒక్క నిమిషం చూడు. VB, what is the potential at B? 4. ఇటు నుండి ఇటు వెళ్తున్నావు, ఎంత యాడ్ చేయాలి? 6. అప్పుడు అది ఎంత అవుతుంది? 10. సో 4 + 6 is equal to 10. సో ఇది బండ గుర్తు కింద గుర్తు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి అమ్మా, మీ ఇష్టం. ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, మైనస్ IR అని గుర్తు పెట్టుకుంటావు, గుర్తుపెట్టుకో. లాజికల్గా ఎలా వచ్చిందో చూపించా. ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ప్లస్ IR. ఎలాగా? లాజికల్గా చూపించా. బండ గుర్తు పెట్టుకుంటావా? పెట్టుకో. సార్ నాకు కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో తీసుకోవడమే రాదు సార్. నువ్వు ఎలాగైనా తీసుకో. కరెంటు ఎలా ఫ్లో అవుతుందని తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏమనుకుంటే అది తీసుకో. ఒకవేళ నువ్వు అనుకున్నది తప్పు అనుకో, ఆ కరెంట్ అనేది పాజిటివ్ రాకుండా నెగిటివ్ వస్తుంది. కరెంట్ అనేది పాజిటివ్ రాకుండా నెగిటివ్ వస్తుంది. సో క్వశ్చన్ని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అవన్నీ చూపిస్తానమ్మా. సెకండ్, మనం ఈ ఈ ఈ క్వశ్చన్స్ అన్నీ చేసేటప్పుడు ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకి బ్యాటరీ కూడా వస్తుంది. రెసిస్టర్స్ని దేనికి కనెక్ట్ చేస్తావు? బ్యాటరీ కదా కనెక్ట్ చేస్తావు. సో బ్యాటరీ యొక్క వోల్టేజ్ని నేను V తీసుకుంటా. ఇదిగో, ఇది పాయింట్ A తీసుకో, ఇది పాయింట్ B తీసుకో. నాన్న నువ్వు A నుండి Bకి వెళ్తున్నావు అనుకో, ఆ జర్నీలో నువ్వు పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తున్నావు. అంటే ఏంటి? హయ్యర్ పొటెన్షియల్ నుండి లోవర్ పొటెన్షియల్కి వెళ్తున్నావు, అంటే డ్రాప్ అవుతుంది కదా. సో నువ్వేం రాయాలి? VA మైనస్ V ఈజ్ VB అని రాయాలి. ఇఫ్ యు ఆర్ మూవింగ్ లైక్ దిస్. అదే ఒకవేళ నువ్వు ఇలా మూవ్ అవుతూ ఉంటే, ఎలాగా అంటే A నుండి Bకి వెళ్ళట్లా, నువ్వు B నుండి Aకి వెళ్తున్నావు. దాని అర్థం ఏంటి? దెన్ యు ఆర్ మూవింగ్ లైక్ దిస్. నువ్వు ఇలా మూవ్ అవుతున్నావు అనుకో, నువ్వు ఏ పొటెన్షియల్ దగ్గర స్టార్ట్ అయ్యావు? B పొటెన్షియల్, అంటే VB పొటెన్షియల్. ఇలా ట్రావెల్ అవుతూ బ్యాటరీ వచ్చేసింది. బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్కి వెళ్తున్నావు, అంటే లోవర్ పొటెన్షియల్ నుండి హయ్యర్ పొటెన్షియల్కి వెళ్తున్నావు. అంటే పొటెన్షియల్ పెరగాలంటే నువ్వు యాడ్ చేయాలి. ప్లస్ V ఈజ్ ఈక్వల్ టు వాట్? VA. నువ్వు ఎలాగన్నా మూవ్ అవ్వు, సేమ్ ఈక్వేషన్ వస్తుంది. చూడు కావాలంటే ఈ మైనస్ V అడి తీసుకెళ్తే ఏమైంది? ప్లస్ V అయితే. సేమ్ వస్తుందా రావట్లేదా? ఎస్. అనిల్ సార్, PYQs చేయలేకపోతున్నా, నేను కూడా మిస్టేక్స్ చేస్తున్నా క్యాలిక్యులేషన్స్లో. నానా నేను మిస్టేక్స్ చేయడానికి కారణం ఏంటంటే అసలు నేను ఏ రోజు క్వశ్చన్ సాల్వ్ చేయను. కానీ ఒక స్టూడెంట్ రోజు క్వశ్చన్ సాల్వ్ చేయాలి. నువ్వు సాల్వ్ చేస్తున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేసింది. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ డూయింగ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, ఎవరైనా కానీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ బాగా ఫ్రీక్వెంట్గా చేస్తున్నారంటే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. గుర్తుపెట్టుకో. ఓకే ఫైన్. నా అప్లికేషన్ ఆ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఏం చెప్పిందంటే, నువ్వు ఒక క్లోజ్డ్ లూప్లో వెళ్ళావు అనుకో, సమ్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ షుడ్ బి 0 ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. ఎందుకు కూడా చెప్తా, అది కూడా లాజికల్గా ప్రూవ్ చేస్తా. ఇన్ క్లోజ్డ్ లూప్ సమ్ ఆఫ్ ఆర్ సిగ్మా ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఎందుకనంటే నువ్వు ఎక్కడైతే స్టార్ట్ అయ్యావో అక్కడికి వస్తేనే కదా అది క్లోజ్డ్ లూప్. సో నేను ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయ్యా, అంటే ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యా. ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ 100 అనుకుందాం. నేను ఊరంతా తిరిగేసి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చా. నా ఇనీషియల్ పొటెన్షియల్ 100, నా ఫైనల్ పొటెన్షియల్ కూడా 100. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 0 కదా, అంతే. అర్థం కాల. ఎగ్జాంపుల్ ఇస్తా. ఇదిగో, ఇది ఒక బ్యాటరీ, దీని యొక్క వోల్టేజ్ V1 తీసుకో. ఇది ఒక రెసిస్టర్, దీని యొక్క రెసిస్టెన్స్ R1 తీసుకో. ఇది R2 తీసుకో. ఇది R3 తీసుకో. ఇది V2 తీసుకో. రైట్.
ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు అనమాట. R1లో ఎంత కరెంట్ వెళ్తుంది, R2లో ఎంత కరెంట్ వెళ్తుంది, R3లో ఎంత కరెంట్ వెళ్తుంది, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి మనకి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ సాల్వ్ చేయడానికి స్టెప్స్ రాయాలి కదా, రైట్? సాల్వ్ చేయడానికి స్టెప్స్ రాయాలి. మరి మనకేమో డయాగ్రామ్ మాత్రమే ఇచ్చాడు, కరెంట్ డైరెక్షన్లు కూడా ఇవ్వాలా. అదే నేను చెప్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో కరెంట్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కరెంట్ తీసుకో. నువ్వు తీసుకున్నది తప్పైతే నీకు నెగిటివ్ సైన్ వస్తుంది. సో నువ్వు డైరెక్షన్ ఆఫ్ కరెంట్ తీసుకునేటప్పుడు భయపడొద్దు. ఇప్పుడు మిమ్మల్ని భయపెడతా. ఏంటంటే మామూలుగా అందరూ ఏంటి, పాజిటివ్ టెర్మినల్ నుండి కరెంట్ వస్తుంది, రైట్, వెళ్ళి నెగిటివ్ టెర్మినల్ కరెంట్ వెళ్ళిద్ది అని తీసుకుంటారు కదా. నేను కావాలని చెప్పి కరెంట్ ఇలా ఫ్లో అవుతుందని తీసుకుంటా, కావాలని మిమ్మల్ని హ్యాబిచువేట్ చేయడానికి. అంటే పాజిటివ్ టెర్మినల్ కరెంట్ వస్తే నెగిటివ్ టెర్మినల్ నుండి కరెంట్ వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకో. ఇది I1, రైట్? సో ఇక్కడ కూడా నేను I2 కరెంట్ వీడు ఇస్తున్నాడని తీసుకున్నాను, I2 కరెంట్ బ్యాటరీకి వస్తుందని తీసుకుంటా. అప్పుడు I2 కరెంట్ అనేది ఇలా ఫ్లో అవ్వాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎంత కరెంట్ అయితే బ్యాటరీ వస్తుందో అంత కరెంట్ తీసుకుంటుంది, ఎంత కరెంట్ అయితే బ్యాటరీకి వస్తుందో అంత కరెంట్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ నీకు I2 కరెంట్ వస్తుంది, సో అది I2 కరెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు నువ్వు దీంట్లో I3 కరెంట్ అని తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవాలి? నువ్వు ఇక్కడ చూడు, I1 ఎంటర్ అవుతుంది, I2 ఎంటర్ అవుతుంది. సో ఇందులోకి వెళ్ళే కరెంట్ ఎంత, I1 + I2 కదా. సో నువ్వు ఎందుకు ఎక్స్ట్రా అన్నౌన్ తీసుకోవాలి? నువ్వు ఎందుకు ఎక్స్ట్రా అన్నౌన్ తీసుకోవద్దు. I1 ఎంటర్ అవుతుంది, I2 ఎంటర్ అవుతుంది, సరే I1 + I2 లీవ్ అవ్వాలి కిర్చాఫ్స్ జంక్షన్లో ఆర్ కరెంట్లో. ఓకే, ఇప్పుడు చాలామందికి ఏంటంటే లూప్ ఈక్వేషన్ రాయడం అనేది వాళ్ళకి చాలా భయం. నేనేం చేస్తానంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడే ఎండ్ అవుతా. ఎన్ని లూప్ ఈక్వేషన్లు వేయాలనేది కూడా వాళ్ళకి తెలియదమ్మా. ఎన్ని లూప్ ఈక్వేషన్లు వేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎన్ని లూప్ ఈక్వేషన్లు వేయాలి అని అంటే మనకి తీసుకున్న డయాగ్రామ్లో ఎన్ని అన్నౌన్స్ ఉంటే అన్ని లూప్ ఈక్వేషన్లు వేయాలి. నేను I1 కరెంట్ అనేది తీసుకున్నా, I2 కరెంట్ అనేది తీసుకున్నా. I1 కరెంటు, I2 కరెంటు అనేవి 2 అన్నౌన్లు. అంటే నాకు 2 ఈక్వేషన్లు కావాలి, 2 ఈక్వేషన్లు కావాలి. అయితే నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి వస్తా. సో బేసికలీ ఎలా వెళ్తున్నా, ఇలా తిరిగేస్తూ మళ్ళీ ఇలా వస్తున్నా. దిస్ ఈజ్ మై లూప్ 1. సరే, లూప్ 1కి నామకరణం ఇదిగో, ఈ పాయింట్ A అని తీసుకుంటా. లూప్ 1 ఎలా రాయాలి? లూప్ 1 ఎలా రాయాలి? నేను ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యా అంటే దాని దగ్గర పొటెన్షియల్ VA తీసుకుంటా, రైట్? ఇలా ట్రావెల్ అవుతున్నా. అప్పుడు నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్కి వెళ్ళా. నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్ అంటే లోవర్ పొటెన్షియల్ నుండి హైయర్ పొటెన్షియల్, అంటే పొటెన్షియల్ పెరుగుతుంది, పెరిగితే ప్లస్ రాయి. సో +V1 మళ్ళీ వెళ్ళా, ఇలా ట్రావెల్ అవుతున్నా. ఇలా ట్రావెల్ అయ్యేటప్పుడు నేను I1కి ఆపోజిట్గా వెళ్తున్నా. సో ఆపోజిట్గా వెళ్తే +I1 R1. If you move opposite to the current, +IR. If you move in the direction of current, -IR. ఇదిగో ఇలా దీన్ని క్రాస్ అయ్యా, మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్దాం అనుకుంటున్నా కదా. ఇలా వచ్చేటప్పుడు మళ్ళీ కూడా ఈ I1 + I2కి నేను ఆపోజిట్గానే ట్రావెల్ అవుతున్నా. సో ఆపోజిట్ అంటే ప్లస్. సో +I1 × I2 × R2. అలా ట్రావెల్ అయిన తర్వాత నేను ఎక్కడికి వచ్చేసా, పొటెన్షియల్ ఎట్ A దగ్గరికి వచ్చేసా. పొటెన్షియల్ ఎట్ A దగ్గరికి వచ్చేసా ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు పొటెన్షియల్ ఎట్ A. అప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతాయిగా, VA. అప్పుడు ఏమైంది నాన్న, సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ గెయిన్స్ అండ్ సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ లాసెస్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ 0 అవుతుందా లేదా? చూడు, V1 + I1 R1 + I1 + I2 × R2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ 1. అది మన ఈక్వేషన్ 1, అంతే. అదే కదా మనోడు ఈక్వేషన్ కింద ఇచ్చాడు. ఏంటది? మనోడు ఒక లా కింద ఇచ్చాడు. ఎందుకు అలా అయిందంటే నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావో అక్కడికే వచ్చావు కాబట్టి. సో ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ షుడ్ బి 0. యూ కేమ్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ యూ స్టార్టెడ్. సో ఎంత పొటెన్షియల్ దగ్గర స్టార్ట్ అయ్యావో మళ్ళీ అంతే పొటెన్షియల్కి వచ్చేసావు. సార్ మరి ఇలా ఎందుకు రాశారు సార్ అని అంటే
మీకు అర్థమైద్దమ్మా ఫ్యూచర్లో క్వశ్చన్స్ చేసేటప్పుడు. ఏంటంటే ఈ పాయింట్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అడుగుతాడు. అంటే నువ్వు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? VA ప్లస్ V1 ప్లస్ I1R1 ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు VB. ఆ పాయింట్ B అని తీసుకుంటే సరేనమ్మా. మరి మనకు ఒకే ఈక్వేషన్ వచ్చింది కదా, ఇంకో ఈక్వేషన్ ఉండాలిగా సాల్వ్ చేయాలంటే. అప్పుడు నేనేం చేస్తానంటే ఇంకోటి తీసుకుంటా. ఎలా అంటే ఇలా తీసుకుంటా. ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు నాన్న. సార్ మీరు ఇదే ఎందుకు తీసుకున్నారు? ఏదైనా తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకో, ఏదైనా తీసుకోవచ్చు. సో మళ్ళీ స్టోరీ స్టార్ట్స్. ఏంటది? ఇదిగో VA గారి దగ్గర స్టార్ట్ అయ్యాం. ఇలా ట్రావెల్ అవ్వాలి ప్లస్ V1, ఇలా ట్రావెల్ అవ్వాలి ప్లస్ I1R1, మళ్ళీ ఇలా ట్రావెల్ అమ్మా ఇక్కడ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మూవ్ అవుతున్నావు. సో యూ హ్యావ్ టు రైట్ -I2R3. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తున్నాం. సో -V2. అలా ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చావు. ఎక్కడికి వచ్చావు? ఏ దగ్గరికి వచ్చావు. షుడ్ బి ఈక్వల్ టు VA. సో VA గెట్స్ క్యాన్సిల్. సో V1 ప్లస్ I1R1 మైనస్ I2R3 మైనస్ V2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకేమైందమ్మా? 2 ఈక్వేషన్స్ 2 అన్నౌన్స్గా, 2 ఈక్వేషన్స్ 2 అన్నౌన్స్ కదా, డన్. మనకు ఆన్సర్ వచ్చేసిద్ది కదా. కానీ ఒకటి చెప్తున్నా, ఈ కిర్చాఫ్స్ లాస్ ఉన్నాయే, ఇందులో బాగా డెప్త్కి వెళ్ళి 4-5 ఈక్వేషన్లు తెచ్చుకొని సాల్వ్ చేయడం దండగా. ఇంక్లూడింగ్ JEE అడ్వాన్స్లో కూడా అడిగి సావట్ల అట్లాంటి క్వశ్చన్లు. ఇంకోటి మనకి కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అని ఉండిద్దమ్మా, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. అది ఆ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ కాన్సెప్ట్ కానీ వాడామనుకో, అసలు కిర్చాఫ్స్ రూల్స్ని వాడకుండానే ఆన్సర్ తెప్పించేయచ్చు. అది కూడా చూపిస్తా. కిర్చాఫ్స్ రూల్స్ని వాడకుండానే ఆన్సర్ తెప్పించేయచ్చు. అది ఎలా ఉండిద్దో మనం చూద్దాం. అందుకని అంత ఇంపార్టెంట్ కాదమ్మా. మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్కి కిర్చాఫ్స్ అనేది ఇంపార్టెంట్, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కిర్చాఫ్స్ లేకుండానే ఆన్సర్లు తెప్పియచ్చు. ఓకే, సరేనమ్మా. ఇప్పుడు మనం సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి మాట్లాడదాం. దీన్ని డెరివేషన్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు మల్టిపుల్ రెసిస్టర్స్ని ఎండ్ టు ఎండ్ ఇలా కనెక్ట్ చేస్తే దాన్ని మనం సిరీస్ కాంబినేషన్ అని అంటాం. వీటన్నిటిని మనం ఒక సింపుల్ ఒకే ఒక్క రెసిస్టర్తో రిప్లేస్ చేసి పడేయచ్చు. వాట్ ఈస్ దట్ ఈక్వివలెంట్ వన్? The equivalent one, you can replace it simply with one resistor and we call it R equivalent. And what is that R equivalent? It is going to be R1 plus R2 and so on up to Rn. మరి ప్యారలల్లో మనకి మల్టిపుల్ రెసిస్టర్స్ అక్రాస్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ కనెక్ట్ చేస్తే, మనం కనెక్ట్ చేస్తే then 1/R equivalent is going to be 1/R1 plus 1/R2 and so on. యాక్చువల్గా దీన్ని డెరైవ్ చేయొచ్చు కానీ అవసరంలా. ఓకే, ఈ ప్యారలల్ కాంబినేషన్కి కొంచెం 2 రెసిస్టర్లు ఉన్నప్పుడు కొన్ని రిజల్ట్స్ని కానీ గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుందమ్మా. ఏంటి ఆ రిజల్ట్స్ అని అంటే, ఇఫ్ వీ హ్యావ్ ఓన్లీ 2 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, R1 R2, అప్పుడు 1/R ఈక్వివలెంట్ ఏంటి? 1/R ఈక్వివలెంట్ ఈజ్ 1/R1 ప్లస్ 1/R2. Then what will be the R equivalent? The R equivalent is R1 R2 by R1 plus R2. అయిపోయింది. ఇది ఒక రిజల్ట్. గుర్తుపెట్టుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది తేలిగ్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, కరెంట్ ఎలా స్ప్లిట్ అయ్యిద్ది అది కూడా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలమ్మా. దానివల్ల మీకు టైం చాలా సేవ్ అవుతుంది. అయితే ఇదిగో ఇప్పుడు మనకి ఒక 2 రెసిస్టర్లు ఉన్నాయి.
R1 రెసిస్టెన్స్, R2 రెసిస్టెన్స్. ఒక I కరెంట్ పంపించామనుకో, మరి ఆ I కరెంట్ అనేది స్ప్లిట్ అయ్యి వెళ్ళాలి కదా. దట్ I కరెంట్ వాట్ ఎవర్ వి సెండ్ షుడ్ గెట్ స్ప్లిట్ అయ్యి వెళ్ళాలి. ఏ రేషియోలో స్ప్లిట్ అవుతుంది అది ఇంపార్టెంట్. సో నేను ఇందులోకి వెళ్తున్నది సమ్ I1 అని తీసుకుంటా, ఇందులోకి వెళ్తున్నది సమ్ I2 అని తీసుకుంటా. ఆ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న పొటెన్షియల్ డ్రాప్ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలి కదా. అంటే I1 R1 షుడ్ బి ఈక్వల్ టు I2 R2 కదా. అంటే I1/I2 ఏమవ్వాలి, R2/R1 అవ్వాలి. ఏ రేషియోలో మనకి కరెంట్ స్ప్లిట్ అయింది, R2:R1 రేషియోలో. అంటే కరెంట్ ఎన్ని టోటల్ పార్ట్స్ కింద డివైడ్ అయింది. అమ్మ మీకు రేషియోస్ ఇవన్నీ బేసిక్ 9th 10th ఆ టైంలో చెప్పుంటారమ్మా. ఇప్పుడు రేషియో 1:2 అన్నాను అనుకో, అంటే టోటల్ 3 పార్ట్స్లోకి డివైడ్ అయినట్టు. 1+2 టోటల్ 3 పార్ట్స్లోకి డివైడ్ అయినట్టు. రేషియో 1:5 అన్నాను అనుకో, టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 పార్ట్స్. రేషియో 1:2 ఆర్ లెట్స్ సే 2:3 అన్నాను అనుకో, టోటల్ 2+3 5 పార్ట్స్లోకి డివైడ్ అయినట్టు. సో ఇక్కడ నాకు రేషియో వచ్చింది కదా. సో I ఈజ్ డివైడెడ్ ఇంటూ R1 + R2 పార్ట్స్. ఇన్ని పార్ట్స్లోకి డివైడ్ అయింది. R1 + R2 పార్ట్స్లోకి డివైడ్ అయింది. అందులో I1లోకి ఎన్ని పార్ట్స్ వెళ్తుంది, R2 పార్ట్స్ వెళ్తుంది. సో I1 ఈజ్ గోయింగ్ టు బి R2 పార్ట్స్. అండ్ వాట్ ఈజ్ ఈచ్ పార్ట్, I/R1 + R2. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అవతల రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్ బై టోటల్ రెసిస్టెన్స్, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు కరెంట్ R2లో ఎంత పోవాలి అని అంటే అవతల రెసిస్టెన్స్ ఇంటూ ద కరెంట్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్. అదే R1లో ఎంత కరెంట్ పోతుంది అని అంటే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అవతల రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్ బై టోటల్ రెసిస్టెన్స్. ఈ రిజల్ట్స్ బాగా యూస్ఫుల్. బట్టి కొడతారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా బట్టే బదులు ఇందులో ఎంత కరెంట్ వెళ్తుందని అంటే అవతల రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇందులో ఎంత కరెంట్ అంటే అవతల రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్ బై టోటల్ రెసిస్టెన్స్. అలా గుర్తుపెట్టుకుంటే తేలిక, అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అండ్ తేలిక. సరే కుమ్మేద్దాం ఇంకా క్వశ్చన్లమ్మ. వీటి మీద మనం ఎన్ని క్వశ్చన్లు చేస్తే అంత క్లారిటీ వస్తుంది, ఎన్ని క్వశ్చన్లు చేస్తే అంత క్లారిటీ వస్తుంది. ఫిగర్ షోస్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. The potentials at points A, B, C are 30, 12, 2 respectively. The current through 20 ohms resistor will be. సరేనమ్మా, ఇదిగో పొటెన్షియల్స్ మార్క్ చేసేద్దాం. ఇదిగో 7 అంట 30 వోల్ట్ ఉందంట. సరే B దగ్గర ఎంత ఉందంట, 12 ఉందంట. C దగ్గర ఎంత ఉందంట, 2 ఉందంట. రైట్, కరెంట్ ఫ్లో అయ్యిద్ది, ఆ కరెంట్ అనేది స్ప్లిట్ కూడా అవుతుంది. మరి ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్న వాడిని తాట తీసి వదిలిపెడతా. ఎందుకు ప్యారలల్లో లేవు అమ్మ, పొటెన్షియల్ సేమ్ ఉండాలి కదా. ఇక్కడేమో 12, ఇక్కడేమో 2, అంటే ఈ రెండు జస్ట్ ఇలా గీయడం వల్ల ప్యారలల్లో ఉండవు. వాటి అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటేనే అవి ప్యారలల్లో ఉన్నట్టు. సరేనా అన్న, ఇప్పుడు ఆ జంక్షన్ గురించి మనకు అనవసరం. నేనేం తీసుకుంటానంటే ఇందులోకి I1 కరెంట్ వెళ్తుందని నేను తీసుకుంటాను, ఇందులోకి I2 కరెంట్ వెళ్తుందని తీసుకుంటా. అప్పుడు ఎంత కరెంట్ ఎంటర్ అవ్వాలి, I1 + I2 ఎంటర్ అవ్వాలిగా. ఇందులో ఫ్లో అయ్యేది I1, ఇందులో ఫ్లో అయ్యేది I2 అని తీసుకున్నప్పుడు ఇందులో ఫ్లో అయ్యేది I1 + I2. కరెంట్ ఎంటరింగ్ షుడ్ బి ఈక్వల్ టు లీవింగ్ I1 + I2 అయినప్పుడు ఎంటరింగ్ I1 + I2. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇచ్చిన డేటా ప్రకారంగా I1ని క్యాలిక్యులేట్ చేయాలి, I1ని క్యాలిక్యులేట్ చేయాలి. సరే ఏం చేయాలి, కిర్చాఫ్ లూప్లా వేయకూడదు. ఇక్కడ లూప్ లేదు, ఇక్కడ లూప్ లేదు. అప్పుడు నువ్వు ఇలా ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు లూప్లాలు చెప్పేటప్పుడు VLతో స్టార్ట్ చేశాను? ఏది ఇది గుర్తుందా?
ఇలా ఎందుకు స్టార్ట్ చేశాను అనేది చెప్పాను, మీకు క్వశ్చన్స్లో యూజ్ అవుతుందమ్మా నా వే ఆఫ్ థింకింగ్ అనేది. ఎందుకంటే ఎప్పుడు లూప్లోనే మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇటు ఇచ్చాడుగా, మరి ఈ క్వశ్చన్లో లూప్లో మూవ్ అవుతున్నావా లేదు. సరే, ఏబీ పాత్ గురించి మాట్లాడదాం. నేను ఏబీ పాత్ గురించి మాట్లాడితే ఎంత పొటెన్షియల్ దగ్గర స్టార్ట్ అయ్యా? 30 దగ్గర. 30 అలా ట్రావెల్ అవుతూ ఇలా వెళ్తా. 30 దగ్గర ట్రావెల్ అయిన తర్వాత కరెంట్ అనేది ఇలా వెళ్తుంది. నేను కూడా కరెంట్లోనే ట్రావెల్ అవుతున్నా, సేమ్ డైరెక్షన్. అంటే -IR రాయాలి. ఎంత ఐ కరెంట్ అమ్మా? I1 + I2. ఎంత రెసిస్టెన్స్ అమ్మా? 10. సో 30 మైనస్ I1 + I2 × 10. ఆ తర్వాత -I1 × 20. ఎందుకు ఇలా ట్రావెల్ అయ్యేటప్పుడు కూడా ఐఎమ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. -I1 × 20 ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు, ఎక్కడికి వెళ్ళాం? ఈ 20 కానీ క్రాస్ చేయగానే VB దగ్గరికి వెళ్ళాం. అంటే పొటెన్షియల్ ఎట్ B ఎంతమ్మా? 12 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది? 30 I1 కలిపి రాశాను అనుకో, -30I1 -10I2 ఈజ్ గోయింగ్ టు బి 12. అంటే 30I1 + 10I2 ఈజ్ ఈక్వల్ టు 18. దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ 1. మరి ఏసీ ఏంటమ్మా? వాట్ ఈజ్ ఏసీ? ఏసీ పాత్రలో వెళ్ళు, దానికి వేరే కలర్ ఇచ్చేద్దాం. ఇదిగో ఇది రంగు, ఇలా వెళ్దాం. థర్టీ మళ్ళీ ఇది రైట్. ఆర్ ఇదిగో ఇలా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా వెళ్తారో. ఏసీ వెళ్తారో, బీసీకి వెళ్తారో, ఎలాగైనా పర్లా. నేనైతే ఏసీ గీస్తాను కాబట్టి 30 -I1 + I2 × 10. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాం? 30లోకి వెళ్ళాం. I2 -I2 × 30 is equal to what? Is equal to the voltage at C, which is going to be how much? 2 volt. సో మనం క్యాలిక్యులేషన్స్ చూస్తే ఇటు తీసుకెళ్ళాం అనుకో, 10I1 + 40I2 is equal to 28. సో ఇప్పుడు ఏమైంది నాన్న? 2 ఈక్వేషన్స్, 2 అన్నౌన్స్. సాల్వ్ చేయగలమా లేదా? చేయగలం. 2 ఈక్వేషన్స్, 2 అన్నౌన్స్. సాల్వ్ చేయగలమా లేదా? ఎస్, పక్కా చేయగలం. అండ్ మనకు కనుక్కోమంది ఏంటి? I1. సో నేను ఇక్కడ టైం సేవ్ చేస్తున్నా, నేను క్యాలిక్యులేషన్ చేయను. ఫ్రమ్ దీస్ 2 ఈక్వేషన్స్ ఫైండ్ ద I1 వాల్యూ కనుక్కోండి. సరేనమ్మా, ఈ క్వశ్చన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎర్తింగ్ సింబల్ చూస్తారో, బీ కేర్ఫుల్. In the electrical circuit shown, points B and C are earthened. Find the potentials of points A and D. Find the potentials of the points A and D. ఇది కొంచెం డిఫరెంట్. ఇది నేను బుక్ నుండి తీసుకున్నాను, రైట్. కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి కాబట్టి. నాన్న, ఇది ఎర్తింగ్ చేసామనుకో, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ బి? ఎర్తింగ్ పొటెన్షియల్ ఎంత? 0. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ సి? 0. అరే ఇదేందయ్యా ఇదే అంటే, ఇక్కడ పొటెన్షియల్ 0, ఇక్కడ పొటెన్షియల్ 0. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 10 ohms ఎంత? 0. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 10 ohms రెసిస్టర్ 0 అయితే అందులో ఫ్లో అవ్వాల్సిన కరెంట్ ఎంత? 0. సార్ దరిద్రంగా ఉంది సార్. ఇందులోండి కరెంటు 0 అయితే మరి ఈ బ్యాటరీ ఇచ్చే కరెంటు మళ్ళీ బ్యాటరీకి ఎలా పోతుంది సార్? ఇందులోండి కరెంటు ఫ్లో అవ్వకపోతే, ఈ బ్యాటరీ ఇచ్చే కరెంటు మళ్ళీ బ్యాటరీకి ఎలా వెళ్తుంది సార్? ఇందులో కరెంటు ఫ్లో అవ్వదు కాబట్టి మరి బ్యాటరీ కూడా కరెంట్ ఇవ్వదా సార్? తప్పు. అందుకే ఈ క్వశ్చన్ పిక్ చేసుకున్నా. మీకు ఈ క్వశ్చన్ టచ్ చేయొచ్చమ్మా. ఇది ఎర్త్ కనెక్ట్ అయి ఉంది, అవునా?
అప్పుడు కరెంట్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి ఇలా ట్రావెల్ అయ్యి ఇలా ట్రావెల్ అయ్యి ఇలా ఎర్త్లోకి వెళ్ళి మళ్ళీ ఎర్త్లో నుండి బయటకు వచ్చి ఇలా ట్రావెల్ అయ్యి ఇలా 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 ట్రావెల్ అవ్వచ్చు. దాట్స్ ద పాత్ విచ్ యూ పీపుల్ షుడ్ రియలైజ్. ఈ 2 minutes బ్రేక్ ఇస్తానమ్మా. ఈ క్వశ్చన్ చేయగానే ఒక 5 minutes బ్రేక్ ఇస్తానమ్మా. సరే మీరు కూడా ఏదైనా మర్చిపోయా, బ్రేక్ ఇచ్చిన టైంలో మీరు టీలు కాఫీలు ఏం వద్దు కానీ జస్ట్ కూర్చొని బాగా డీప్ బ్రెత్లు తీసుకోండి. మన బ్రెయిన్ ఎప్పుడు సాచురేట్ అయిపోద్ది అంటే ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయో మన బ్రెయిన్కి అప్పుడు మన బ్రెయిన్ సాచురేట్ అయిపోద్ది. రైట్? ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి, అప్పుడే నీ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మనకి టైం ఎంత ఉంది? 7:05. అయ్యో చాలా చెప్దాం అనుకున్నా, ఇంకా చాలా ఉందిరా. సర్లే కొన్ని క్వశ్చన్లు 5 minutes బ్రేక్ ఇస్తా. ఈ క్వశ్చన్ చేసి బ్రేక్ ఇస్తానమ్మా. కొంచెం ఈ క్వశ్చన్ చేసి బ్రేక్ ఇస్తా. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? పొటెన్షియల్ సెట్ ఏ అండ్ డి పాయింట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ మనకు కరెంట్ తెలిస్తే మనం కనుక్కోవచ్చు పొటెన్షియల్ సెట్ ఏ అండ్ డి. నానా లూప్ అయ్యి ఎలా అంటే ఇదిగో ఈ పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ అవ్వు, ఇలా వెళ్ళి ఈ ఎర్త్లోకి వెళ్ళి మళ్ళీ ఎర్త్లో నుండి బయటకు వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాయి. ఆ పాయింట్ ఏ తీసుకో. సో పొటెన్షియల్ ఎట్ ఏ +10 మళ్ళీ వెళ్ళావు -I/4. ఎర్త్ వల్ల నీకేమీ రాదు. మళ్ళీ -I/5 -I/1 ఈజ్ గోయింగ్ టు బి పొటెన్షియల్ ఎట్ ఏ. సో అప్పుడు నీకేమైంది నాన్న? 10 - 10I ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు I ఎంత? 1 ఆంపియర్. కరెంట్ ఎంత? 1 ఆంపియర్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాన్న పొటెన్షియల్ ఎట్ బి మనకు తెలుసుగా. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ బి? 0. పొటెన్షియల్ ఎట్ ఏ కావాలంట మనోడికి. సరే రాద్దాం. రాయ్ పొటెన్షియల్ ఎట్ ఏ నుండి నువ్వు బీకి వెళ్ళావు అనుకో, ఇలా వెళ్ళాలి. సో యూఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో I/R ఈజ్ గోయింగ్ టు బి పొటెన్షియల్ ఎట్ బి. మరి పొటెన్షియల్ ఎట్ బి ఎంత అంటే 0. సో పొటెన్షియల్ ఎట్ ఏ మైనస్ I ఎంతమ్మా? 1, 4, బి ఎంతమ్మా? 0. సో పొటెన్షియల్ ఎట్ ఏ ఈజ్ 4. సరే ఇంకోటి ఏం అడిగాడు? డి దగ్గర అడిగాడు. డి దగ్గర మనకి సి తెలుసా? సి ఎర్త్ చేశాం కదా. సో పొటెన్షియల్ ఎట్ సి ఎంత? 0. సో రాద్దాం, సి నుండి డికి వెళ్దాం. పొటెన్షియల్ ఎట్ సి when you are moving in the direction of current which is I/5 is going to be equal to potential at D. Potential at C ఎంతమ్మా? 0. I ఎంతమ్మా? 1. అప్పుడు ఏమైందమ్మా పొటెన్షియల్ at D? Potential at D is -5. Potential at D is -5. సో ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. ఓకే రైట్ అమ్మ, అందరు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా 5 minutes బ్రేక్ అమ్మ. 5 minutes బ్రేక్. అందరూ కూడా ఏమన్నా ఫాస్ట్గా కొంచెం తినండి. ఒక 20 minutes అదే 5 minutes బ్రేక్ తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ చేసి ఏది ఈ క్వశ్చన్ చేస్తా, ఈ క్వశ్చన్ కూడా చేస్తా, రీడ్రాయింగ్ టెక్నిక్ ఇది చేస్తా. 3 questions, 4 questions. ఈ 4 questions చేసి రీడ్రాయింగ్ టెక్నిక్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చేసేద్దాం. రైట్? ఈ 4 questions చేస్తాం. మళ్ళీ 7:30కి మన కిరణ్ సార్ క్లాస్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రీడ్రాయింగ్ టెక్నిక్ ఇవన్నీ కొంచెం లాజికల్ అనమాట. కొంచెం లాజికల్. బ్లైండ్గా మీకు చెప్పుకుంటా పోయినా కానీ యూజ్ ఉండదు. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా ఉండాలి. సరే తీసుకోండమ్మా, 5 minutes బ్రేక్. ఫాస్ట్గా వచ్చేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 7:09 అయింది. 7:15కి స్టార్ట్ చేసేద్దాం. 7:15 స్టార్ట్ చేసేద్దాం. బాయ్ నాన్న, వస్తా. 5 minutesలో వచ్చేస్తా, మీరు కూడా తీసుకోండి.
వచ్చేసా. ఈడబ్ల్యూఎస్ అందరికీ రాదేముందమ్మా, ఏమో లే, కామెంట్ చేయడానికి లేదులే. కానీ నాకు తెలిసిన చాలామంది కోట్లలో ఆస్తున్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. దాని గురించి డిబేట్ అనవసరం. ఈడబ్ల్యూఎస్ పెట్టింది ఒక దానికి, వాడుకునేది ఇంకొకళ్ళు. బాధాకరం. ఓకే, ఈ క్వశ్చన్ నాన్న, కన్సిడర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. ఫైండ్ ద కరెంట్ త్రూ 20 ohms. ఎక్కడుందిరా నాయన 20 ohms అంటే ఇదిగో ఏడున్నాడు. బొమ్మని కొంచెం వేరుగా గీస్తారమ్మా. వేరుగా గీసినంత మాత్రాన మీరు చూడడం నేర్చుకోలేదనుకో, ఆ క్వశ్చన్ టఫ్గా అయిపోతూ ఉంటుంది, టఫ్గా అయిపోతూ ఉంటుంది. కానీ నాన్న ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చూసావనుకో, ఈ మొత్తం కూడా, ఈ రెండు కూడా ఒకే బ్రాంచ్లో ఉన్నాయి కదా, ఈ రెండు కూడా కదా, ఆ రెండు ఒకే బ్రాంచ్లో ఉన్నాయి. సో దాన్ని నేను సర్క్యూట్ గీస్తా, సర్క్యూట్ ప్రాపర్గా గీస్తా. అంటే అబ్జర్వ్ చేయండి, నాలాగా ఆలోచించడం మీకు కూడా వచ్చింది అనుకో, సింపుల్ అయిపోద్ది ప్రతి. అదేనమ్మా ఒక మంచి టీచర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అదే. వాళ్ళు థాట్ ప్రాసెస్ డెవలప్ చేస్తారు, మీకు ఎలా ఆలోచించాలనేది డెవలప్ చేసేస్తారు. 5, 10 ఇది మొత్తం చూసామనుకో, 5, 10 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో నేను ఈ రెసిస్టెన్స్ ఏమని రాయొచ్చు, 25 రాయొచ్చు. నాన్న 10, 5, 25 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఇది మొత్తం ప్యారలల్లో ఉన్నాయి కదా ఈ మూడు. ఆ మూడు ప్యారలల్లో ఉంటే వాటిని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రాయొచ్చా? ఎస్. వాట్ ఈస్ ద 1/R ఈక్వలెంట్ ఫర్ దిస్? దెన్ 1/R ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ 1/10 ప్లస్ 1/5 ప్లస్ 1/25. సో అప్పుడు నీకు ఇది 2.5తో మల్టిప్లై డివైడ్ చేయి. సో 2.5/25 అవుతుంది. ఇదేమో 5/25 అవుతుంది. ఇదేమో 1/25. సో 2.5 plus 5, 7.5 plus 1, which is going to be what? 8.5. 8.5/25. So 8.5 divided by 25. Right? So 25 divided by 8.5 ఎంత అవుతుంది? 25 divided by 8.5 is 2.9. క్యాలిక్యులేషన్ చండాలమైంది. 5 + 1 రైట్, 2.9 అవుతుంది ఓవరాల్ ఆఫ్ దిస్. సో నీకు ఆర్ ఈక్వలెంట్ వచ్చేసింది. నీకు ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చింది అని అంటే, రఫ్లీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 3 ohms నాన్న. రఫ్లీ 3 ohms అని తీసేసుకో, ఇంకేం చేయను. అది 25/8.5 కదా, 25/8.5 మనకి 2.94 వచ్చింది. సో రఫ్లీ యూ టేక్ ఇట్ యాజ్ 3. దెన్ దాని మొత్తం సర్క్యూట్ని నువ్వు ఎలా రాసేయచ్చు అని అంటే, ఇట్స్ 10 ohms అండ్ దిస్ ఈస్ 25 అండ్ ఈ మొత్తం ఈక్వలెంట్ రఫ్గా, ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ 2.95 ohms వచ్చింది. సో దీని నుండి నువ్వు కరెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ కరెంట్ అనేది స్ప్లిట్ అవ్వాలి. ఆ కరెంట్ అనేది స్ప్లిట్ అవ్వాలి. ఏ రేషియోలో స్ప్లిట్ అవ్వాలి అని అంటే, ఇదిగో 10, ఇదేమో 5, ఇదేమో 25. సో వాట్ విల్ బి ద కరెంట్ హియర్? ద కరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి డ్రాన్, దట్ కరెంట్ ఈస్ గోయింగ్ టు బి టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్, విచ్ ఈస్ రఫ్లీ 13. ఆ వచ్చే కరెంట్ ఏదైతే ఉందో ఈ మూడిట్లోకి స్ప్లిట్ అవ్వాలి. వేటిలోకి స్ప్లిట్ అవ్వాలమ్మా? ఇదిగో ఉన్న 10 ohmsలోకి, ఉన్న 5 ohmsలోకి అండ్ ఉన్న 20 ohmsలోకి. అంటే 25 ohms రాసానే, ఇలా స్ప్లిట్ అవ్వాలి. ఎంత ఫీడ్ అవుతుందమ్మా కరెంట్? కరెంట్ ఫీడ్ అవుతుంది. ఆ ఫీడ్ అయ్యే కరెంట్ స్ప్లిట్ అవ్వాలి.
ఏ రేషియోలో స్ప్లిట్ అవ్వాలి. సో నేను తీసుకుంటా, ఇందులోకి కరెంట్ I1 అని తీసుకుంటా, ఇందులోకి కరెంట్ I2 అని తీసుకుంటా, ఇందులోకి కరెంట్ I3 అని తీసుకుంటా. దెన్ I1 ఈస్ టు I2 ఈస్ టు I3 ఏంటి, ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ కదా, 1/R1 1/R2 1/R3 అంతే. దెన్ యూ విల్ గెట్ ద రేషియో, దెన్ యూ విల్ గెట్ ద కరెంట్స్. సార్ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్. KTG అండ్ థర్మోడైనమిక్స్ వన్ షాట్ చేస్తానమ్మా. రీసెంట్గానే KTG థర్మోడైనమిక్స్ నేను చేస్తాను. ఫస్ట్ ఆ ఈజీ చాప్టర్స్ ఉన్నాయి కదా అవన్నీ చేసేస్తాను నేను. సార్ అచీవర్స్కి క్రాష్ కోర్స్ ఫ్రీనా సార్? అవునమ్మా, అచీవర్స్కి క్రాష్ కోర్స్ ఫ్రీ. ఇది ఆ బుక్స్ ఉన్నది కాంబో ఫ్రీ కాదు, నార్మల్ క్రాష్ కోర్స్ ఫ్రీ అచీవర్స్కి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇంకెక్కడ నుండి అంత క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. సో ఎవరైతే ఇట్లా చేయడం ఇష్టం లేదో ఈ రెండింటిని కలిపేసి ఒక రెసిస్టర్ చేసి దీన్ని ఒక రెసిస్టర్ చేసే, ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ కోసం చెప్తున్నాను. చెప్తున్నానమ్మా. ఏంటదనంటే ఒక్కసారి చూడు, ఇదిగో ఈ 10 ohms, ఈ 5 ohms, ఇక్కడ మనకి 25 ohms ఉంది, అంటే 5, 20 కలిపేసి ఉన్నాయి. ఈ రెండింటిని కలిపేసి ఒకదాని కింద రాసే, అప్పుడు నీకు 10 × 5/15 రైట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు సింపుల్గా ఆ కరెంట్ స్ప్లిట్ ఫార్ములా వాడేయచ్చు. ఎలాగైనా నీ ఇష్టం. ఇది 25, ఈ రెండింటి ఈక్వలెంట్ తీసుకుంటే 50/15 విచ్ ఈస్ గోయింగ్ టు బి 10/3 ohms. సో అలా నువ్వు కరెంట్ స్ప్లిట్ తీసేసుకోవచ్చు. అప్పుడు ఇందులోకి నువ్వు ఒక కరెంట్ తీసుకో, ఇందులోకి ఒక కరెంట్ తీసుకో, ఇది I1 తీసుకో, ఇది I2 తీసుకున్నావు అనుకో, దెన్ I2 ఈజ్ గోయింగ్ టు బి ఎంతమ్మా, దీంట్లో కరెంట్ కావాలంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంతది 10/3 ఇంటూ ద టోటల్ కరెంట్ డివైడెడ్ బై ద టోటల్ రెసిస్టెన్స్. క్యాలిక్యులేషన్ ఇంత చండాలంగా వచ్చిందని అనుకోవాలి, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మాత్రం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఈజీగా ఉంటుందమ్మా, డోంట్ వరీ. రైట్, ఫ్లాష్ కార్డ్స్ బాగుంటాయి నాన్న, సరే ఈ క్వశ్చన్ ఈ బొమ్మలు చూస్తే భయపడతారు, కానీ అరే నువ్వు కరెక్ట్గా చూడు, ఈ రెండు సిరీస్లో ఉన్నాయా లేదా, అంటే ఈ రెసిస్టెన్స్ ఎంత 20, ఇది ప్యారలల్లో ఉంది కదా, ఓకే. సెకండ్ థింగ్, ఈ రెండు ఏంటి 10 సిరీస్. సో ఏమంటున్నాడంటే ఇన్ ద ఫిగర్ షోన్ డిటర్మైన్ ద కరెంట్ త్రూ 5 ohms రెసిస్టర్ అండ్ ద కరెంట్ త్రూ ద బ్యాటరీ. సో నేను బొమ్మని ఇలా కాకుండా, ఈ బొమ్మ నన్ను భయపడుతుంది కాబట్టి నేను కొంచెం వేరుగా గీస్తా. అమ్మో ఈ కలర్ కనపడదుగా మీకు, ఒక్క నిమిషం ఆగా. ఈ బొమ్మని కొంచెం వేరుగా గీస్తా. ఎలా అంటే ఇది 20 volt బ్యాటరీ, దీనికి 10 20 ఉంది, మళ్ళీ 5 ఉంది, మళ్ళీ దీనికి 10 20 ఉంది, మళ్ళీ దానికి 5 కూడా ఉంది. సో బేసికల్గా ఈ బ్యాటరీ 20 volt గాడు ఏం చేస్తున్నాడంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ 20 ohms 20 volt, అక్రాస్ దిస్ 5 ohms 20 volt, అక్రాస్ దిస్ 20 volts, అక్రాస్ దిస్ 20 volts. అరే అన్ని రెసిస్టర్స్కి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందరా భయ్, అంటే నేను ఈ బొమ్మను కొంచెం రీఅరేంజ్ చేయొచ్చు, అంటే ఈ కనెక్షన్స్ని ఇటువైపుకి పెట్టచ్చు, అంటే మార్చి చూడొచ్చు అనమాట. ఎలాగా అవన్నీ ప్యారలే, బ్యాటరీకి ప్యారల్లో ఉన్నాయి. 5 గాడు 20 గాడు 20 గాడు 5 గాడు, ఈడు 5 ఈడు 20 ఈడు 20 ఈడు 5. అయితే నాన్న వీళ్ళిద్దరు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత 10 ohms రైట్. సో ఇప్పుడు నీకు మొత్తం 3 కింద చేయొచ్చు. సో యూ కెన్ గెట్ ఈజీలీ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఆర్ ఈక్వలెంట్ ఎంత అనేది ఎంత అని అంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ 1/10 + 1/5 + 1/5. దీనివల్ల నీకు ఆర్ ఈక్వలెంట్ వాల్యూ వస్తుంది. ఎంత ఆ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఎల్సిఎం చేసే రైట్.
2ని మల్టిప్లై చేయి అలా చేస్తే నీకు ఇక్కడేమో 1 2 2 అంటే నీకు 5 10/5 అంటే 2 ohms వస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, సార్ వాడు ఆర్ ఈక్వివలెంట్ అడగలేదు కదా సార్, వాడు అడిగింది కరెంట్ త్రూ ద బ్యాటరీ, కరెంట్ త్రూ ద 5 ohms, ఈ బొమ్మలోనే ఆన్సర్ వచ్చేసింది కదా సార్. ఛాన్స్ ఉంది కదా అని చేసా ఓర్క జస్ట్ క్యాజువల్గా. కానీ వాడు అడిగిన దానికి మాత్రం ఆర్ ఈక్వివలెంట్ అవసరం లేదు. ఎందుకో చెప్తా. ఇప్పుడు దానికోసం నేను మళ్ళీ ఆ బొమ్మ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా గీస్తా. 25 20 25 ఇదిగో ఒక్క నిమిషం నాన్న చూడండి అందరూ, ఇలా కూడా చెయ్యొచ్చు. నేను ఆర్ ఈక్వివలెంట్ కనుక్కోవడం వల్ల డైరెక్ట్గా నాకు బ్యాటరీ నుండి ఎంత కరెంట్ తీసుకుంటుందో వచ్చేసింది. అది పెద్ద విషయం ఏం కాదు. బ్యాటరీ ఎన్ని వోల్ట్ రా? 20 volts. బ్యాటరీ 20 volt. ఇది 5 ohms. ఒక్కసారి చెప్పమ్మా, ఈ 5 ohms అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 20. సో ఇఫ్ ఐ టేక్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ టు బి I1, మరి I1 ఎంత? I1 is going to be the potential difference across the resistor divided by the resistance. ఎంత? 4 amps. అయిపోయింది. మరి ఇక్కడ కూడా మనకు ఒక 5 ohms ఉంది కదా, ఆ 5 ohm అక్రాస్ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 20 కదా. అంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఎంతమ్మా? I1 కదా, అంటే 4 amps కదా, రైట్? సో ఎంత ఫ్లో అవుతుంది? ఇందులో 4. ఈ I1 ఎంత వచ్చిందమ్మా? 4. మళ్ళీ మనకి 20 గాళ్ళు ఉన్నారు కదా, ఈడు 20 కదా. సో ద కరెంట్ I2 తీసుకో. సో I2 ఎంత? I2 is going to be 20 voltage by resistance, which is how much? 20. అంటే ఎంత? 1 ampere. సో అంటే ఇందులోకి వెళ్ళేది ఎంత? 1 ampere. ఇందులోకి కూడా ఆటోమేటిక్గా అప్పుడు ఎంత కరెంట్? 1 ampere. ఒక్కసారి ఆలోచించమ్మా, ఇది 4, ఇందులోకి 4, ఇందులోకి 1, ఇందులోకి 1, ఇందులోకి 4, టోటల్ ఎంత కరెంట్ అమ్మా? 10. ఎవడివ్వాలి అది? బ్యాటరీగా. సో ఒక్కసారి చూడు, ప్రాసెస్ చూడు. 10 amps ఆఫ్ కరెంట్ బ్యాటరీ ఇస్తే అందులో 4 ఇందులోకి వెళ్తే ఇందులోకి 6 వెళ్ళింది. 6 వెళ్ళిన తర్వాత ఇందులోకి 1 వెళ్తే ఇందులోకి 5 వెళ్తుంది. వచ్చిన తర్వాత ఇందులోకి 1 వెళ్ళి ఇందులోకి 4 వెళ్ళింది. చూడు ఎంత నీట్గా స్ప్లిట్ అవుతుందో కరెంట్. ఆ స్ప్లిట్టింగ్ కూడా మీకు ఇంపార్టెంట్. అండ్ ఇలా చేయడం వల్ల నీకు ఆన్సర్ వచ్చింది. అదే నువ్వు ఈక్వివలెంట్ కాన్సెప్ట్ వాడావనుకో, వాట్ ఈస్ ద టోటల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్? 2 ohms కదా. సో నువ్వు ఈక్వివలెంట్ కాన్సెప్ట్ వాడితే ఈ బ్యాటరీ గాడికి 20 volt ఉంది. ఆ మొత్తం రెసిస్టెన్స్ యొక్క ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 2 ohms. సింపుల్. వాట్ ఈస్ ద కరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ? ఒకే ఒక్క రెసిస్టర్ ఉంది మనకి. సో ద కరెంట్ ఈస్ గోయింగ్ టు బి వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ divided by the equivalent resistance. Voltage of the battery divided by the equivalent resistance. Voltage of the battery 20/2 10 amps. సో ఈ ప్రాసెస్లో పెద్దగా మనం బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఈ ప్రాసెస్లో అయితే మాత్రం కొంచెం బ్రెయిన్ పెట్టాలి. ఇస్ ద క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందిగా. ఇదేమో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అమ్మా. In the given circuit, the current in resistance R3 is. The current in resistance R3. ఈడమ్మ R3 గాడు. సో నీకు JEE మెయిన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఈ క్వశ్చన్ మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. రోహిత్, ఓకే. In the given circuit, current in the resistor R3 అనడమ్మా. ఇది 2 ohms, ఇది 4 ohms, ఇది 1 ohm, అండ్ ఇదేమో 4 ohms. మీ అదృష్టం నాన్న, ఈ క్వశ్చన్ మీ అదృష్టం ఎందుకు చెప్పనా? ఇది 4 ohms అంటే సమానమైన రెసిస్టెన్స్ అప్పుడు కరెంట్ కూడా సమానంగా స్ప్లిట్ అయింది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ నుండి ఎంత కరెంట్ వస్తుందో తెలుసుకోవాలని అంటే ఫైండ్ ద ఆర్ ఈక్వివలెంట్. మొత్తం ఆర్ ఈక్వివలెంట్ కనుక్కో. దెన్ voltage of the battery by the R equivalent will give you how much current is going to be drawn from the battery. అయితే నాన్న ఇక్కడ 2 ohms ఉంది, ఇక్కడ parallel 4 ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత? 2, అదెంత? 1. సో ఈ 2 ఈ 1 కలిపితే
మనకి ఆర్ ఈక్వలెంట్ ఎంత అంటే 5 ohms. ఎందుకంటే ఇది అండ్ ఇది దే ఆర్ ఇన్ సిరీస్. సరే, వోల్టేజ్ ఎంత 10 volt, కరెంట్ ఐ తీసుకో. సో వాట్ ఈస్ దట్ కరెంట్? ఆ కరెంట్ ఎంతరా బాబు అని అంటే వోల్టేజ్ డివైడెడ్ బై ద టోటల్ రెసిస్టెన్స్ విచ్ ఈస్ హౌ మచ్ 5. సో బ్యాటరీ నుండి ఎంత కరెంట్ లాగుతుంది ఈ మొత్తం సర్క్యూట్ అని అంటే 2 amps ఆఫ్ కరెంట్ లాగుతుంది. సో ఆ 2 amps ఆఫ్ కరెంట్ అనేది వెళ్తుంది. ఇక్కడ 2 amps అనేది స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అవ్వాల్సి వచ్చినప్పుడు 2 పార్ట్స్లో కూడా మనకి సమానమైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కరెంట్ విల్ గెట్ స్ప్లిట్ ఈక్వల్లీ. క్యాలిక్యులేషన్స్ చేయకుండా. ఒకవేళ మీరు ఫార్ములా వాడతా అంటారా, వాడండి. సో ద కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ ఈస్ 2 ampere. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R3 ఈస్ 1 ampere. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. నేను యాక్చువల్గా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇవి కూడా ఈరోజు కవర్ చేద్దాం అనుకున్నా. రేపటి క్లాసు గట్టిగా. లాస్ట్ టైం నేను క్యూబ్కి ఎడ్జ్తో కనెక్ట్ చేస్తే ఎంత రెసిస్టెన్స్, బాడీ డయాగ్నల్ ఎంత రెసిస్టెన్స్, ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ టైం నేను కరెంట్ ఎలక్ట్రిసిటీ చేసినప్పుడు చేయలే. ఎందుకంటే ఎలాగ అడగట్లేదులే, ఎందుకు అంత కాంప్లికేట్ చేయడం అని. బట్ నేనేంటంటే ఇప్పుడు మాత్రం ఇంకా డెప్త్ పెంచుతా. మళ్ళీ నెక్స్ట్ టైం కరెంట్ ఎలక్ట్రిసిటీకి వచ్చాను అనుకో, ఇంకా కొంచెం డెప్త్ పెంచుతా. సో అలా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు సిలబస్ అయిపోవడం, రిపీట్ చేసుకోవడం. ఓకే, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2. మరి R2 ఏంటో తెలియట్లేదు కదా, కనపడుతుందా మీకు R2 రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ దిస్. అది 4 ohms అమ్మ. మిగతా రెసిస్టెన్స్లు మీకు కనపడుతున్నాయా? ఇదిగో ఇది 2 ohms, ఇది 4 ohms, ఇది 3 ohms, ఇది 3 ohms, ఇది 6 ohms, ఇది 2 ohms. మనోడు ఏమడిగాడంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 అంటే ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అన్నాడు. బొమ్మను కొంచెం వేరుగా గీసాడు అంతే. కానీ నువ్వు గమనించావు అనుకో, ఈ 2 సిరీస్లో ఉన్నాయిగా. ఎంతది? 4, 2 అంటే ఈ రెండింటి యొక్క రెసిస్టెన్స్ ఎంత కలిపితే 6. ఆ 6 ఈ 6 ప్యారలల్లో ఉన్నాయిగా. అంటే ఈ 6 యొక్క ఈక్వలెంట్ ఎంత? 3. ఈ 3 ఈ మొత్తం ఎంతమ్మా? ఈ మొత్తం ఎంత అంటే 3. మరి ఈ 3 అండ్ ఈ 3 సిరీస్ కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ 3 మనకి సిరీస్ అయినప్పుడు ఇది 6 అవుతుంది కదా. ఇది మనకి 6 అవుతుంది కదా. ఈ 6 ఈ 3 ప్యారలల్లో ఉన్నాయి కదా. సో 3, 6 ప్యారలల్ అంటే ఎంతమ్మా? 3 into 6 divided by 3 plus 6 అంటే ఎంత? 18/9 which is going to be how much? 2 ohms. అంటే ఇదిగో ఇది మొత్తం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అనంటే ఇట్ ఈస్ 2 ohms. సరేనమ్మా, ఇది మొత్తాన్ని తీసేసి నేను 2 ohms పెట్టాను అనుకో, ఆ 2 ohms ఈ 2 ohms సిరీస్లో ఉన్నట్టు కదా. అర్థం కానివాడికి బొమ్మ గీస్తా ఒక్కసారి. ఇది 8 volt బ్యాటరీ అమ్మ, రైట్? ఒకసారి బొమ్మ గీస్తానమ్మా. మనకి ఇదిగో 8 volt బ్యాటరీ ఉంది. 8 volt బ్యాటరీ ఉంది. దానికి మనకు 4, 2 ఇది మొత్తం 2 వచ్చిందిగా. 4 ఇది 2, ఇదిగో ఇది మొత్తాన్ని కూడా 2. ఆ 2 ఏంటి? ఈ 2 కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఒక ఎండ్ ఈ 4 కనెక్ట్ అవుతుంది. 2. ఇప్పుడు చెప్పు, ఈ 2 ఏంటి? ఆ 2 సిరీస్లో ఉన్నాయి. 4 ఈ 4 ప్యారలల్లో ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్? The equivalent resistance is 2 ohms. సో అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? The amount of current that is going to flow is voltage of the battery by the equivalent which is 4 ampere. ఇక్కడ నుండి నువ్వు కామన్ సెన్స్ వాడాలి.
ఇక్కడ నుండి కామన్ సెన్స్ వాడాలి. బ్యాటరీ నుండి ఎంత వచ్చిందిరా? 4 amps వచ్చింది. ఆ 4 amps అనేది ఇప్పుడు స్ప్లిట్ అవ్వాలి ఇక్కడ. అయితే ఇది 2. ఒక్కసారి వెనక్కి ఇక్కడికి వెళ్దామా? ఇదిగో 4 amps వచ్చింది. ఆ 4 amps అనేది స్ప్లిట్ అవ్వాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఈ 4లోకి ఎంత వెళ్ళిద్ది? 2. ఈ దీనిలోకి ఎంత వెళ్తుంది? 2. రెండు ఈక్వల్ రెసిస్టెన్సెస్ కదా. సో మనకి ఇక్కడికి 2 amps వెళ్తే ఇక్కడికి ఎంత వెళ్తుంది? 2 amps. సరే, ఈడొచ్చాడు, ఈ 2 amps గడ ఇక్కడికి వచ్చాడు, ఈ 2 amps గడ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి. ఇదేమో 6, ఇదేమో 3. గుర్తుందా? దీని టోటల్ రెసిస్టెన్స్ 6, ఇదేమో 3. ఇందులోకి ఎంత కరెంట్ వెళ్తుంది అని అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ విచ్ ఈస్ 3 బై ఇంటూ టోటల్ కరెంట్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇదేమో 3, ఈ టోటల్ ఎంత అంటే 6. సో 3 + 6 అంటే ఎంత? మనకి 9 అవుతుంది. సో ఎంత కరెంట్ వెళ్తుందమ్మా? ఇది 2/3 amps వెళ్తుంది కదా. సో ఆ 2/3 amps అనేది ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ స్ప్లిట్ అవ్వాలి. నువ్వు గమనించావనుకో, ఇదేమో 6, ఇది కూడా 6. సో ఆ కరెంట్ అనేది ఈక్వల్గా స్ప్లిట్ అవ్వాలి. ఎందుకంటే ఇది 6, ఇది 6. అప్పుడు ఇందులోకి 1/3 amps వెళ్తుంది, ఇందులోకి 1/3 amps వెళ్తుంది. సో ఇప్పుడు చెప్పమ్మా, వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2? 1/3 amps. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 ఎంత అంటే 1/3 amps. సూపర్ సూపర్ ఏడుకొండలు. ఎస్, టెలిగ్రామ్ ఛానల్ కాదమ్మా. మాకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, ఏదైతే ఈ క్లాస్ డీటెయిల్స్ ఉన్నాయో దీన్ని మేము ఇస్తే వాళ్ళు ఒక లింక్లో అప్లోడ్ చేస్తారమ్మా. రైట్, అన్నీ ఏదో ఇన్ఫినిటీ బుక్ ఏదో ఉంది కదా, దాంట్లోకి అప్లోడ్ చేస్తారు. సరేనమ్మా. సో ఇక్కడతో ఆపేస్తాను. నెక్స్ట్ మనకి ఏదైతే ఉందో రీడ్రాయింగ్ టెక్నిక్, ఇవన్నీ ఏంటంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. రైట్, ఎందుకంటే ప్రతిసారి నీకు డైరెక్ట్గా అవి సిరీస్లోనో ప్యారలల్లోనో ఉన్నట్టుగా తెలియదు. సో రేపటి క్లాస్లో ఏంటంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం, వీట్స్టోన్ బ్రిడ్జ్ మీద క్వశ్చన్లు చేయడం, అండ్ కన్వర్షన్ ఆఫ్ గాల్వనోమీటర్ టు యామ్మీటర్, ఈ మీటర్ బ్రిడ్జ్, ఇవన్నీ రేపు చేసేద్దాం. సరేనా అన్న? హౌ టు స్టార్ట్ ఫిజిక్స్, విచ్ చాప్టర్ షుడ్ బి రెడ్ ఫస్ట్? రోహిత్, ఈ రోజు క్లాస్ నుండి స్టార్ట్ చేయి. కరెంట్ ఎలక్ట్రిసిటీతోనే స్టార్ట్ చేయి. క్వశ్చన్ సాల్వ్ చేయి. రైట్, క్వశ్చన్ సాల్వ్ చేయి. సరేనా అన్న? దిస్ ఈస్ కరెంట్ ఎలక్ట్రిసిటీస్ ఫస్ట్ క్లాస్. ఎస్, సో యూ కెన్ కంటిన్యూ క్లాస్. మెసేజ్ ఫ్రమ్ వేదాంతు, ప్లీజ్ చెక్. చూస్తున్నాను నాగమ్మ. ఎలాగో నా గొంతు కూడా కొంచెం అటు ఇటు అయింది. ఇంకా చాలానే ఉంది ఈ ఈక్వలెంట్ రీడ్రాయింగ్ ఇదంతా. రేపు చేస్తాలే, చాలానే ఉంది అది. రేపు చేస్తాలే. ఓకేనమ్మా, బాయ్.